Welcome to IAC. Let us start explanation for IBPS SO Prelims Grand Test 3 English. మనకి ఫస్ట్ మనకి 1 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఇవి రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. సో వీటిని ఏం చేద్దామంటే బ్రీఫ్గా ఈ ప్యాసేజ్ దేని గురించి మనం బ్రీఫ్గా చదివి తర్వాత క్వశ్చన్స్ చదువుదాం. క్వశ్చన్స్ చదివి సో ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ప్యాసేజ్ చదివి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే బ్రీఫ్గా ఈ ప్యాసేజ్ దేని గురించో చూద్దాం. రైట్, సో బోర్డింగ్ స్కూల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ మోడర్న్ హిస్టరీ. So when the central government launched the Navodaya Vidyalayas in the mid 1980s, so they were presented as a major innovation in school policy in that they were intended to serve rural children. So మొత్తానికి ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ ఇక్కడ మనకు బోర్డింగ్ స్కూల్స్. ఓకేనా, సో దేని గురించి మాట్లాడుతున్నాము? బోర్డింగ్ స్కూల్స్. రైట్, బోర్డింగ్ స్కూల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ మోడర్న్ హిస్టరీ అంటున్నారు. రైట్, ఈ బోర్డింగ్ స్కూల్స్లో కూడా స్పెసిఫిక్గా ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం అక్కడ? సో నవోదయ విద్యాలయస్ గురించి మాట్లాడుతున్నాం. సో బోర్డింగ్ స్కూల్స్కి మాట్లాడుతున్నాం. సో స్పెసిఫిక్గా దేని గురించి మాట్లాడుతున్నాం మనం? నవోదయ విద్యాలయాస్. రైట్, సో ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు అవి? ఇన్ మిడ్ 1980s. Okay, so they were presented as a major innovation in school policy in that they were intended to serve rural children. So ఇది ఎవరిని ఫోకస్ చేస్తూ తీసుకొచ్చారు ఇవి మనకి? సో రూరల్ చిల్డ్రన్ని ఫోకస్ చేస్తూ తీసుకొచ్చారు. రైట్, వాళ్ళకి సో సర్వ్ చేయడానికి ఈ నవోదయ విద్యాలయాన్ని తీసుకొచ్చారు. ఓకే, సో దిస్ మనం బ్రీఫ్గా మనకి చూసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి బ్రీఫ్గా ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్స్ చూసి ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ప్యాసేజ్ మనకి వెతికి ఆన్సర్ చేద్దాం. ఓకేనా, రైట్. సో లెట్ us go for the first question. రైట్, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముందని చెప్పండి మనకి? సో వై కుడెంట్ నవోదయ విద్యాలయస్ సర్వ్ యాజ్ అన్ ఐడియల్ మోడల్ ఫర్ ద అదర్ స్కూల్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్? రైట్, ఇక్కడ మనకి ఏముంది మనకి? సో క్వశ్చన్ ఇక్కడ వై కుడెంట్ నవోదయ విద్యాలయస్ సర్వ్ యాజ్ అన్ ఐడియల్. ఐడియల్ అంటే మీనింగ్ ఏంటి మనకి? నార్మల్గా సో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనకి సమ్టైమ్స్ ఇన్స్పిరేషన్ కూడా చెప్పొచ్చు. మనకి ఇక్కడ 3 వర్డ్స్ ఉంటాయి: ఐడియల్, ఓకే, ఐడోల్ అండ్ ఐడిల్. సో ఐడోల్ అంటే మీనింగ్ ఏంటి మనకి? స్టాచ్యూ అంటాం. ఐడియల్ అంటే మేము ఏం చెప్తాం మనం? సో రైట్, పర్ఫెక్ట్ అని చెప్తాం. ఐడియల్ అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? సో కాన్స్టెంట్గా ఉండడం ఏమంటాం? ఐడియల్ అంటాం. రైట్, సో నో చేంజ్. సో దీస్ ఆర్ ద వర్డ్స్. మొత్తానికి మనకి ఈ వర్డ్స్ పక్కన పెడితే మనకి అడిగింది ఇక్కడ ఏమడిగాడు ఇక్కడ? సో వై కుడెంట్ నవోదయ విద్యాలయ సర్వ్ యాజ్ అన్ ఐడియల్ మోడల్ ఫర్ సో అదర్ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మనకి పర్ఫెక్ట్ మోడల్ ఫర్ అదర్ స్కూల్స్ ఇన్ డిస్ట్రిక్ట్. సో రీజన్ ఏంటి ఇక్కడ? సో ఈ నవోదయ విద్యాలయస్ అనేవి పర్ఫెక్ట్ మోడల్గా రైట్ కాకపోవడానికి రీజన్ ఏంటి అడుగుతుంది కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్యాసేజ్లో ఎక్కడ ఉందో చూసి సో బేస్డ్ ఆన్ దట్ లెట్ us ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్, ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో చూడడానికి మనకి ఏముందో? Right, NVs, Navodaya Vidyalayas were promoted as pace setting schools, implying that they would serve as a model for other schools in the district. సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? మనకి ఈ పారాగ్రాఫ్లో ఉంది. ఓకేనా, మనకి ఏమైంది చూడండి ఇక్కడ? సో హౌ కుడ్ దే, ఇక్కడ మనకి హౌ కుడ్ దే అని మనకి ఏం చేసినట్టు ఆథర్ సో క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, సో మనకి సో నెగిటివ్గా ఉన్నాడు ఆథర్ లేదంటే పాజిటివ్గా ఉన్నాడు? ఆబ్వియస్గా నెగిటివ్గా ఉన్నాడు. ఓకేనా, నెక్స్ట్ మనం ఇక్కడ రీజన్ చెప్తాను చూడండి. రీజన్ ఏంటో? దేర్ ఫెసిలిటీస్ అండ్ ఫండ్స్. ఇక్కడ దేర్ అంటే ఎక్కడ ఎవరు? సో దేర్ అంటే నవోదయ విద్యాలయస్. రైట్, సో దేర్ ఫెసిలిటీస్ అండ్ ఫండ్స్ వర్ వే అహెడ్ అండ్ దే వర్ నాట్ గవర్నర్డ్ బై ద స్టేట్ డైరెక్టర్. రైట్, ఇక్కడ సో ఈ రైట్ రిమైనింగ్ స్కూల్స్ ఉన్నాయి కదా, నవోదయ విద్యాలయస్ కాకుండా రిమైనింగ్ స్కూల్స్ అనేవి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ? సో స్టేట్ ఆర్గనైజ్ చేస్తుంది. బట్ నవోదయ విద్యాలయస్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇంకా మనకి ఫండ్స్ కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ? ఫండ్స్ అనేవి సో ఈ నార్మల్గా స్కూల్స్కి వచ్చేదానికంటే ఫండ్స్ అనేవి చాలా ఎక్కువ ఈ నవోదయ విద్యాలయస్కి వస్తున్నాయి కాబట్టి సో ఈ నవోదయ విద్యాలయస్ అనేవి రిమైనింగ్ స్కూల్స్కి ఎలా కాలేకపోయి ఇక్కడ? సో మోడల్గా సర్వ్ చేయలేకపోయి కాబట్టి దీస్ ఆర్ ద 2 రీజన్స్. సో ఈ 2 రీజన్స్ మనకి ఆప్షన్స్లో ఎక్కడైతే ఉంటాయో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో లెట్ us ఆన్సర్ దట్ క్వశ్చన్. రైట్, అంటే మనకి ఏముందో? అన్లైక్ అదర్ స్కూల్స్ రైట్ నవోదయ విద్యాలయస్ వర్ గవర్నడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ పాయింట్ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో ఏమని చెప్పాడు ఇక్కడ మనకి? సో అంటే నవోదయ విద్యాలయస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ గవర్న్ చేస్తుంది, బట్ రిమైనింగ్ ఎవరు చేస్తున్నారు? సో స్టేట్ గవర్నమెంట్స్. కాబట్టి ఈ పాయింట్ కరెక్టే కాబట్టి దిస్ కెన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, సో బెటర్ ఇన్ఫార్మ్డ్ రూరల్ పేరెంట్స్ వర్ అవర్స్. ఇక్కడ మనకి అవర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇంటెన్స్ డిస్లైక్ అంటాం. అవర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇంటెన్స్ డిస్లైక్. ఇంటెన్స్ డిస్లైక్. సో మనకి రూరల్ పేరెంట్స్ ఇక్కడ మనం చూడండి, రూరల్ పేరెంట్స్ అనే వాళ్ళు డిస్లైక్ చేస్తున్నారా? నో, ఈ ఇన్ఫర్మేషన్ మనకు లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ద ఫండ్స్ అండ్ ఫెసిలిటీస్ రిసీవ్డ్ బై నవోదయ విద్యాలయస్ వర్ ఇమెన్స్లీ హయ్యర్ దాన్ అదర్ స్కూల్స్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉందా లేదా? ఫండ్స్ గురించి కూడా చెప్పాడు కదా కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్టే కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి? సో పాయింట్ 1, పాయింట్ 3 ఈ 2 స్టేట్మెంట్స్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ మనకి సో ప్యాసేజ్లో మెన్షన్ చేశాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 1 and 3. సో ఆప్షన్లో మనకి 1 and 3 ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ? సో ఆప్షన్ సిలో బోత్ 1 and 3 వచ్చింది లేదా? కాబట్టి సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1 our answer is what? Option C. Let us go for the next question. Right, second question. The second question ఏముంది చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ప్రిసైజ్లీ పారాఫ్రేజ్. మనకి పారాఫ్రేజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్,
రీవర్డ్ లేదా రీఫ్రేజ్ అంటాం. పారాఫ్రేజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి రీఫ్రేజ్. చెప్పిన దాన్ని మళ్ళీ సింపుల్ వర్డ్స్లో చెప్పడం ఏమంటామంటే, లేదంటే మళ్ళీ ఇంకో వేలో చెప్పడం ఏమంటామంటే పారాఫ్రేజ్ అంటాం, లేదంటే రీఫ్రేజ్ అంటాం. ఓకేనా. సో ద క్వాండరీ, మనకి క్వాండరీ అంటే మీనింగ్ ఏంటి మనకి డైలెమ్మా. సో క్వాండరీ అంటే మీనింగ్ ఏంటి మనకి డైలెమ్మా. ఓకే, ఆ డైలమా ఎక్కడ మెన్షన్ చేశారు? ఏ. సో స్టేట్మెంట్ ఏలో ఆ డైలమా మెన్షన్ చేశారంట. ఆ డైలమాని మనం ఏం చేయాలి, మనకి రీఫ్రేజ్ చేయాలి. రైట్, అక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఇంకోలో చెప్పాలి. ఫస్ట్ అయితే మనకి అక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత ఆప్షన్స్ నుంచి సో ఆ ఇన్ఫర్మేషన్ కన్వే అయ్యేట్టుగా మనం ఆప్షన్స్ పిక్ చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి సో ప్యాసేజ్లో స్టేట్మెంట్ ఏ ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, చూడండి మనకి ఏముందో, ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఇన్సెప్షన్, మనకి ఇన్సెప్షన్ మీనింగ్ ఏంటి మనకి బిగినింగ్. ఓకేనా. సో ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్ ఆఫ్, లేదంటే స్టార్టింగ్ అనొచ్చు. రైట్, ఇన్సెప్షన్ ద నవోదయ విద్యాలయస్ ఫేస్డ్ ఎ బిగ్ డైలమా. మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్వాండరీ గురించి కదా, క్వాండరీ అంటే ఏమనుకున్నాం మనం, డైలమా గురించి, కాబట్టి మనకి క్లియర్గా సేమ్ ఇన్ఫర్మేషన్. రైట్, సో ఏ ఉందో లేదా ఇక్కడ ఏందో చూడండి మనకి, షుడ్ దే సర్వ్ యాజ్ మోడల్స్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే ఇక్కడ ఉంది, షుడ్ దే సర్వ్ యాజ్ మోడల్స్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇక్కడ ఏమంటారు స్పెసిఫిక్గా చైల్డ్ సెంటర్డ్ అన్నటువంటి, చైల్డ్ సెంటర్డ్. రైట్, సో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్గా ఉండాలా, లేదంటే సో ఆర్. సో ఇంకో పాసిబిలిటీ ఇక్కడ మనకి, ప్రిపేర్ విలేజ్ చిల్డ్రన్ ఫర్ నేషనల్ లెవెల్ కంటెస్ట్ ఫర్ సీట్స్ ఇన్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. రైట్, లేదంటే వాళ్ళకి సో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో సో సీట్స్ వచ్చే విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలంటున్నాడు. రైట్, నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో వాళ్ళకి రైట్ సో ర్యాంక్స్ వచ్చే విధంగా ట్రైన్ చేయాలా, లేదంటే సో చైల్డ్ సెంటర్డ్గా ఎడ్యుకేషన్ని ఇవ్వాలనేది సో డైలమా. సో చూద్దాం ఇక్కడ ఏముంది మనకి, అండ్ ఇంజనీరింగ్. సో ఏ డికేడ్ ago the pressure to follow the latter route began to increase. ఇక్కడ latter route అంటే మీనింగ్ ఇక్కడ సో LATTR, latter అంటే తర్వాత. ఇక్కడ మనకి వచ్చి మనకి సో సెకండ్ వన్ ఇక్కడ వచ్చి ఆర్ నుంచి. రైట్, సో ప్రిపేర్ విలేజ్ చిల్డ్రన్ ఫర్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్. ఇది మనకి ఏమైంది, మనకి డామినెంట్గా తీసుకున్నారని చెప్తుంది. కాబట్టి మనకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసాం కదా. సో డైలమా ఏంటి ఇక్కడ మనకి, సో ఈ నవోదయ విద్యాలయాస్లో సో ఎడ్యుకేషన్ని చిల్డ్రన్ సెంట్రిక్గా కన్వే చేయాలా, అంటే సో ఇవ్వాలా, లేదంటే సో వాళ్ళని నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేయాలనే డైలమా వచ్చింది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనం సో పారాఫ్రేజ్ అంటే రీఫ్రేజ్ ఎలా చేయాలో మనకి ఆప్షన్స్లో చూద్దాం. మనకి ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో సో వాటిని మనం తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్, వెదర్ టు ఎనేబుల్ ద ఆప్టిమల్. మనకి ఆప్టిమల్ అంటే మీనింగ్ ఏంటి మనకి బెస్ట్. ఆప్టిమల్ అంటే మీనింగ్ ఏంటి మనకి బెస్ట్. ఓకే, సో ఆప్టిమల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్స్ కాంపిటెన్సీస్ ఇన్ లైన్ విత్ హిస్ ఇండివిజువల్ నీడ్స్. ఇక్కడ మనకి హిస్ చైల్డ్ ఇండివిజువల్ నీడ్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి చిల్డ్రన్ సెంట్రిక్ అంతేనా. రైట్, లేదంటే చైల్డ్ సెంట్రిక్ అని చెప్పొచ్చు. మనకి ప్యాసేజ్ ఇది మెన్షన్ చేసారు లేదా, సో చైల్డ్ సెంట్రిక్ కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుందా, ఆర్ టు ప్రిపేర్ హిమ్ ఫర్ నేషనల్ లెవెల్ కంటెస్ట్. సో ఈ నేషనల్ లెవెల్ కంటెస్ట్ గురించి చెప్పాడు లేదా, కాబట్టి మనకి సో అక్కడ మనకి ప్యాసేజ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి యాస్టీజ్గా కన్వే అవుతుంది. కాబట్టి సో దిస్ కెన్ బి ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. రైట్, మనకి సెకండ్ వన్లో ఏముంది ఇక్కడ మనకి, షుడ్ దే ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ స్ట్రిక్ట్లీ టు ద క్లాస్ రూమ్స్ ఆర్ ఎంకరేజ్ దెమ్ టు ఎక్స్ప్లోర్ నేషనల్ లెవెల్ కంటెస్ట్. ఇక్కడ మనకి ఇది కరెక్టే, నేషనల్ లెవెల్ కంటెస్ట్ కరెక్టే, కానీ ఇక్కడ మనకి స్ట్రిక్ట్లీ టు ద క్లాస్ రూమ్స్ అని చెప్పారా, నో. సో మనకి ఏమున్నారు అక్కడ చైల్డ్ సెంట్రిక్ అంటే ప్రతి చైల్డ్కి ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఆ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మనం ఎంకరేజ్ చేసే విధంగా సో ఎడ్యుకేషన్ ఉండాలా, లేదంటే వాళ్ళని సో నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేయాలనేది మనకి డైలమా. ఇక్కడ మనకి ఏమన్నారు ఇక్కడ స్ట్రిక్ట్లీ టు ద క్లాస్ రూమ్స్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి యూ కెనాట్ రీఫ్రేజ్ లైక్ దిస్, కాబట్టి మనకి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ మనకి ఏముంది ఇక్కడ, సో వెదర్ ఆర్ నాట్ టు మేక్ టీచర్స్ ఫ్లెక్సిబుల్ ఆన్ ఫోకసింగ్ చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్. మనకి సో చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అంటే మన మీనింగ్ ఏంటి మనకి, సో చైల్డ్ సెంట్రికే కదా, కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కదా. సో దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, మనకు సో రీఫ్రేజ్ చేయొచ్చు, పారాఫ్రేజ్ చేయొచ్చు. కాబట్టి మనకి సో థర్డ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాబట్టి మనకి సెకండ్ క్వశ్చన్కి మనకి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి, సో 1 and 3. సో మనకి ఆప్షన్లో బోత్ 1 and 3 ఎక్కడ వచ్చింది ఇక్కడ, సో ఆప్షన్ డీలో క్లియర్గా మనకి ఏమొచ్చింది మనకి బోత్ 1 and 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ నెంబర్ 2, అవర్ ఆన్సర్ ఈస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 3. Okay, so why all the concerned authorities were not satisfied with the enrollment criteria at Navodaya Vidyalayas. ఇక్కడ ఏమన్నా మనకి సో ఎన్రోల్మెంట్ క్రైటీరియా at Navodaya Vidyalayas గురించి సాటిస్ఫైడ్గా లేరంట. ఎవరు సాటిస్ఫైడ్గా లేరు ఇక్కడ, కన్సర్న్డ్ అథారిటీస్. సో మనకి ఈ నవోదయ విద్యాలయాస్లో ఎంట్రన్స్ కోసం ఏదైతే మెథడ్ యూజ్ చేస్తున్నారో ఆ మెథడ్ అనేది సో సాటిస్ఫైడ్గా లేదండి. ఎవరికి, సో అథారిటీస్. ఏ అథారిటీస్ వాళ్ళు, కన్సర్న్ అథారిటీస్. ఎందుకు అంటున్నాడు. కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఆన్సర్ చేయాలంటే, ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్యాసేజ్లో ఎక్కడ ఉందో చూసి సో తర్వాత ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే మనకి ప్యాసేజ్లో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇప్పుడు మనకి ఎన్రోల్మెంట్ గురించి అడిగింది కదా, అక్కడ ఎన్రోల్మెంట్ ఉందా లేదా. సో ఎన్రోల్మెంట్ టు నవోదయ విద్యాలయస్ grade 6 వాజ్ బేస్డ్ ఆన్ ఏ ఎంట్రన్స్ టెస్ట్. క్రైటీరియా అని చెప్పిన క్రైటీరియా.
సో మనకి నవోదయ విద్యాలయస్లోకి ఎన్రోల్మెంట్కి క్రైటీరియా ఏంటి ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ అన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, సో విత్ 80% రిజర్వేషన్ ఫర్ చిల్డ్రన్ బిలాంగింగ్ టు విలేజెస్ లొకేటెడ్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్. సో నాట్ ఎవ్రీ వన్ వాజ్ కన్విన్స్డ్. దీని గురించి అడిగింది మనకి ఇక్కడ. సో కన్సర్న్ అని చెప్పారు కదా, సో లేదా నాట్ కన్విన్స్డ్, రైట్? సో నాట్ కన్విన్స్డ్ దట్ ఎన్రోల్మెంట్ త్రూ ఏ సెలక్షన్ టెస్ట్ వాస్ ఏ గుడ్ ఐడియా. మనకి సో ఈ టెస్ట్ ద్వారా రైట్ సో వాళ్ళని రిక్రూట్ అంటే వాళ్ళని ఎన్రోల్మెంట్ చేయడం అనేది మంచి ఐడియా కాదని చెప్పి సో వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. ఓకేనా, ఎవరు వాళ్ళు? ఎన్సీఆర్టీ కన్వేడ్ ఇట్స్ డౌట్ అబౌట్ ద రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ. సో మనకి రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి? డిపెండెన్స్. రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి? డిపెండెన్స్. Okay, so reliability and validity of a selection procedure dependent on a test among 11-year-olds. This is the information, right? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా, రైట్. సో చూడండి మనకి ఫస్ట్ వన్ ఏముందో, ద ప్రాక్టీస్ ఆఫ్ సెలెక్టింగ్ యంగర్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ ఏ టెస్ట్ మే నాట్ బి మచ్ రిలయబుల్. సో చెప్పారులే మనకి టెస్ట్ గురించి చెప్పాము కదా. సో బేస్డ్ ఆన్ ఏ టెస్ట్ మే నాట్ బి రిలయబుల్, మే నాట్ బి డిపెండబుల్. కాబట్టి ఇన్ఫర్మేషన్ మనకు ఉంది కాబట్టి ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్? సో జనరస్ ఫండింగ్ అండ్ ఇంప్రెసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ blurs the validity of the selected candidates. ఇది ridiculous, right? ఇక్కడ మనకి ఇక్కడ జనరస్ ఫండింగ్. సో ఫండింగ్ చేయడం అనేది సెలక్షన్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? నో. కాబట్టి మనం ఇక్కడ దీన్ని తీసుకోలేం, రైట్? సో నెక్స్ట్ వన్, సో యాజ్ ద సెలక్షన్ క్రైటీరియా ఎట్ నవోదయ విద్యాలయస్ ఆర్ డిఫరెంట్ ఇన్ కంపారిజన్ టు ద బోర్డింగ్ స్కూల్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. సో దీని గురించి కూడా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి సో యూ కెనాట్ టేక్ దిస్ వన్ ఆల్సో. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ మనకి ఫస్ట్ రైట్ స్టేట్మెంట్లోనే ఆ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ వన్. మనకి ఆప్షన్లో ఓన్లీ వన్ ఎక్కడ వచ్చింది ఇక్కడ? సో ఆప్షన్ ఏలో మనకి క్లియర్గా ఓన్లీ వన్ వచ్చింది కాబట్టి సో ఫర్ దిస్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3, అవర్ ఆన్సర్ ఈస్ వాట్? ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో ఫోర్త్ వన్, రైట్? సో వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్? మనకి నార్మల్గా ఆబ్జెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ? సో సింపుల్ చెప్పాలంటే సింపుల్ టర్మ్స్లో ఎయిమ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఎయిమ్ అని చెప్పొచ్చు. ఓకే, సో వాట్ వాజ్ ద ఎయిమ్ బిహైండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నవోదయ విద్యాలయస్ ఇన్ ద కంట్రీ? సో మనకి ఈ ఇన్ఫర్మేషన్, ఈ క్వశ్చన్ మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉందా లేదా? సో రూరల్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఈ నవోదయ విద్యాలయస్ తీసుకొచ్చారు కదా, దట్ ఈస్ ద పర్పస్, రైట్? ఇప్పుడు ఆ పర్పస్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం అంటే ఆప్షన్ మనకి ఏముందో, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం చదివాం కదా, మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో చదివాం కాబట్టి సేమ్ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి ఏముంది ఇక్కడ? ఈ నవోదయ విద్యాలయస్ అనేవి ఎందుకు తీసుకొచ్చారు? సో రూరల్ పీపుల్ లేదా రూరల్ చిల్డ్రన్కి సో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం తీసుకొచ్చారు, అంతే కదా? సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూద్దాం, రైట్? ఫస్ట్ వన్ మనకి ఏముందో, టు ఎమ్యులేట్. మనకి నార్మల్గా ఎమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇమిటేట్. ఎమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇమిటేట్ అంటాం, అనుకరించడం అంటాం. ఓకేనా? సో టు ఎమ్యులేట్ డూన్ స్కూల్ వెన్ ఇట్ కమ్స్ టు హై అకాడమిక్ అలాంగ్ విత్ స్పేస్ ఫర్ క్రియేటివ్ ఎక్స్ప్లోరేషన్ స్టాండర్డ్సా? సో మనకి ఇదైతే మనకి మెన్షన్ చేయలేదు కదా, రైట్? నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్? సో టు ప్రొవైడ్ రూరల్ చిల్డ్రన్ విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఏమొస్తుంది? మనకి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్, టు ఎన్రోల్ మ్యాక్సిమమ్ ఆఫ్ 80% ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు విలేజెస్ లొకేటెడ్ ఇన్ డిస్ట్రిక్ట్. నో, మనకి నవోదయ రైట్ నవోదయ విద్యాలయస్ వచ్చిన తర్వాత అందులో రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు కానీ సో రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం కోసమే నవోదయ విద్యాలయస్ తీసుకురాలేదు. ఓకేనా? సో నవోదయ విద్యాలయస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అందులో రిజర్వేషన్ ఇచ్చారు కానీ ఆ రిజర్వేషన్ ఇవ్వడం కోసమే నవోదయ విద్యాలయం తీసుకురాలేదు. కాబట్టి మనకి ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో మనకి ఇక్కడ సో ఫస్ట్ వన్ కాదు, థర్డ్ వన్ కాదు. సో మనకి ఏమొస్తుంది పాసిబిలిటీ? ఓన్లీ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో మనకి ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఓన్లీ 2. సో ఓన్లీ 2 ఎక్కడ వచ్చింది మనకి? ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. So fifth one, okay? So what is the author's view regarding the performance of నవోదయ విద్యాలయస్? ఓకేనా, మనకి ఆథర్స్ వ్యూ అడుగుతున్నాడు దేని గురించి మనకి? సో ఈ నవోదయ విద్యాలయస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటాడు, రైట్? అంటే ఆథర్ అనేవాడు రైట్ పాజిటివ్గా ఉన్నాడు ఆ పెర్ఫార్మెన్స్ పైన, లేదంటే నెగిటివ్గా ఉన్నాడని అడుగుతున్నాడు. కాబట్టి మనం చూద్దాం అంటే మనకి సో నార్మల్గా సో మనకి లాస్ట్లో చూద్దాం. మనకి లాస్ట్ ఎందుకంటే జనరల్గా మనకి ఆథర్స్ ఏం చేస్తారంటే లాస్ట్లో వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒకటి కాబట్టి లేదంటే ఫస్ట్లో కూడా వాళ్ళు వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనకి ఫస్ట్ ఆల్రెడీ మనం చదివామా లేదా? సో ఫస్ట్ మనకి ఏం చెప్పారంటే ఈ నవోదయ విద్యాలయస్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అని చెప్పాడు, అంతే కదా? సో అక్కడ మనకి ఈ ఇంటెన్షన్ చెప్పాడు కానీ ఆథర్ యొక్క సో రైట్ సో పర్స్పెక్టివ్ అనేది మనకి మెన్షన్ చేయాలి. సో మనకి లాస్ట్లో చూద్దాం. మనకి ఆల్రెడీ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ చదివాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. ఓకేనా? ఫ్రమ్ ద బిగినింగ్ నవోదయ విద్యాలయస్ హ్యాడ్ ఎమ్యులేటెడ్. నార్మల్గా ఎమ్యులేటెడ్ మీనింగ్ ఏంటి మనకి? ఇమిటేటెడ్. ఓకే, సో ఎమ్యులేటెడ్ ద అర్బన్ పబ్లిక్ స్కూల్ మోడల్. సో మనకి బిగినింగ్ నుంచి అంట ఈ నవోదయ విద్యాలయస్ ఏం చేసాయంటే మనకి అర్బన్ పబ్లిక్ స్కూల్ మోడల్ని ఇమిటేట్ చేసేయంట, రైట్? దేర్ వాజ్ లిటిల్ కన్సర్న్ టు డెవలప్ ఎ న్యూ విజన్ ఫర్ సో రూరల్ చిల్డ్రన్. అంటే రూరల్ చిల్డ్రన్కి విజన్కి సరిపోయేట్టుగా సో ఏమీ లేదంట అక్కడ. ఓన్లీ ఇక్కడ ఏంటి అర్బన్ మోడల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కానీ ఈ రూరల్ చిల్డ్రన్ యొక్క రైట్ సో క్రియేటివిటీని కానీ వాళ్ళకు ఉంటాయి కదా సో వాటిని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఈ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేదని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇన్స్టెడ్
the dominant ideology prevailing among administrators and teachers was that they should work for the standard routes so towards upward mobility. Next మనకి ఏముంది, differentiated futures had no takers. ఇక్కడ మనకి ఏముంది, differentiated futures had no, అంటే సో కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ తప్పితే సో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ లేదంట. సో అలా కాకుండా మనకి సో చిల్డ్రన్కి సో ఈచ్ చిల్డ్రన్ డిఫరెంట్గా ఉంటారు, ఈచ్ చైల్డ్ డిఫరెంట్గా ఉంటారు కదా. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేదు, అందరినీ కలిపి కామన్గా దేనికోసం ట్రై చేశారు, అర్బన్ స్కూల్ మోడల్ ఉంటుంది కదా, అర్బన్ పబ్లిక్ స్కూల్ మోడల్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు. కానీ సో ఈ రూరల్ చిల్డ్రన్ యొక్క సో క్రియేటివిటీని డెవలప్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ పర్సనల్ గ్రోత్ని డెవలప్ చేయడం కానీ అలాంటిది ఏం జరగలేదని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఐ రీకాల్ ద కేస్ ఆఫ్ ఎ చైల్డ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రైట్. సో చైల్డ్ హూ వాజ్ ప్యాషనేట్, మనకి ప్యాషనేట్ మీనింగ్ అంటే మనకి సో ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్. ఓకేనా, ప్యాషనేట్. సో అబౌట్ ప్లేయింగ్ ద ఫ్లూట్. ఓకే, ఫ్లూట్ ప్లే చేద్దామని, సో రైట్, ప్యాషనేట్. నెక్స్ట్ మనకి ఏముంది, వెన్ హీ వాజ్ ఫౌండ్ అవే ఫ్రమ్ హిస్ క్లాసెస్ ప్లేయింగ్ ద ఫ్లూట్ ఇన్ ఏ నియర్ బై ఫారెస్ట్ ద నవోదయ విద్యాలయ అడ్మినిస్ట్రేషన్ డిడ్ నాట్ నో వాట్ టు డూ విత్ సచ్ ఎ చైల్డ్, అల్టిమేట్లీ హీ హ్యాడ్ టు లీవ్. సో ఎవరైతే మనకి ఇక్కడ ఒక పర్సన్ ఒక స్టూడెంట్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఒక స్టూడెంట్కి ఫ్లూట్ ప్లే చేయడం అనేది చాలా ప్యాషనేట్ అంట. అందుకని ఆయన ఏం చేశాడు, స్కూల్ వదిలేసి సో బయటికి వెళ్ళి ఫారెస్ట్లో ఫ్లూట్ ప్లే చేస్తుంటే తర్వాత సో అడ్మినిస్ట్రేషన్కి తెలిసి సో వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఏం చేశారంటే ఫైనల్గా సో వాడిని సో స్కూల్ నుంచి పంపించేశారంట. దట్స్ వాట్. అంటే వాళ్ళు సో ఈ చిల్డ్రన్ అంటే ఈ స్టూడెంట్ యొక్క సో క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తున్నట్ట, నో, సో ఎంకరేజ్ చేయట్లేదు. దట్ ఈస్ వాట్ ద పాయింట్, రైట్. నెక్స్ట్ వన్ ఎందుకు మనకి, సో సక్సెస్ ఇన్ ఎగ్జామినేషన్స్ దట్ టు విత్ హై మార్క్స్ హ్యాడ్ డాగ్డ్ ద సో రైట్ నవోదయ విద్యాలయ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇక్కడ దేని మీద స్ట్రెస్ చేశారంట, సక్సెస్ విత్ ఎగ్జామినేషన్ దట్ టు విత్ హై మార్క్స్, దీని మీద కాన్సన్ట్రేట్ చేశారంట. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో దానివల్ల ఏమైంది మనకి, ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అయిందా లేదా. నెక్స్ట్ వన్, లైక్ దేర్ కౌంటర్ పార్ట్ ద కేంద్రీయ విద్యాలయస్ so envies dared not to ignore the mainstream trends of India's education. Principals and teachers were supposed to dedicate themselves to pushing all the children to work hard for marks. క్లియర్గా మనకి ఆతది ఏం కనిపిస్తుంది, మనకి టోన్ ఏం కనిపిస్తుంది ఇక్కడ, సో ఎక్స్పెరిమెంట్ ఒకటి సో డిఫరెంట్ ఇంటెన్షన్స్తో వచ్చారు. ఓకేనా. సో నవోదయ విద్యాలయాలు ఎలా వచ్చాయి, సో డిఫరెంట్ ఇంటెన్షన్స్తో వచ్చాయి. ఇక్కడ జరిగిందా, ఆ ఇంటెన్షన్ జరగకుండా సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే బిలీఫ్స్ ఉన్నాయో ఆ బిలీఫ్స్ తగ్గట్టుగానే సో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. కాబట్టి ఆతర్ అనేవాడు క్లియర్గా ఎలా ఉన్నాడు, మనకి నెగిటివ్గా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రైట్. సో ఆప్షన్లో చూద్దాం, ఆప్షన్లో మనకి అది ఎక్కడ కన్వే అవుతుందో, రైట్. ఆ నెగిటివ్ పర్స్పెక్టివ్ అనేది ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం. రైట్. ఫస్ట్ మనకి ఏముంది, ఎన్చాంట్మెంట్, రైట్. మనం నార్మల్గా ఎన్చాంట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి డిలైట్ అంటాం. సో ఎన్చాంట్మెంట్ మీనింగ్ ఏంటి, మనకి డిలైట్. ఆతర్ డిలైటెడా, నో. సో ఆతర్ డిలైటెడ్గా లేడు. సో ఆతర్ ఇన్ఫ్యాక్ట్ డిస్సాటిస్ఫైడ్గా ఉన్నాడు, రైట్. సో సాటిస్ఫైడ్గా లేరు. కాబట్టి ఇక్కడ యూ కెనాట్ టేక్ ఎన్చాంట్మెంట్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, అన్సాటిస్ఫాక్టరీ. సో క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా, అన్సాటిస్ఫాక్టరీ, రైట్. సో మార్క్స్ కోసమే ట్రై చేస్తున్నారు కానీ సో వాళ్ళలోని క్రియేటివిటీని డెవలప్ చేయడానికి ట్రై చేయట్లేదు. అంటే వాళ్ళు ఇండివిజువల్గా ఇంపార్టెంట్ ఈచ్ స్టూడెంట్కి ఇండివిజువల్గా ఇంపార్టెన్స్ ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పి సో అన్సాటిస్ఫైడ్గా ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ వన్, శాంగ్విన్. మనకి శాంగ్విన్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఆప్టమిస్టిక్. శాంగ్విన్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఆప్టమిస్టిక్ అంటాం, ఆప్టమిస్టిక్. ఓకే. సో ఆతర్ ఆప్టమిస్టిక్గా ఉన్నాడా, నో, ఇది కన్వే కావట్లేదు మనకి, రైట్. నెక్స్ట్ వన్ మనకి ఏముంది, బుల్లిష్. మనకి బుల్లిష్ అంటే మీనింగ్ ఏంటి, మనకి రైట్. సో యూ కెన్ సే కాన్ఫిడెంట్. సో బుల్లిష్ అంటే మీనింగ్ చెప్పొచ్చు మనం, కాన్ఫిడెంట్ చెప్పొచ్చు, అంటే యూ కెన్ సే ఆప్టమిస్టిక్ ఆల్సో. బుల్లిష్ అంటే కాన్ఫిడెంట్ అని చెప్పొచ్చు, ఇంకా మనం ఆప్టమిస్టిక్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ మనకి ఏముంది, బుయోయంట్, రైట్. మనకి బుయోయంట్ మీనింగ్ మనకి చీర్ఫుల్. బుయోయంట్ మీనింగ్ అంటే మనకి చీర్ఫుల్ అంటాం. సో చీర్ఫుల్ లేదంటే ఆప్టమిస్టిక్. సో మనకి ఇవన్నీ మనకి పాజిటివ్ వర్డ్స్. కాబట్టి మనకి ఆతర్ మనకి పాజిటివ్గా లేడు కదా, కాబట్టి యూ కెనాట్ టేక్ ఆల్ దీస్ వర్డ్స్. సో మనకి సో ఒకే ఒకటి కన్వే అవుతుంది. ఇక్కడ మనకి ఏం కన్వే అవుతుంది, మనకి అన్సాటిస్ఫాక్టరీ. అంటే ఇప్పుడు మనకి నవోదయ విద్యాలయాల్లో ప్రొవైడ్ చేస్తున్న ఎడ్యుకేషన్ పట్ల ఆతర్ ఇంటెన్షన్ ఎలా ఉంది, అన్సాటిస్ఫాక్టరీ. ఎందుకంటే వచ్చిన ఇంటెన్షన్ని ప్రొవైడ్ అంటే సో ఏ ఇంటెన్షన్తో అయితే ఆ నవోదయ విద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేశారో ఆ ఇంటెన్షన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు. సో ప్రొవైడ్ చేయకపోగా ఏం జరిగిందంటే ఆల్రెడీ సో రిమైనింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి కదా, అంటే సో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా మనకి, రైట్. సో కేంద్రీయ విద్యాలయ. సో అలాంటి ఇన్స్టిట్యూషన్లో ఏవైతే సో ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్నే వీళ్ళు కూడా ఫాలో అయ్యారు, రైట్. కాబట్టి సో ఆతర్ ఎలా ఉన్నాడు, సో నాట్ సాటిస్ఫైడ్. సో ఇంటెన్షన్ మనం ఆన్సర్ తీసుకొని కూడా సో అన్సాటిస్ఫాక్టరీ. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 5, అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 6. Okay. So మన question number 6లో ఏముందో చూడండి మనకి, how did the idea of Navodaya Vidyalayas conceive to become a part of the national policy of education? Okay na, how did the idea of Navodaya Vidyalayas conceive
టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్. మనకి ఈ నవోదయ విద్యాలయాస్ని సో నేషనల్ పాలసీలో ఇంక్లూడ్ చేయడానికి గల రీజన్ ఏంటంటాడు, ఎలా 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 ఇంక్లూడ్ చేశారు, ఓకేనా. సో నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ నవోదయ విద్యాలయాస్ని ఎలా ఇంక్లూడ్ చేశారు. కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ మనం చూడాలంటే మనకి ఏం తెలియాలి మనకి. సో ప్యాసేజ్లు మనకి సో ఇక్కడ రిక్వైర్మెంట్ ప్యాసేజ్లు మనకి ఎక్కడైతే ఈ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసాడో చదవాలి, ఓకేనా. ఇప్పుడు చదువుదాం, ఓకే, రైట్. ఇక్కడ మనకి ఏముందో, although the Navodaya Vidyalaya plan was part of the national policy on education, ఈ ఇన్ఫర్మేషన్ కదా మనకు కావాల్సింది, రైట్. సో ఇట్స్ ఐడియా ప్రిసిడెడ్ మీనింగ్ ఏంటి, ముందు అంటే పాలసీ పెట్టక ముందే ఐడియా వచ్చిందంట, రైట్. ఎవరికి, రాజీవ్ గాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కదా, రైట్. రాజీవ్ గాంధీ హ్యాడ్ మెన్షన్ ఇట్ ఇన్ హిస్ ఫస్ట్ అడ్రస్, ఇక్కడ మనకి అడ్రస్ అంటే మీనింగ్ కదా స్పీచ్. So in his first speech to the nation as Prime Minister, his desire to set up a residential school in every district was apparently and clearly inspired by his own experience. So ee idea ela ochindanta ayana own experience nunchi ochindanta, right. As a child at Doon School, so Doon School lo ayana, right, so chinnappudu chadukunnadanta aa experience nunchi ee Navodaya Vidyalayas తీసుకురావాలని ఐడియా వచ్చిందంట, రైట్. నెక్స్ట్ వన్, మెనీ పీపుల్ ఎక్స్పెక్టెడ్ దట్ నవోదయ విద్యాలయాస్ విల్ ఎమ్యులేట్, మనకి ఎమ్యులేట్ మీనింగ్ ఏంటి మనకి ఇమిటేట్. సో ఎమ్యులేట్ డూన్స్ example of high academic standards along with space for creative exploration. చెప్పారు కదా క్రియేటివ్ అప్పుడు అంటే ఈ నవోదయ విద్యాలయాస్ తీసుకొచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటివి, సో క్రియేటివ్ ఎక్స్ప్లోరేషన్కి సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి అనుకున్నారు, కానీ ఓవరాల్గా జరిగిందా, ఫైనల్గా జరగలేదు. కాబట్టి ఆథర్ సో నాట్ సాటిస్ఫైడ్, ఓకేనా. సో మొత్తానికి అయితే మనం చూద్దాం, అంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం, ఓకే. So first one, so Prime Minister's encounter with the talented rural children in his childhood, no, ఈ ఇన్ఫర్మేషన్ ఇది కాదు కదా. నెక్స్ట్ వన్, the increasing number of suicides in other public schools, no. నెక్స్ట్ వన్, the experience of the then Prime Minister Rajiv Gandhi కదా, Prime Minister, right. So Rajiv Gandhi as a child at Doon School inspired him కదా. సో క్లియర్గా మనకి Doon School గురించి మెన్షన్ చేశాడు, దెన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాడు. సో ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి క్లియర్గా మెన్షన్ అయింది కదా, కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది సి. నెక్స్ట్ ఏముంది మన ఇక్కడ, సో ద ప్రైమ్ మినిస్టర్స్ ఎన్కౌంటర్ విత్ ద టాలెంట్ ఫ్లూడ్, రైట్. సో ఫ్లాడిస్ట్ ఇన్ ద ఫారెస్ట్, ఆయన ఒక సో ఇది కాదు కదా మనకి. సో టాలెంట్ మనకి ఫ్లూట్ ఎవరైతే ప్లే చేస్తున్నారో ఆ స్టూడెంట్ని మీట్ అవ్వడం వల్ల ఇది చేశాడా, నో, ఇదైతే మనకు కాదు, రైట్. కాబట్టి మనకి ఇది సో ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఓన్లీ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 6, అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Question number 7. మనకి ఏముంది చూడండి, మనకి ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ప్రొవైడ్ ఎ వర్డ్ విచ్ హ్యాస్ ఎ మీనింగ్ విచ్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. మనకి ఏం కావాలి మనకి ఇక్కడ, ఆపోజిట్. సో యాంటనమ్ కావాలి, దేనికి యాంటనమ్ కావాలి మనకి, డెమోన్స్ట్రేట్. మనకి డెమోన్స్ట్రేట్ మీనింగ్ ఏంటి మనకి, షో అని చెప్పొచ్చు. డెమోన్స్ట్రేట్ మీనింగ్ అని చెప్పొచ్చు మనం, షో అని చెప్పొచ్చు, ఓకే. ఇప్పుడు అలాంటి కాకుండా మనకి ఆపోజిట్ కావాలంటే, ఆపోజిట్ కావాలంటే ఏం కావాలి ఇక్కడ, షోకి ఆపోజిట్ ఏమైతే మనకి హైడ్, ఏమైతే మనకి హైడ్. కాబట్టి అలాంటి వర్డ్స్ వద్దు, ఏముందో, రైట్. సో మనకి డిటర్మైన్ వస్తుందా, నో, రైట్. సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. కన్సీల్ అంటే మనకి ఏంటి మీనింగ్, హైడే కదా. కన్సీల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, హైడ్. సో కన్సీల్కి ఆపోజిట్ మనకి ఏంటి, రివీల్, ఓకే. సో మనకు కావాల్సింది మనకి ఏంటి, ఆపోజిట్ కాబట్టి హైడ్కి మీనింగ్ ఏంటి మనకి, కన్సీల్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది బి. నెక్స్ట్ మనకి ఏముంది, మేనిఫెస్ట్. మనకి మేనిఫెస్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, షో. మేనిఫెస్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, షో లేదంటే డిస్ప్లే అని చెప్పొచ్చు, షో లేదంటే డిస్ప్లే. సో అదైతే కాదు కదా, మేనిఫెస్ట్ అయితే కదా మనకి సిరణం అయిపోతుంది, మనకు కావాల్సింది మనకి యాంటనమ్. నెక్స్ట్ మనకి ఏముంది మనకి అథెంటికేటా. సో అథెంటికేట్ మీనింగ్ తెలిసింది, అథెంటికేట్ చేయడం అంటే మనకి సో అది రైట్. సో ఒరిజినల్ అని చెప్పడానికి ఏమంటాం మనం, అథెంటికేట్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏమంటే ఇల్లుస్ట్రేట్. మనకి ఇల్లుస్ట్రేట్ అన్న మీనింగ్ ఏంటి మనకి, సేమ్, షో అని చెప్పొచ్చు. సో డిస్ప్లే అని చెప్పొచ్చు కాబట్టి మనకి, లేదంటే ఎక్స్ప్లెయిన్ అని చెప్పొచ్చు. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, కన్సీల్. సో ఫర్ దిస్ క్వశ్చన్ డెమోన్స్ట్రేట్, అవర్ ఆన్సర్ ఇస్ వాట్, కన్సీల్. Let us go for the, so that is option B. Let us go for the next question. Let us answer question number 8. So which of the following words has a meaning which is similar to the meaning given in the words? ఏంటి ఇక్కడ సిమిలర్ అంటే ఏమంటే మనకి సినోనిమ్, దేనికి మనకి ఎమోల్మెంట్, రైట్. మనకి ఎమోల్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో యూ కెన్ సే పే, లేదంటే శాలరీ, లేదంటే ఫీ, ఇవన్నిటి ఏమంటాం మనం, ఎమోల్మెంట్స్ అంటాం, రైట్. ఇప్పుడు మనకి అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం, రైట్. మనకి ఏముంది, ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ మీనింగ్ ఏంటి మనకి, లక్. ఫార్చ్యూన్ మీనింగ్ ఏంటి మనకి, లక్. లక్ వస్తుందా, నో. నెక్స్ట్ వన్, డెస్టిట్యూషన్. మనకి డెస్టిట్యూట్ అంటే ఎవరు, పూర్ పీపుల్. కాబట్టి మనకి డెస్టిట్యూషన్ మీనింగ్ ఏమైతే మనకి, పావర్టీ. సో చాలా పావర్టీ ఉంటుందని ఏమంటాం మనం, డెస్టిట్యూషన్ అంటాం. నెక్స్ట్ వన్, కెటాస్ట్రోఫ్. మనకి కెటాస్ట్రోఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, డిజాస్టర్. కెటాస్ట్రోఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, డిజాస్టర్. మనకి డిజాస్టర్ మనకి ఇక్కడ, సో నో, యూ కెనాట్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడరేషన్. మనకి కన్సిడరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఒక మీనింగ్ మనకి సో డెలిబరేషన్స్ వస్తాయి, ఏమొస్తాయి మనకి, డెలిబరేషన్స్.
అంటే డిస్కషన్స్, లేదంటే థాట్. సో డెలిబరేషన్స్ లేదంటే థాట్ కూడా అనొచ్చు, థాట్స్ లేదంటే డెలిబరేషన్స్, వాటిని ఏమంటాము కన్సిడరేషన్ అంటాం, రైట్. ఇంకో మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో యూ కెన్ సే శాలరీ, ఫీ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో కన్వీనియన్స్, మనకి కన్వీనియన్స్ మనకి తెలిసింది కదా, రైట్. సో కంఫర్టబుల్ మనకి, సో ఏం కావాలి మనకి, ఎమోల్మెంట్స్కి ఏం కావాలి సినోనిమ్. సో సినోనిమ్ కావాలి మనకి ఏమొస్తుంది మనకి కన్సిడరేషన్స్, ఎందుకంటే కన్సిడరేషన్స్కి డెలిబరేషన్స్ అనే మీనింగ్తో పాటు మనకి ఏముంది శాలరీ, ఫీ అనే మీనింగ్ కూడా ఉంది కాబట్టి సో టేక్ దిస్ వన్ యాజ్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 8, అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer question number 9. So ఏముందో మనం చూడండి మనకి, which of the following words has a meaning which is similar to the meaning of the given words, right. ఇక్కడ మనకి సో సినోనిమ్ అడిగాడు, అగైన్ సినోనిమ్, దేనికి అడిగాడు మనకి ఎగ్జాంప్లిఫై. మనకి ఎగ్జాంప్లిఫై అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. యూ కెన్ సే ఇల్లుస్ట్రేట్ అని చెప్పొచ్చు. ఎగ్జాంప్లిఫై అంటే మీనింగ్ ఏంటి మనకి ఇల్లుస్ట్రేట్, ఎగ్జాంప్లిఫై. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి. సో ఫస్ట్ వన్ ఏముంది మనకి ఎపిటమైజింగ్. సో ఎపిటమైజింగ్ మీనింగ్ మనకి, రైట్, టిపికల్ ఎగ్జాంపుల్. సో టిపికల్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటాం మనం, సో ఎపిటమైజింగ్ అంటాం, రైట్. సో మనకి ఇంకేముంది మనకి అక్కడ ఆబ్వియస్గా మనకి కావాల్సింది మనకి ఏంటి, సో సినోనిమ్ కదా. సో ఎగ్జాంప్లిఫై అంటే ఇల్లుస్ట్రేట్ కాబట్టి మనకి ఏమైంది, సో ఎగ్జాంపుల్ ఇస్తే మనకి ఇల్లుస్ట్రేట్ అయినట్టే కదా, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఎపిటమైజ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఏ. ఇప్పుడు రిమైనింగ్ కూడా చూద్దాం, రైట్. రిమైనింగ్ మనకి అబ్స్క్యూర్, మనకి అబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్లియరా నాట్ క్లియరా, నాట్ క్లియర్. అబ్స్క్యూర్ మీనింగ్ ఏంటి మనకి నాట్ క్లియర్. వ్యాగ్ అనే మీనింగ్ ఏంటి మనకి అన్క్లియర్. సో వ్యాగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి అన్క్లియర్. మనకి ఇలాంటిదే దీనికి ఆపోజిట్ ఏముంటుందో మనకి లూసిడ్ అంటాం. ఏమంటాం మనం లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్లియర్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో VAG, వ్యాగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి అన్క్లియర్, దానికి ఆపోజిట్ మనకి ఏంటి లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్లియర్. సో మనకి ఇలాంటిది ఇంకో వర్డ్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే వోగ్, VOGUE. వోగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్టైల్ లేదంటే ఫ్యాషన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, ఫ్యాషన్ ఆ స్టైల్ ఏమంటాం వోగ్. ఇది VO వస్తుంది, ఇక్కడ VA. ఓకే, సో ఇది కూడా కాదు కదా, రైట్. నెక్స్ట్ వన్, సో మనకి అబ్స్క్యూరింగ్ కూడా కాదు కదా. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, సో కాంప్లెక్స్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. మనకి ఎగ్జాంప్లిఫైయింగ్ అంటే కాంప్లెక్సా, నో. నెక్స్ట్ మనకి ఎనిగ్మాటిక్, రైట్. మనకి ఎనిగ్మాటిక్ మీనింగ్ ఏంటి మనకి మిస్టీరియస్. ఎనిగ్మాటిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి మిస్టీరియస్ వస్తుందా, నో. కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు, కాబట్టి మనకి ఇచ్చిన వాటి మనకి ఆన్సర్ ఏంటి ఎపిటమైజింగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 9, అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question, right. So let us answer question number 10. మనకి ఏమైంది చూడండి ఇక్కడ, which of the following words has a meaning which is similar to the meaning of the given words. అగైన్ మనకి ఏమని అడిగాడు, మనకి సినోనిమ్ అడిగాడు, దేనికి అడిగాడు ఇక్కడ ఎక్సాసెర్బేట్. మనకి ఎక్సాసెర్బేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో ఎక్సాసెర్బేట్ అంటే మనం వర్సన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, వర్సన్. ఇంకా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్ని ఇంకా ఎక్కువ చేసామనుకోండి, దాన్ని ఏమంటాం మనం ఎక్సాసెర్బేట్ అంటాం, రైట్. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. అక్కడ వర్సన్కి మనకి ఏమనొచ్చు అక్కడ సేమ్ మనకి, రైట్. సో అగ్రివేట్ అని చెప్పొచ్చు. ఓకే, సో డిటోరియేట్ అని చెప్పొచ్చు, ఎక్సాసెర్బేట్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనకి ఎక్సాసెర్బేట్ మనకి మీనింగ్ ఏంటి వర్సన్. సో ఎక్సాసెర్బేట్ మీనింగ్ ఏంటి వర్సన్. దీన్ని ఏం చెప్పచ్చు మనం అగ్రివేట్ అని చెప్పొచ్చు, డిటోరియేట్ అని కూడా చెప్పొచ్చు. అడిగేది మనకి ఏంటి సిమిలర్ అంటే మనకి సినోనిమ్ కదా, సినోనిమ్ కాబట్టి ఏమైతే మనకి వర్సన్ కానీ అగ్రివేట్ కానీ డిటోరియేట్ కానీ. మనకి ఆప్షన్ ఎక్కడ మనకి ఉందా, మనకి ఏముంది అగ్రిగేటింగ్, మనకి ఏంటి అగ్రివేటింగ్. సో బోత్ ఆర్ డిఫరెంట్. అబ్జర్వ్ చేయండి, మనకి ఏముంది అగ్రిగేట్, ఇక్కడ మనకి ఏంది అగ్రివేట్. మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి గ్రెగ్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది మనకి గ్రెగ్. నార్మల్గా మీకు ఎప్పుడైనా సరే గ్రెగ్ వచ్చింది అనుకోండి, గ్రెగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి గ్రూప్. గ్రెగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి గ్రూప్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. సపోజ్ కొన్ని వర్డ్స్ చూద్దాం మనకి. సో రైట్, సో గ్రెగేరియస్ అంటాం. ఏమంటాం మనం గ్రెగేరియస్ అని ఎవరిని అంటాం, ఎవరైతే గ్రూప్స్లో ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళని ఏమంటాం మనం గ్రెగేరియస్ అంటాం. ఏమంటాం మనం గ్రెగేరియస్, ఎందుకంటే మనకి గ్రెగ్ అంటే గ్రూప్ కాబట్టి, రైట్. సెగ్రిగేట్ అంటాం కదా, సెగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో సెపరేటింగ్ ఫ్రమ్ ఏ గ్రూప్, అలా సెపరేట్ చేయడం ఏమంటాం సెగ్రిగేట్ అంటాం. అందులో మనకి ఏముంది గ్రెగ్. సో గ్రెగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి గ్రూప్, గ్రెగ్ అంటే గ్రూప్ కాబట్టి. అగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి గ్రూపింగ్, అగ్రిగేట్ మీనింగ్ ఏంటి మనకి టోటల్. సో దేని సరే టోటల్ చేయడం ఏమంటాం మనం అగ్రిగేట్ అంటాం, టోటల్ చేయడం ఏమంటాం అగ్రిగేట్. కాబట్టి అడిగింది మనకి ఎక్సాసెర్బేట్ మనకి ఏమొస్తుంది అగ్రివేట్ వస్తుంది కానీ అగ్రిగేట్ రాదు. అగ్రిగేట్ మీనింగ్ ఏంటి మనకి, సో కంప్లీట్గా సో క్యాలిక్యులేట్ టోటల్ చేయడం ఏమంటాం మనం అగ్రిగేటింగ్ అంటాం. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో అగ్రివేటింగ్. నెక్స్ట్ మనకి ఏముంది అల్లివియేటింగ్. సో ఈ వర్డ్ అన్నా అల్లివియేటింగ్ అన్నా, సో అస్యూయేజ్ అన్నా, ఇంక మనకి ఏముంది మిటిగేటింగ్ అన్నా, ఇవన్నీ మనకి ఏంటి ఇక్కడ, సో రైట్ లెసన్ వస్తుంది, రైట్. సో మనకి చూడండి మనకి మిటిగేటింగ్ అన్నా అల్లివియేట్ అన్నా అస్యూయేజ్ మీనింగ్ ఏంటి మనకి లెసన్.
సిచ్యువేషన్ని సో బెటర్ చేస్తే ఏమంటాం మనం అస్యుయేజ్ అనొచ్చు, సో అల్లివియేట్ అనొచ్చు, మిటిగేట్ అనొచ్చు, ఇంక మనకి సో ప్లెకేట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనకి దీంతో పాటు ప్లెకేట్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పొచ్చు మనం పాసిఫై అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్. ఏంటంటే అస్యుయేజ్ అన్నా, ప్లెకేట్ అన్నా, పాసిఫై అన్నా, అల్లివియేట్ అన్నా, మిటిగేట్ అన్న మీనింగ్ ఏంటి? లెసన్. సిచ్యువేషన్ని బెటర్ చేస్తే. సిచ్యువేషన్ వర్స్ చేస్తే ఏమనొచ్చు మనం కూడా? రైట్, యాగ్రివేట్ అని చెప్పొచ్చు, వర్సన్ అని చెప్పొచ్చు, ఎక్సెసర్బేట్ అని చెప్పొచ్చు, యాగ్రివేట్ అని చెప్పొచ్చు, డిటోరియేట్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? మనకి యాగ్రివేట్. ఇప్పుడు ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వీటిని చిన్న న్యూమోనిక్ అంటే మన మీనింగ్ ఏంటి? మనకి మెమరీ ట్రిక్స్ అంటాం. సో కొన్ని మెమరీ ట్రిక్స్ యూజ్ చేసి ఈ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకి ఇక్కడ ఏముందంటే సో మిటిగేట్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏముంది? యాగ్రివేట్. రైట్, సో ఇక్కడ మనకి ఏముంది? మిటిగేట్, ఇక్కడ మనకి ఏముంది? యాగ్రివేట్. సో బోత్ వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏముంది? మీటి గేట్, న్యూమోనిక్ అంటాం, మెమరీ ట్రిక్స్. ఓకే, మీటి గేట్ ఉంది, ఇక్కడ మనకి ఏముంది? యాగ్రవేట్, గ్రేవ్. ఓకే, సో ఒక సిచ్యువేషన్ అజ్యూమ్ చేసుకోండి. రైట్, ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి ఏదో ఒక సివియర్ మెడికల్ కండిషన్ ఉంది. రైట్, సో సివియర్ మెడికల్ కండిషన్ ఉందంటే సో ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు, లేదంటే మంచి కండిషన్లో ఉన్నట్టు, ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు. రైట్, ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఏం కావచ్చు? సో ఎక్కువ అవ్వచ్చు, లేదంటే తక్కువ అవ్వచ్చు. సో ప్రాబ్లం ఎక్కువైతే ఏమంటాం మనం? వర్సన్ అంటాం. ప్రాబ్లం ఎక్కువైతే ఏమంటాం మనం? వర్సన్ అంటాం. ఆ ప్రాబ్లం తగ్గితే ఏమంటాం మనం? లెసన్ అంటాం. సో ప్రాబ్లం ఎక్కువైతే వర్సన్, ప్రాబ్లం తగ్గితే లెసన్. అది అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు ఏమైందంటే ఆ పర్సన్కి ఆపరేషన్ చేశారు. సో ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో, మెడికల్గా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్న పర్సన్కి ఆపరేషన్ చేశారు. సో ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకోండి. ఆపరేషన్ సక్సెస్ అయితే ఆ సిచ్యువేషన్ వర్సన్ అయినట్ట, లెసన్ అయినట్ట? లెసన్. సిచ్యువేషన్ ఏమైంది? బెటర్ అయింది. ఇప్పుడు దాన్ని ఏమంటాం? లెసన్. సో ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఏం చేశారంటే ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. సో ఇంటికి తీసుకొచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఏం చేశారంటే ఇంటి గేట్ దగ్గర సో మీటి అంటే స్వీట్స్ పంచారు. ఓకేనా? సో సిచ్యువేషన్ బెటర్ అయింది కాబట్టి, ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఇంటి గేట్, ఇక్కడ గేట్ ఉంది కదా, సో ఇంటి గేట్ దగ్గర ఏం పంచారు? మీటి అంటే మనకి మీనింగ్ ఏంటి? స్వీట్స్. సో స్వీట్స్ పంచారంటే సిచ్యువేషన్ ఏమైంది? మనకి బెటర్. కాబట్టి మీటి గేట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? మీటి గేట్ అంటే స్వీట్స్ గేట్ దగ్గర స్వీట్స్ పంచారంటే సిచ్యువేషన్ ఏమైనట్టు మనకి? సో బెటర్. అంటే మీనింగ్ ఏమైంది మనకి? లెసన్. ఇలా గుర్తుపెట్టుకోండి. రైట్, సో మిటిగేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? లెసన్. ఇంకొకరికి ఏమైంది మనకి? యాగ్రివేట్. ఇప్పుడు సెకండ్ ఇన్సిడెంట్ తీసుకుందాం. అదే పర్సన్కి ఆపరేషన్ చేశారు, ఈసారి ఏమైందంటే ఆపరేషన్ ఫెయిల్ అయింది. సో ఆపరేషన్ ఫెయిల్ అయితే ఏమైంది మనకి? ఆయన చనిపోయారు. ఓకేనా? సో చనిపోతే అది లెసనా వర్సనా? సిచ్యువేషన్ ఏమైనట్టు మనకి? వర్సన్. సో సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ అయిపోయింది, వర్సన్ అయిపోయింది. అండి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు? గ్రేవ్. ఎక్కడ తీసుకెళ్తారు? గ్రేవ్. సో గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్తారు లేదా? సో ఆ విధంగా గుర్తుపెట్టు. రైట్, సో గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్లారంటే సిచ్యువేషన్ ఏమైంది? వర్సన్. కాబట్టి యాగ్రివేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వర్సన్. యాగ్రివేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వర్సన్. మిటిగేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? లెసన్. మిటిగేట్, యాగ్రవేట్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రైట్, సో మొత్తానికైతే ఫర్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. సో ఇక్కడ మనకి 11 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి ఏంటి? మనకి ఇంకో ప్యాసేజ్ ఉంది మనకి, రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కూడా మనం ఏం చేద్దామంటే సో ఆన్సర్ చేద్దాం. రైట్, సో దానికంటే ముందు బ్రీఫ్గా ఈ ప్యాసేజ్ అనేది దేని గురించో చూద్దాం. ఆ తర్వాత మనం క్వశ్చన్స్ చదివి సో క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనం సో ఆన్సర్స్ చేద్దాం. ఓకేనా? సో మనకి ఏముంది చూడండి ఇక్కడ, అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ హ్యావ్ మేడ్ ఇండియా ఎ డిజిటల్ నేషన్ విత్ ఎస్టిమేటెడ్ 750 million కనెక్షన్స్ అండ్ ఏ థ్రైవింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సెక్టర్. సో మొత్తానికి అయితే దేని గురించి మనకి? సో డిజిటల్ ఇండియా. సో ఇండియాని ఎలా చేశారంట? డిజిటల్ నేషనల్గా చేశారంట. సో రీజన్ ఏంటి ఇక్కడ మనకి? అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్. సో ఇండియా అనేది డిజిటల్ నేషనల్గా మారడానికి రీజన్ ఏంటి ఇక్కడ మనకి? అఫోర్డబుల్ మీనింగ్ అంటే మనకి ఈజీగా మనకి సో అఫోర్డబుల్ అంటే వీ కెన్ బై. సో మనం కొనుక్కునే విధంగా మనకి ప్రైసెస్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే అఫోర్డబుల్ ఉంటాం. రైట్, సో అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ వల్ల ఇండియా ఎలా మారిపోయిందంట? సో డిజిటల్ నేషనల్గా మారిందంట. రైట్, సో విత్ ఎస్టిమేటెడ్ 750 million కనెక్షన్స్ అండ్ థ్రైవింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సెక్టర్. సో మొత్తానికైతే ఇది ఉందో సిటిజన్స్ ఇన్యూర్డ్. మనకి ఇన్యూర్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, అలవాటు పడిపోవడం ఏమంటామంటే ఇన్యూర్డ్ అంటాం. అంటే మనకి హ్యాబిచ్యుయేటెడ్. సో అలవాటు పడిపోవడం ఏమంటాం మనం? సో ఇన్యూర్డ్ అంటాం. రైట్, సో సిటిజన్స్ రైట్ హ్యాబిచ్యుయేటెడ్ టు క్యూస్ at dirty utility offices even to pay routine bills find this a major leap thanks to fintech. So digital platforms providing goods and services including online education and so telemedicine have grown vigorously during the COVID-19 pandemic while many professionals have maintained productivity by working from home. So మొత్తానికైతే ఇంతకు ముందు చిన్న చిన్న బిల్స్ని కూడా, రొటీన్ బిల్స్ని కూడా పే చేయడానికి కూడా ఎక్కడ ఉండేవాళ్ళంటే వాళ్ళు సో డర్టీ ఆఫీసెస్. మనకి గవర్నమెంట్ ఆఫీస్ ఎలా ఉంటాయి మనకి? సో డర్టీగానే ఉంటాయి కదా. సో ఆ గవర్నమెంట్ ఆఫీసెస్లో చాలా కాలం క్యూస్లో సో వెయిట్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ఏమైంది? సో విత్ రెవల్యూషన్ ఆఫ్ సో స్మార్ట్ ఫోన్స్ ఏమైంది? సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కన్వీనియంట్గా సో అక్కడికి ఆఫీస్కి వెళ్ళకుండా సో కన్వీనియంట్గా సో ఆ బిల్స్ని పే చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ సో డిజిటల్ నేషన్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ డిజిటల్ నేషన్. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది మనకి? బికాస్ ఆఫ్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ఇంకా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ వలన మనకి ఇదంతా పాసిబుల్ అయింది. కాబట్టి మన మొత్తానికైతే ఇది మనం బ్రీఫ్
బ్రీఫ్గా మనకి ప్యాసేజ్ చూసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్స్ మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు మనం ప్యాసేజ్ చదివి సో తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే రైట్. సో లెట్ us ఆన్సర్ రైట్ ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 ఏమైందో చూడండి. According to author, how government must achieve reliable system of digital welfare. Okay. ఇక్కడ ఏమన్నా కూడా సో అకార్డింగ్ టు ఆథర్ హౌ గవర్నమెంట్ మస్ట్ అచీవ్ రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్. సో మనకి రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్ రావాలంటే సో గవర్నమెంట్ అనేది సో అకార్డింగ్ టు ఆథర్ హౌ గవర్నమెంట్ మస్ట్ అచీవ్, సో గవర్నమెంట్ ఎలా అచీవ్ చేయాలి ఈ రిలయబుల్ సిస్టమ్. మనకి రిలయబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి డిపెండబుల్. సో రిలయబుల్ అంటే మీనింగ్ అంటే మనకి డిపెండబుల్. ఇప్పుడు చూడండి ఏముందో బై రెస్ట్రిక్టింగ్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ మెథడ్స్ టు ఓన్లీ అగ్రికల్చర్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్. నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్ యాజ్ ఆయుష్మాన్ భారత్. నెక్స్ట్ వన్ బై యూజింగ్ టెక్నాలజీ డ్రివెన్ మెథడ్స్ అండ్ ప్లాట్ఫామ్ డ్యూరింగ్ పాండమిక్స్. నెక్స్ట్ వన్ బై అప్లయింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇస్ నాట్ ఓన్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, లీగల్ సెక్టర్స్ బట్ ఆల్సో ఇన్ అదర్ సెక్టర్స్ టూ సచ్ యాజ్ రోడ్ సేఫ్టీ. సో ఈ 4 పాయింట్స్లో ఏ పాయింట్స్ మనకి సో ప్యాసేజ్లో మెన్షన్ చేసాడో చూసి తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా రైట్. ఇక్కడ మెన్షన్ చేసిన కదా చూడండి మనకి ఇక్కడ నుంచి చూద్దాం. రైట్. ద ట్రూ మెజర్ ఆఫ్ డిజిటల్ నేషన్స్ ఈజ్ ద రెడీనెస్ ఆఫ్ గవర్నమెంట్స్ to use technology to create open participatory public systems that citizens consider trustworthy. సో మొత్తం ఇక్కడ సో గవర్నమెంట్ యొక్క ఏం చెప్పారు, గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పారు. ఇక్కడ ఏం చేయాలంట ట్రస్ట్వర్తీ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలని చెప్పారు. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ వాట్ గవర్నెన్స్ మస్ట్ అచీవ్, దీని గురించి మన క్వశ్చన్ కూడా. సో వాట్ గవర్నెన్స్ మస్ట్ అచీవ్, సో ఏది అచీవ్ చేయాలి చూడండి, ఈజ్ ఏ రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే మనకి సో రిలయబుల్ సిస్టమ్ ఆఫ్ డిజిటల్ వెల్ఫేర్. సో ఇలా చేయాలంటే ఏం జరగాలి చూద్దాం. రైట్. సో ఏ బిగినింగ్ హ్యాస్ నో doubt been made through government to citizen services using common service centers, advice to agriculturalists, so digital payments of welfare benefits through bank accounts and even legal advice online to 4 lakh people under the TeleLaw scheme. So ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినవి. రైట్. ఏముంది అక్కడ దీస్ రిప్రజెంట్ ఏ వెల్కమ్ అడ్వాన్స్ బట్ if digital methods were applied to other sectors such as road safety, the results could be dramatic, so potentially reducing the accident mortality rate of about so 1,50,000 deaths a year. సో మొత్తానికి ఏమన్నా ఇక్కడ సో మొత్తానికి అయితే ఇక్కడ సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇక్కడ సో డిజిటల్ వెల్ఫేర్ కోసం ట్రై చేయాలంట. అలా చేయాలంటే ఈ ఉందా ఈ డిజిటల్ పేమెంట్ కూడా మనకి సో ఈ టెక్నాలజీ మనకి స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అనేది ఓన్లీ కొన్ని సెక్టర్స్కు మాత్రమే కాకుండా సో దేనికి అప్లై చేయమంటున్నాడు, రిమైనింగ్ వాటి కూడా అప్లై చేయమంటున్నాడు. రిమైనింగ్ అంటే ఏం చెప్పాడు మనకి, రిమైనింగ్ అంటే సో ఇవన్నీ కాకుండా ఇక్కడ ఏం చెప్పారు మనకి దీస్ రిప్రజెంట్ వెల్కమ్ అడ్వాన్స్ బట్ ఇఫ్ డిజిటల్ మెథడ్స్ వర్ అప్లై టు అదర్ సెక్టర్స్. సో అదర్ సెక్టర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడు మనకి రోడ్ సేఫ్టీ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఉన్న మెన్షన్ చేస్తున్న మనకి ఏమైనా కొన్ని చేస్తున్నా లేదా సో టెలీలా ఒకటి చెప్పాడు, ఇంకేం చెప్పాడు మనకి లీగల్ అడ్వైజ్ అని చెప్పాడు, ఇంకా మనకి ఇంకేం చెప్పాడు అగ్రికల్చర్లో చెప్పాడు, ఇవన్నీ చెప్పి ఆల్రెడీ సో డైరెక్ట్ బెనిఫిట్స్ అని చెప్పాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటితో పాటు ఇంకొన్ని రైట్ ఇక్కడ ఇంకొన్ని అదర్ సెక్టర్స్లో కూడా సో ఈ డిజిటల్ మెథడ్స్ని ఫాలో అయితే మనకి ఏం జరిగిద్దంట ఇంకా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పాను. కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఏమైంది మనం అక్కడ సో బై రెస్ట్రిక్టింగ్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ మెథడ్స్ టు ఓన్లీ అగ్రికల్చర్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్. ఇన్ఫ్యాక్ట్ ఆథర్ ఏమన్నాడు ఇక్కడ మనకి సో ఓన్లీ రెస్ట్రిక్ట్ చేయకూడదు, అదర్ సెక్టర్స్ కూడా ఆ డిజిటల్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాడు లేదా అదర్ సెక్టర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని అన్నాడు కానీ రెస్ట్రిక్ట్ చేయమని చెప్పలేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంది ఇంప్లిమెంటింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్ యాజ్ ఆయుష్మాన్ భారత్. మనకి ఇది సో పార్షియల్లీ కరెక్ట్ కానీ కంప్లీట్గా కరెక్ట్ కాదు కదా. సో ఆయుష్మాన్ భారత్ ఓకే, ఆయుష్మాన్ భారత్ పాటు ఏమన్నాడు అదర్ సెక్టర్స్ అన్నాడు. అంటే స్పెసిఫిక్గా ఆయుష్మాన్ భారత్ చెప్పాలి, ఏం చెప్పారు స్పెసిఫిక్గా రోడ్ సేఫ్టీ గురించి చెప్పారు కానీ ఆయుష్మాన్ భారత్ గురించి స్పెసిఫిక్గా చెప్పాల. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ బై యూజింగ్ టెక్నాలజీ డ్రివెన్ మెథడ్స్ అండ్ ప్లాట్ఫామ్స్ డ్యూరింగ్ పాండమిక్స్. దీని గురించి మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ బై అప్లయింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇన్ నాట్ ఓన్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, లీగల్ సెక్టర్స్. ఇవన్నీ మనం చెప్పారు కదా టెలిమెడిసిన్, లీగల్ సెక్టర్స్ చెప్పారు కదా. సో టెలీలా ఎక్కడ మనకి సో ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇవే కాకుండా అదర్ సెక్టర్స్ ఆల్సో. ఈ అదర్ సెక్టర్స్ గురించి చెప్పారు కదా మనకి అదర్ సెక్టర్స్ సచ్ యాజ్ రోడ్ సేఫ్టీ. ఈ ఇన్ఫర్మేషన్ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ question number 11, our answer is what? Option D. Let us go for the next question. So let us answer question number 12. Okay. So question number 12 ఏమడుగుతున్నారు మనకి which of the following statements are true యాజ్ పర్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. మనకి ప్యాసేజ్ కంటెక్షన్ బేస్ చేసుకుని ఇచ్చిన వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఫస్ట్ మనకి స్టేట్మెంట్స్ చూద్దాం, ఆ తర్వాత మనకి ప్యాసేజ్లో ఉన్నాయో లేదో చూద్దాం. మనకి ఏంటి ఫస్ట్ వన్ సో మెనీ ప్రొఫెషనల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు మెయింటైన్ ప్రొడక్టివిటీ బై వర్కింగ్ ఫ్రమ్ హోమ్ బికాస్ ల్యాక్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. మనకి ఇది సో స్ట్రైట్గా ఎలిమినేట్ చేయొచ్చు కదా, మనకి ప్యాసేజ్ చదివి చేయొచ్చు డైరెక్ట్గా కూడా చేయొచ్చు రైట్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మిస్టేక్ కదా. ఇక్కడ ఏముంది మనకి మెనీ ప్రొఫెషనల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు మెయింటైన్ ప్రొడక్టివిటీ బై వర్కింగ్ ఫ్రమ్ హోమ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేకపోవడం వల్ల ప్రొడక్టివిటీ
తగ్గిపోయిందా చూద్దాం రైట్ నెక్స్ట్ వన్ సో ఎట్ ఏ బ్రాడర్ లెవెల్ ఎఫిషియంట్ డిజిటల్ గవర్నమెంట్ సో డిపెండ్స్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్నల్ ప్రాసెసెస్ అండ్ ఫిక్సింగ్ ఇష్యూస్ విత్ ద అపోజిషన్ ఎట్ ఏ బ్రాడర్ లెవెల్ ఎఫిషియంట్ డిజిటల్ గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్నల్ ప్రాసెసెస్ అండ్ ఫిక్సింగ్ ఇష్యూస్ విత్ ద అపోజిషన్ సో అపోజిషన్తో మనకి ఇష్యూషన్ ఫిక్స్ చేయాలా సో మనకి ఇది ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూద్దాం నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది సో సిలో ఏముంది ఇక్కడ మనకి సో గవర్నమెంట్ సక్సెస్ఫుల్లీ గ్రాస్ప్ ద ప్రామిస్ ఆఫ్ అచీవింగ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ బై 2022 ఫర్ విచ్ ద S12 మనకి S12 అంటే మీనింగ్ ఏంటి మనకి ప్రీవియస్ S12 అంటే మీనింగ్ ఏంటి మనకి ప్రీవియస్ ఓకే సో S12 ప్లానింగ్ కమిషన్ ప్రెజెంటెడ్ ఏ రోడ్ మ్యాప్ డికేడ్ అగో ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ సక్సెస్ఫుల్లీ గ్రాస్ప్ ద ప్రామిస్ అంటే గవర్నమెంట్ అనేది సో ఈ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తుందా చూద్దాం రైట్ నెక్స్ట్ వన్ ఏంటి ప్రామిస్ మనకి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ నెక్స్ట్ వన్ సో రీడెఫైనింగ్ ద ల్యాబిరిథ్ మనకి ల్యాబిరిథ్ అంటే మీనింగ్ ఏంటి మనకి కాంప్లెక్స్ ల్యాబిరిథ్ మీనింగ్ మనకి సో కాంప్లికేటెడ్ థింగ్స్ ఏమంటామంటే ల్యాబిరిథ్ అంటాం రైట్ సో రీడెఫైనింగ్ ద ల్యాబిరిథ్ ఫంక్షనింగ్ ఆఫ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఇన్ ద బెస్ట్ వే టు బూస్ట్ ద డిజిటలైజేషన్ ఓకే డిజిటలైజేషన్ మనం బూస్ట్ చేయాలంటే సో ఈ కాంప్లెక్స్గా ఉన్న వాటిని సో సిటిజన్ సెంట్రిక్గా చేయడం అనేది ఒక మెథడ్ నెక్స్ట్ వన్ చూద్దాం రైట్ సో ఈలో ఏముంది సో గవర్నమెంట్ ఫెయిల్డ్ మిజరబుల్లీ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ COVID-19 డ్రగ్స్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ సో మనం చూద్దాం రైట్ సో మనకి ఇంకా COVID-19 డ్రగ్గే రాలేదు కదా కాబట్టి మనకి ఇది సో స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేయొచ్చు ఓకేనా మొత్తానికి అయితే చూద్దాం రైట్ సో మనకి ప్యాసేజ్లో చదివి సో వీటిలో ఏది ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం ఓకే సో మనకి ఈ క్వశ్చన్ మనం చేయాలంటే మనకి ఏం చేయాలంటే త్రూ అవుట్ ద ప్యాసేజ్లో ఇన్ఫర్మేషన్ చూడాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ మొత్తం చదువుదాం అలా చదివేటప్పుడు ఏం చేద్దామంటే సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే విధంగా చదువుదాం ఓకేనా రైట్ సో మనకి ఆల్రెడీ ఎక్కడ చదివాము ఇక్కడ ఇంతకు ముందు రైట్ ఇక్కడ చదివాం కదా రైట్ ఇక్కడ నుంచి చూద్దాం రైట్ సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ టెలిమెడిసిన్ హ్యావ్ గ్రోన్ విగరస్లీ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్ సో మనకి టెలిమెడిసిన్ అనేది విగరస్ మనకి గ్రో అయిందని లేదు అంటే పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా సో పాజిటివ్గా ఉంది రైట్ వైల్ మెనీ ప్రొఫెషనల్స్ హ్యావ్ మెయింటైన్ ప్రొడక్టివిటీ ఇక్కడ ఏమన్నాడు ప్రొడక్టివిటీ మెయింటైన్ చేశాడు అన్నారు కానీ మనకి సో ఆప్షన్స్లో ఏముంది ప్రొడక్టివిటీ సో తగ్గిపోయిందని చెప్పాడు కాబట్టి అది సో ఫస్ట్ మనకి సో క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్ మిస్టేక్ లేదా మిస్టేక్ ఎందుకు ఇక్కడ ఏమన్నాడు సో మెయింటైనింగ్ ద ప్రొడక్టివిటీని మెయింటైన్ చేయగలిగారంట సో ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయగలిగారు కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్ మనకి మిస్టేక్ ఓకేనా సో నెక్స్ట్ ఉంది బై వర్కింగ్ ఫ్రమ్ హోమ్ యట్ ఇట్ వుడ్ బి ప్రీమెచ్యూర్ టు డిక్లేర్ డిజిటల్ యాజ్ a way of life in India, as Prime Minister Narendra Modi put it at the Bengaluru Tech Summit. The true measure of digital nations is the readiness of governments to use technology to create participatory public systems that citizens consider trustworthy. Right? Next one చూద్దాం. What governance must achieve is a reliable system of digital welfare. A beginning has no doubt been made through government to citizen services using common service centers, advice to agriculturists, digital payments of welfare benefits through bank accounts, and even legal advice online to 4 lakh people under the Tele Law scheme. These represent a welcome advance, but if digital methods were applied to other sectors such as road safety, the results could be dramatic. So potentially reducing the accident mortality rate about 1,50,000 deaths a year. So next one చూద్దాం. Okay. So in the ongoing pandemic, Mr. Modi's forecast, మనకి forecast meaning మనకి prediction. So forecast for enhanced, మనకి enhanced meaning మనకి improved. Okay. మనకి ఇది forecast అంటే predicted. So forecast means predict, enhancement అంటే ఇంప్రూవ్మెంట్ ఓకేనా సో అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విల్ హ్యావ్ రెజనెన్స్ ఆల్దో దిస్ వాజ్ ఆల్వేస్ ఏ ప్రియారిటీ ఇన్ ఫ్యాక్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్ టు గ్రాస్ప్ మనకి ఏమన్నా ఇక్కడ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్ టు గ్రాస్ప్ అన్నాడు ఇక్కడ ఆప్షన్ ఏమన్నా ఇక్కడ సో గవర్నమెంట్స్ గ్రాస్ప్ అని చెప్పాడు కాబట్టి ఈ ఫెయిల్డ్ అనే వర్డ్ మిస్ చేశాడు కాబట్టి మనకి ఇది సో మనకి ఆప్షన్లో ఉన్న ఆ సెకండ్ వన్ కూడా కరెక్ట్ కాదు ఓకేనా ఇక్కడ ఫెయిల్ టు గ్రాస్ప్ సో సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్ టు గ్రాస్ప్ ద ప్రామిస్ ఆఫ్ అచీవింగ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ బై 2022 సో ఫెయిల్ అయ్యారంట ఇక్కడ ఏమైంది మనకి అచీవ్ అయిన మీనింగ్ వస్తుంది రైట్ నెక్స్ట్ వన్ ఫర్ విచ్ ద S12 ప్లానింగ్ కమిషన్ ప్రెజెంటెడ్ ఏ రోడ్ మ్యాప్ ఏ డికేడ్ అగో సో ఇది గురించి చెప్పుకున్నాం లేదా ఈ పాయింట్ కూడా మనకి రాంగ్ పాయింట్ కాబట్టి సో సెకండ్ వన్ కూడా మనకి ఆప్షన్ బి కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం రైట్ నౌ ద న్యూక్లియస్ ప్లాన్ ఈజ్ ఆయుష్మాన్ భారత్ విత్ ఏ డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ ఫర్ ఆల్ సో విత్ ద emphasis on digitalization it should be possible to achieve measurable progress early on at least on one UHC component access to free essential prescription drugs నెక్స్ట్ వన్ సో ఇక్కడ దేని గురించి మాట్లాడితే ఇక్కడ మనకి ఎంఫసిస్ దేని మీద ఉంది అక్కడికి సో ఇట్ షుడ్ బి పాసిబుల్ టు అచీవ్ మెజరబుల్ ప్రోగ్రెస్ ఎర్లీ ఆన్ అట్లీస్ట్ ఆన్ 1 UHC UHC అంటే ఏమనుకున్నాం అక్కడ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ UHC అంటే మీనింగ్ ఏమన్నా ఇక్కడ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఆ 1 ఏమన్నా అక్కడ 1
సో యూహెచ్సి కాంపనెంట్ ఏంటి అక్కడ ఆ కాంపనెంట్ ఇక్కడ మనకి ఏంటి యాక్సెస్ టు ఫ్రీ ఎసెన్షియల్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఓకేనా సో డ్రగ్స్ని సజెస్ట్ చేయడం ఎలా సజెస్ట్ చేస్తారు ఫ్రీగా సజెస్ట్ చేయడం డ్రగ్స్ని మెడిసిన్ని ఫ్రీగా సజెస్ట్ చేయడం అనేది ఒక సింగిల్ కాంపనెంట్ ఏమన్నా అట్లీస్ట్ ఆన్ వన్ యూహెచ్సి కాంపనెంట్ సో ఇక్కడ మనకి ఈ ప్రోగ్రెస్ వచ్చిందంటే ఎందులో వచ్చింది ఇక్కడ మనకి సో రైట్ ఎసెన్షియల్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇది గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వన్ ఏ డిజిటల్ హెల్త్ ఐడి వుడ్ హెల్ప్ ప్రిస్క్రైబ్ అండ్ డిస్పెన్స్ మనకి డిస్పెన్స్ అండ్ మీనింగ్ మనకి డిస్ట్రిబ్యూట్ డిస్పెన్స్ అండ్ మీనింగ్ మనకి డిస్ట్రిబ్యూట్ ఎసెన్షియల్ మెడిసిన్స్ free. The Planning Commission estimated that the public procurement cost for this in 2011 would be 0.12, so 0.5% of GDP. If this is a medium-term goal, the more immediate task of distributing COVID-19 vaccines looms as a test for the government. At a broader level, efficient digital government depends on transforming internal processes and fixing deadlines. Next one చూద్దాం. Distributing COVID-19 vaccines looms as a test for the government. ఇక్కడ COVID-19 డ్రగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనే టెస్ట్ అని చెప్పారు కానీ గవర్నమెంట్ ఆ COVID-19 డ్రగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయిందని చెప్పలేదు కదా కాబట్టి ఆప్షన్లో మనకి అది ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు ఓకేనా సో నెక్స్ట్ వన్ సో ఎట్ ఏ బ్రాడర్ లెవెల్ ఎఫిషియెంట్ డిజిటల్ గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ మనకి ఎఫిషియెంట్ డిజిటల్ గవర్నమెంట్ దేని మీద డిపెండ్ అయ్యిందంట ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్నల్ ప్రాసెస్ ఇది కరెక్టే అండ్ ఫిక్సింగ్ డెడ్ లైన్స్ ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ మనకి ఏముంది ఫర్ సర్వీస్ డెలివరీ సో దేని మీద డిపెండ్ అయ్యిందంట ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్నల్ ప్రాసెస్ ఇంకా ఫిక్సింగ్ డెడ్ లైన్స్ ఫర్ సర్వీస్ డెలివరీ సో దీస్ ఆర్ ద పాయింట్స్ ద యూపీఏ కుడ్ నాట్ సీ ఇట్స్ ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ లెజిస్లేషన్ త్రూ and it remains forgotten. If digital has to become a way of life, redefining the complicated functioning. So right, if digital has to become a way of life, okala digital anedi way of life ga kavalante em cheyalante kada redefining the complex functioning em cheyali kada redefine cheyalanta. Of citizen centric services would be a good place to start with deadlines for governments departments. మొత్తానికి అయితే మనకి ఈ ఇన్ఫర్మేషన్ చదివాం కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం ఓకేనా సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏముంది అక్కడ మెనీ ప్రొఫెషనల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు మెయింటైన్ ఇన్ఫ్యాక్ట్ మెయింటైన్ చేశారు కాబట్టి ఇక్కడ ఫెయిల్డ్ అని రాకూడదు సో మెనీ ప్రొఫెషనల్స్ మెయింటైన్ ప్రొడక్టివిటీ అని ఉంది ఆప్షన్ ప్యాసేజ్లో ఏముంది మెనీ ప్రొఫెషనల్స్ మెయింటైన్ అని ఉంది ఇక్కడ ఏమైంది ఫెయిల్డ్ అన్నాడు కాబట్టి ఇది మిస్టేక్ దీన్ని ఎలిమినేట్ చేయాలి ఓకే నెక్స్ట్ వన్ at a broader level efficient digital government depend on transforming internal process and fixing issues with opposition కాదు మనకి ఏమైంది ఫిక్సింగ్ డెడ్ లైన్స్ అని మెన్షన్ చేశారు కానీ సో అపోజిషన్ గురించి చెప్పలేదు కాబట్టి మనకి ఇది మిస్టేక్ సో ఫిక్సింగ్ డెడ్ లైన్స్ అని చెప్పాలి కానీ ఇష్యూస్ విత్ అపోజిషన్ అని చెప్పకూడదు కాబట్టి మనకి ఇది కూడా మిస్టేకే నెక్స్ట్ వన్ సో గవర్నమెంట్స్ సక్సెస్ఫుల్లీ గ్రాస్ప్ ద ఇక్కడ ఏముంది మనకి ప్యాసేజ్ ఏమన్నాడు సక్సెస్ఫుల్ అనలేదు ఏమన్నాడు ఫెయిల్డ్ అన్నాడు గవర్నమెంట్స్ ఫెయిల్డ్ అన్నాడు సో గవర్నమెంట్స్ ఫెయిల్డ్ టు గ్రాస్ప్ ద ప్రామిస్ అన్నాడు కానీ ఇక్కడ ఏముంది మనకి సక్సెస్ఫుల్ కాబట్టి మనకి ఇది కూడా మిస్టేకే ఓకే నెక్స్ట్ వన్ సో రీడెఫైనింగ్ ద ల్యాబిరిన్ మనకి ల్యాబిరిన్ దట్ మీనింగ్ అంటే ల్యాబిరిన్ దట్ మనకి కాంప్లెక్సిటీ ల్యాబిరిన్ మీనింగ్ మనకి కాంప్లికేటెడ్ థింగ్స్ కాబట్టి ఇక్కడ ఏముంది మనకి రీడెఫైనింగ్ ద సో ల్యాబిరిన్ ఫంక్షనింగ్ ఆఫ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఇస్ ద బెస్ట్ వే టు బూస్ట్ ద డిజిటలైజేషన్ సో మనకి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశాడు కదా ఈ ఇన్ఫర్మేషన్ మనకి మెన్షన్ చేశాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ సో మన ఆప్షన్ ఈ కూడా చూద్దాం సో ఆప్షన్ మనకి ఆల్రెడీ ఏమొచ్చి మనకి డి కరెక్ట్గా ఉంది కదా డి కరెక్ట్గానే ఉంది రైట్ సో ఈ చూద్దాం సో గవర్నమెంట్ ఫెయిల్డ్ మెజరబుల్లీ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సో COVID-19 డ్రగ్స్ అక్కడ ఏమైనా గవర్నమెంట్ అనేది సో ఛాలెంజ్ని ఫేస్ చేస్తుందని చెప్పాడు కానీ సో ఫెయిల్ అయిందని చెప్పాడా నో గవర్నమెంట్కి ఫెయిల్డ్ అనే వర్డ్ మనకి మిస్టేక్ కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది డి సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 13 ఓకే సో ఏముంది మనకి హౌ డస్ ఆయుష్మాన్ భారత్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు అచీవ్ మెజరబుల్ ప్రోగ్రెస్ ఇన్ అట్లీస్ట్ వన్ కాంపనెంట్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సో దీని గురించి మనం ఇంతకుముందు చదివాం కదా మనకి ఏముంది వన్ కాంపనెంట్ ఆ వన్ కాంపనెంట్ మనకి ఏంటి మనకి ప్రిస్క్రిప్షన్ సో ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకేనా సో ఫ్రీ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇదే కదా మనకి వన్ కాంపనెంట్ ఆఫ్ యూహెచ్సి గురించి చెప్పుకున్నా కదా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అని చెప్పి సో వన్ కాంపనెంట్ ఏం చెప్పుకున్నాం మనకి సో ఫ్రీ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్స్ గురించి చెప్పుకున్నాం ఆ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అదే మన ఆన్సర్ చూద్దాం మనకి ఏముందో యాజ్ ద గవర్నమెంట్స్ ఇంటెండ్స్ టు క్రియేట్ పార్టిసిపేటరీ పబ్లిక్ సిస్టమ్ దట్ సిటిజన్స్ కన్సెంట్ ట్రస్ట్వర్తీనా నో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ డిజిటల్ పేమెంట్స్ ఆఫ్ వెల్ఫేర్ బెనిఫిట్ త్రూ బ్యాంక్ అకౌంట్స్ నో next one so as the number of digital platforms providing goods and services will increase vigorously no next one so as a digital health identity will help dispensing essential medicines for free medicines akkada manaki drugs anukunna kada drugs medicines ikkada manaki emundi free next manaki emundi dispensing and manaki distributing saripayinda leda manaki సో ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ డి సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ 14 ఓకే సో మనకి ఏమో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వేస్ ద సేమ్ మీనింగ్ యాజ్ హైలైటెడ్ ఇన్ ఇటాలిక్స్
యాక్చువల్గా మనకి ఇటాలిక్స్ లేదు, అక్కడ మనకి బోల్డ్ ఉంది. ఓకేనా, ఇటాలిక్స్ కాదు మన క్వశ్చన్లో, అది బోల్డ్లో ఇచ్చాడు. ఎట్లా ఇటాలిక్స్లో కాదు బోల్డ్లో ఇచ్చాడు. ఓకేనా, సో ఏందా బోల్డ్లో ఉన్నవాడు మనకి దిస్ వన్ విత్ ద ఎంఫసిస్ ఆన్, విత్ ద ఎంఫసిస్ ఆన్ డిజిటైజేషన్. మీనింగ్ ఇక్కడ ఎంఫసిస్ మనకి స్ట్రెస్, ఎంఫసిస్ మీనింగ్ మనకి స్ట్రెస్, విత్ ద స్ట్రెస్ ఆన్ డిజిటైజేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా కన్వే చేశాడో చూద్దాం. రైట్, ఈ ఫ్రేజ్ని వాడు ఎలా కన్వే చేశాడు, విత్ ద ఎంఫసిస్ ఆన్. సో విత్ ద ఎంఫసిస్ ఆన్ అంటే స్ట్రెస్సింగ్ ద వాల్యూ ఆఫ్, స్ట్రెస్సింగ్ వరకు కరెక్టే, వాల్యూ ఆఫ్ డిజిటైజేషనా నో, వాల్యూ ఆఫ్ డిజిటైజేషన్ కాదు. రైట్, విత్ యాక్సెంట్ టునా నో. నెక్స్ట్ వన్, సో సిన్స్ ద వెయిటేజ్ ఆనా నో. ఓకే, నెక్స్ట్ వన్ విత్ ద ఇంటెన్సిటీనా నో. నెక్స్ట్ మనకి ఏముంది, అండర్లైయింగ్ ద ఇంపార్టెన్స్. మనకి ఉంది కదా, అండర్లైన్ మీనింగ్ మనకి అగైన్ స్ట్రెస్, అండర్లైన్ మీనింగ్ మనకి స్ట్రెస్ ఆర్ ఎంఫసిస్. ఇంపార్టెన్స్, అండర్లైన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటైజేషన్, అందుకని వాల్యూ ఆఫ్ డిజిటైజేషన్ కాదు, ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటైజేషన్. ఇక్కడ మనకి ఇది కరెక్టే, స్ట్రెస్సింగ్ వర్క్ కరెక్టే, కానీ వాల్యూ ఆఫ్ డిజిటైజేషన్ కాదు, ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటైజేషన్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. So let us answer question number 15. మనకి ఏమైంది చూడండి, మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. ఓకే, మనకి ప్యాసేజ్ మొత్తం చదివాం కదా, మనకి నార్మల్గా ఇప్పుడు మనకి ఇలా అప్రోప్రియేట్ టైటిల్ అన్నా, మెయిన్ ఐడియా అన్నా, లేదంటే సో మెయిన్ థీమ్ అన్నా, సెంట్రల్ ఐడియా అన్నా, సెంట్రల్ థీమ్ అన్నా, మనకి వాటిని ఏమంటామంటే మెయిన్ ఐడియా క్వశ్చన్స్ అంటాం. ఏమంటాం మనం, మెయిన్ ఐడియా క్వశ్చన్స్. సో ఈ మెయిన్ ఐడియా క్వశ్చన్స్ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ప్యాసేజ్ బిగినింగ్లో కానీ లేదంటే ప్యాసేజ్ ఎండింగ్లో కానీ చదివి మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, ఆల్రెడీ మనం ప్యాసేజ్ మొత్తం చదివాం కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చూద్దాం మనకి ఏముంది, మనకి డిజిటల్ ఫ్రీడమా. సో ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నామా, నో. సో ఇండియా అనేది మనకి డిజిటల్ నేషన్గా మారింది అని మాట్లాడుతున్నాం. రైట్, బికాస్ ఆఫ్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్. అది మా ఇన్ఫర్మేషన్ కన్వే కావాలి. ఓకేనా, మనకి ఏముంది, డిజిటలైజేషన్ హ్యూమన్ రైట్సా, డిజిటలైజేషన్ వరకు కరెక్టే కానీ హ్యూమన్ రైట్స్ గురించి మనం మెన్షన్ చేయలేదు కదా. నెక్స్ట్ వన్, డిజిటైజేషన్ ఇన్ ఇండియా. సో డిజిటలైజేషన్ ఇన్ ఇండియా, దీని గురించి మనం మాట్లాడుతుంది కూడా, డిజిటలైజేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కరెక్టే కానీ విత్ రెస్పెక్ట్ టు ఇండియా, మనకి స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడుతున్నాము, ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఇది మిస్ అయింది ఇక్కడ. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే, బట్ ఇండియా మిస్ అయింది కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ వన్, సో ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ లిటరసీనా. సో స్పెసిఫిక్గా మనకి ఇంపార్టెంట్ డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడలేదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డిజిటలైజేషన్ ఇన్ ఇండియా. సో ఫర్ దిస్ క్వశ్చన్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. ఇక్కడ మనకి 16 to 21 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఏంటి, సో క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్, వీటిని ఆన్సర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి ఏముందో 16. సో ట్రేడ్ ఓపెన్నెస్ డాష్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఈజ్ ద వన్ పాలసీ డిబేట్ వేర్ పాలసీ మేకర్స్ నీడ్ టు లుక్ నో ఫర్దర్ దాన్ ఇండియాస్ ఓన్ pre-1991 experience of dash. Okay, ఏముంది, ట్రేడ్ ఓపెన్నెస్ డాష్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఈజ్ ద వన్ పాలసీ డిబేట్ మనకి ఏమొచ్చి డిబేట్ అని వచ్చింది. సో ఈ డిబేట్ అనే మీనింగ్ కన్వే కావాలి. ఇక్కడ ఏం కన్వే కావాలి, ఈ డిబేట్ అనే మీనింగ్ కన్వే కావాలి. ఇప్పుడు చూద్దాం, డిబేట్ అంటే మనకి 2 ఇష్యూస్ ఉండాలి, అంతే కదా. 2 ఇష్యూస్ ఇక్కడ ఉంది, ట్రేడ్ ఓపెన్నెస్ ఆల్టరింగ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ ఏముంది, ట్రేడ్ ఓపెన్నెస్ కన్సర్న్ ఇంపోర్ట్ అంటామా, సో ట్రేడ్ ఓపెన్నెస్ రిగార్డ్ టు అంటామా. సో ఇక్కడ ఏముంది, ట్రేడ్ ఓపెన్నెస్ వర్సెస్ అంటామా, ట్రేడ్ ఓపెన్నెస్ మనకి అప్రోపోజన్ మీనింగ్ ఏంటి మనకి అప్రోప్రియేట్, మీనింగ్ ఏంటి మనకి అప్రోప్రియేట్. సో అప్రోప్రియేట్ అంటాం మనం. ఇక్కడ మనకి డిబేట్ వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి వర్సెస్. సో మనకి అపోజిషన్ ఉండాలి, అపోజిషన్ కాబట్టి మనకి ఏం కావాలంటే ట్రేడ్ ఓపెన్నెస్ వర్సెస్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, వాటి మధ్య ఏం జరుగుతుంది మనకి డిబేట్. కాబట్టి ఏం చెప్పాలి మనకి, ట్రేడ్ ఓపెన్నెస్ వర్సెస్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఈజ్ ద వన్ పాలసీ డిబేట్. మనకి క్లియర్గా మనకి డిబేట్ వచ్చింది కాబట్టి ఏం కావాలి మనకి వర్సెస్, డిబేట్ వర్సెస్. సో క్లియర్గా మనకి కన్వే అవుతుంది కదా. సో కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. Let us go for the next question 7. So trade openness versus import substitution is the one policy debate where policy makers need to look no further than India's own pre-1991 experience of dash. So experience of comprehensive antama, adi kaga manaki name manaki right off వచ్చింది మనకి ఆఫ్. ఓకే, మనకి ఏం రావాలి, సో ఆఫ్ డాష్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్. ఓకే చూద్దాం, సో ఆఫ్ కాంప్రహెన్సివ్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్. మనకి కాంప్రహెన్సివ్ మీనింగ్ ఏంటి మనకి కంప్లీట్, కాంప్రహెన్సివ్ మీనింగ్ ఏంటి మనకి కంప్లీట్.
సో రైట్ సో ఆఫ్ కంప్లీట్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ నో. ఇప్పటికి ఏమొచ్చింది అక్కడ లో క్వాలిటీ వచ్చింది కదా, లో క్వాలిటీ లాంటి యాడ్జెక్టివ్ ఇక్కడ కూడా రావాలి. ఓకేనా. సో లో క్వాలిటీ లాంటిది మనకి ఏముంది ఇన్ఫీరియర్. మనకి సుపీరియర్ అంటే హై క్వాలిటీ, సుపీరియర్ అంటే హై క్వాలిటీ, ఇన్ఫీరియర్ అంటే లో క్వాలిటీ. మనకి కావాల్సిన మనకి ఏంటి లో క్వాలిటీనా. సో బ్లాంక్తో మనకి ఏమొచ్చింది లో క్వాలిటీ, కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి లో క్వాలిటీ. మనకి ఇన్ఫీరియర్ మనకి సుపీరియర్, సుపీరియర్ అంటే హై క్వాలిటీ, ఇన్ఫీరియర్ అంటే లో క్వాలిటీ, కాబట్టి మనకి కావాల్సిన ఏంటి ఇన్ఫీరియర్. నెక్స్ట్ మనకి ఏంటి లాఫ్టీ. మనకి లాఫ్టీ అంటే మీనింగ్ ఏంటి మనకి హ్యూజ్ లేదంటే టాల్. లాఫ్టీ అంటే మీనింగ్ ఏంటి మనకి హ్యూజ్ లేదంటే టాల్ వస్తుంది. హ్యూజ్ లో క్వాలిటీ అంటే సరిపోవట్లేదు కదా, ఇక్కడ లో క్వాలిటీ వచ్చిందంటే ఇక్కడ కూడా అలాంటి వాడే రావాలి, కాబట్టి యూ కెనాట్ టేక్ లాఫ్టీ. ఓకే. నెక్స్ట్ మనకి ఏమైంది మనకి అజంప్టివ్ అంటామా, సో యూ కెనాట్ టేక్ అజంప్టివ్. సో మనకి ఆన్సర్ ఇంపీరియస్. మనకి ఇంపీరియస్ అంటే మీనింగ్ ఏంటి మనకి అజంప్టివ్ అంటే మీనింగ్ ఏంటి మనకి అజంప్టివ్ అంటే మనకి యూ కెన్ సే బాసీ అని చెప్పొచ్చు. అజంప్టివ్ అంటే మీనింగ్ మనకి ఇక్కడ బాసీ. రైట్. సో ఇంపీరియస్ మీనింగ్ ఏంటి మనకి అరోగెంట్. ఇంపీరియస్ అంటే మీనింగ్ ఏంటి మనకి అరోగెంట్. ఓకే. సో అరోగెంట్ అని చెప్పొచ్చు, కాబట్టి ఇంపీరియస్ అరోగెంట్ మనకి బాసీ ఇవైతే రావు కదా, బాసీ ఇంపీరియస్ అని వాడు రాదు, అరోగెంట్ రాదు, బాసీ అని వాడు రాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ సో ఇన్ఫీరియస్. ఎందుకు మనకి ఇన్ఫీరియర్, ఎందుకు లో క్వాలిటీ కాబట్టి ఇన్ఫీరియర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. Let us go for the next question. Let us answer question number 18. So experience of inferior low quality products on the one hand and low growth rates on the other. Dash examples of how responsible globalization can solve problems are the multiple COVID-19 vaccines being dash. We have the dash examples. So scarce ante meaning ఏంటి మనకి less, few లేదంటే very small, like scarce కదా మనకి రైట్. scarce అన్న లేదంటే sparse అన్న, ఓకే మోడికమ్ అన్న అండ్ మీనింగ్ ఏంటి మనకి ఇన్సఫిషియంట్. చాలా తక్కువ ఉంటే ఏమంటాం అంటే స్కార్స్ అంటే రైట్. సో స్కార్స్ ఎగ్జాంపుల్స్ అంటే పాజిటివ్ సెన్స్ వాడతాం, నెగిటివ్ సెన్స్ మనం చూడండి మనకి. సో హౌ రెస్పాన్సిబుల్ గ్లోబలైజేషన్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏం మనకి పాజిటివ్ టోన్తో ఉండరా, ఏంటంటే పాజిటివ్ టోన్ కాబట్టి యూ కెనాట్ టేక్ స్కార్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏమైనా ఛాలెంజింగ్ ఎగ్జాంపుల్స్ అంటామా, నో. ఓకేనా. నెక్స్ట్ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా మనకి. ఏం కావాలి మనకి సాల్వ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామంటే పాజిటివ్ టోన్ కాబట్టి ఇక్కడ వచ్చే మనకి ఏమంటే పాజిటివ్ వర్డ్ కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు మనం గ్రేట్. సో ఏం చెప్పొచ్చు మనం గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. సో గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ రెస్పాన్సిబుల్ గ్లోబలైజేషన్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్, కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా. అడాప్టింగ్ అంటామా, అడాప్టింగ్ ఎగ్జాంపుల్స్ నో. అడాప్ట్ మీనింగ్ అడాప్ట్ అంటే చూస్. అడాప్ట్ మీనింగ్ ఏంటి మనకి చూస్. మనకి 3 వర్డ్స్ ఉంటాయి, అడాప్ట్, అడాప్ట్. ఓకే ఏంటవి అడాప్ట్ ఈపీటీ ఎప్ట్, అడాప్ట్, అడాప్ట్ ఓపీటీ. ఓకేనా. అడాప్ట్ ఏపీటీ. ఓకే ఎలా గుర్తుపెట్టుకుంటే అడాప్ట్ అంటే మీనింగ్ స్కిల్ఫుల్, అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్కిల్ఫుల్. అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఆప్టింగ్ అంటే చూసింగ్, కాబట్టి అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి చూసింగ్. అడాప్ట్ అంటే చూసింగ్. ఓకే. అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి అడ్జస్ట్ లేదంటే సూటబుల్ అంటాం, అడ్జస్ట్ ఆర్ సూటబుల్ అడాప్ట్. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చు మనకి అడాప్టింగ్ అంటే చూసింగ్ ఎగ్జాంపుల్స్ అంటామా, నో. మనకి సివియర్లీ రాదు కదా, మనకి యాడ్వర్బ్ కదా, సివియర్లీ ఎలవై వచ్చింది కాబట్టి ఎలిమినేట్. మనకి ఏం కావాలి సో యాడ్జెక్టివే రావాలి, కాబట్టి సివియర్ అని చెప్పొచ్చు కానీ సివియర్లీ అని చెప్పలేం, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో మొత్తం ఏమైంది మనకి గ్రేట్ ఎగ్జాంపుల్. ఎందుకు మనకి సో కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అన్నా కాబట్టి పాజిటివ్ టోన్ కాబట్టి మనకి పాజిటివ్ రావాలి, కాబట్టి ఏం తీసుకున్నాం గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ రెస్పాన్సిబుల్. సో ఫర్ దిస్ క్వశ్చన్ దట్ ఈస్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. So question number 9, right? So great examples of how responsible globalization can solve problems are the multiple COVID-19 vaccines being dash across the world, right? So being readied antama, so vaccines ready aye chance unda, next possibility, right? Trained antama, so manaki vaccine man train chestama, no. So groom and meaning and manaki so ikkada normal ga prepare ani cheptam. సో మనకి ఇక్కడ ఈ ప్రిపేర్ అని మీనింగ్ ఓకే కానీ గ్రూమ్ చెప్పం. వ్యాక్సిన్స్ మనం గ్రూమ్ చేయం, ప్రిపేర్ అంటే వ్యాక్సిన్ మనం ప్రిపేర్ చేయొచ్చు కానీ గ్రూమ్ చేయం. సో ఈ సెకండరీ మీనింగ్ ఇది కాబట్టి సో గ్రూమ్ అని తీసుకోలేం. సో వ్యాక్సిన్స్ మనం గ్రూమ్ చేయం, రైట్. నెక్స్ట్ వన్ సో డెబిలిటేట్ అంటే మనకి డెబిలిటేట్ మీనింగ్ అంటే మనకి వీకెండ్, డెబిలిటేట్ మీనింగ్ అంటే మనకి వీకెండ్. సేమ్ సాప్డ్ అన్న మీనింగ్ గ్రాడ్యువల్లీ వీకెండ్ సంథింగ్. సో డెబిలిటేట్ అన్న రైట్. సో సాప్డ్ అండ్ మీనింగ్ అంటే మనకి గ్రాడ్యువల్లీ వీకెండ్ సంథింగ్, కాబట్టి ఈ రెండింటి కూడా తీసుకోలేం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి వ్యాక్సిన్ ఏం చేస్తాం మనం రెడీ. సో ఫర్ దిస్ క్వశ్చన్ సో 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So question number 20. Okay. So being readied across the world, they are in fact India's only hope of dash the population. Hope of fencing antama, population మనం ఫెన్స్ చేస్తామా, నో. ఫెన్సింగ్ చేస్తాం, నో. సో బీ సెట్టింగ్ మనకి బీ సెట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్. సో
అంటే ఇన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఇన్ఫ్లిక్ట్. ఓకే, సో మనకి బీ సెట్టింగ్ ఏం చెప్పొచ్చు మనం? ఇన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి వస్తే మనకి పీపుల్ మనం టార్చర్ చేస్తామా లేదంటే ఇన్ఫ్లిక్ట్ చేస్తామా? నో. సో బీ సెట్టింగ్ అని రావు. నెక్స్ట్ మనం ఏంది? అసైల్డ్. మనకి అసైల్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, అటాక్డ్. ఓకేనా, అసైల్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అటాక్డ్. సో మనం పీపుల్ని అటాక్ చేస్తామా? నో. కాబట్టి మనకి అసైల్డ్ కూడా తీసుకోలేము. రైట్. సో నెక్స్ట్ మనకి ఏమన్నా అక్కడ? సో సేఫ్ గార్డింగ్. ఆబ్వియస్ మనకి ఏమొస్తుంది మనకి? ఇన్ఫాక్ట్ ఇండియాస్ ఓన్లీ హోప్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ద పాపులేషన్. దేని గురించి మాట్లాడతాం అక్కడ? వ్యాక్సిన్ గురించి మాట్లాడతాం. దేని గురించి మాట్లాడుతాం మనం? వ్యాక్సిన్ గురించి మాట్లాడుతాం. కాబట్టి వ్యాక్సిన్ ఏం చేస్తుంది మనకి? సేఫ్ గార్డ్ చేస్తుంది. ఏం చేస్తుంది మనకి? సేఫ్ గార్డింగ్. కాబట్టి ఆబ్వియస్గా మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఓకే, సో లెట్ us go for the next question 21. ఓకే, రైట్. సో టు డినౌన్స్, మనకి డినౌన్స్ అనే మీనింగ్ ఏంటి? కండెమ్. ఓకేనా, డినౌన్స్ మీనింగ్ మనకి కండెమ్. సో టు డినౌన్స్ ట్రేడ్ ఓపెన్నెస్ అండ్ గ్లోబలైజేషన్ అట్ దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో డాష్ టైమింగ్. ఇక్కడ ఏమంటారు మనకి? సో గ్లోబలైజేషన్ మనం సో కండెమ్ చేయాలంటే, డినౌన్స్ చేయాలంటే ఇక్కడ ఏమన్నా ఇక్కడ వరకు ఏం చెప్పాము? ఇక్కడ గ్లోబలైజేషన్ వల్ల జరిగే అడ్వాంటేజెస్ గురించి చెప్పుకున్నాం ఇక్కడ వరకు. సో గ్లోబలైజేషన్ వల్ల జరిగే అడ్వాంటేజ్ గురించి చెప్పుకున్నాం. సో గ్లోబలైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం గ్లోబలైజేషన్ మనం కండెమ్ చేసాం అనుకోండి, మంచి టైమింగ్గా. ఇప్పుడు ఎందుకు? సో మనకి ఏం కావాలి? కోవిడ్-19 వ్యాక్సిన్ కావాలి. సో కోవిడ్-19 వ్యాక్సిన్ కావాలంటే దేంతో పాసిబుల్ అవుతుంది? గ్లోబలైజేషన్తో మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఆ గ్లోబలైజేషన్ మనం కండెమ్ చేయడం అనేది మంచిదా? సో కాదు. కాబట్టి అది రావాలి. సో ఎలాంటి టైమింగ్? అది బ్యాడ్ టైమింగ్. ఆ బ్యాడ్ టైమింగ్ అనేది మనకి కన్వే కావాలి. సో మనకి ఏముంది? మిస్టేక్ టైమింగ్ అంటామా? నో. సో పూర్ టైమింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి పాసిబిలిటీ ఉంది కదా, పూర్ టైమింగ్. మనకి బ్యాడ్ టైమింగ్ అని చెప్పొచ్చు, లేదంటే పూర్ టైమింగ్ అని చెప్పొచ్చు. బ్యాడ్ టైమింగ్ ఆర్ పూర్ టైమింగ్. లెజిటిమేటెడ్ మీనింగ్ అంటే మనకి లీగల్. లీగల్ టైమింగ్ అంటామా? యూ కెనాట్ సే లీగల్ టైమింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్ అన్ట్రూ టైమింగ్ అంటామా? నో. సో అపాలజిటిక్ అంటామా? మనకి అపాలజిటిక్ మీనింగ్ అంటే మనకి రిగ్రెట్. అపాలజిటిక్ మీనింగ్ అంటే మనకి రిగ్రెట్ టైమింగ్ అంటామా? నో. ఏమో మనకి బ్యాడ్ టైమింగ్ ఆర్ పూర్ టైమింగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. సో ఇక్కడ ఏమైనా మనకి స్పాటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి, డైరెక్షన్స్ ఏమైనా మనకి? ఫైండ్ అవుట్ ద ఎర్రర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎర్రర్ ఆన్సర్ ఈ. ఇగ్నోర్ ద ఎర్రర్స్ ఆఫ్ పంక్చువేషన్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ వన్ ఏముంది మనకి? 22లో. సో అభిషేక్ ర్యాన్ టు ద నియరింగ్ స్టోర్ టు బై స్వీట్స్ యాజ్ హిస్ పేరెంట్స్ వర్ ఎక్స్పెక్టింగ్ గెస్ట్. మనకి ఏమైంది మనకి? సో ఫస్ట్ పార్ట్ మనకి ఏముంది? అభిషేక్ ర్యాన్, పాస్ట్ టెన్స్లో వచ్చింది. రైట్. సో టు ద నియరింగ్ స్టోర్, మనకి నియరింగ్ స్టోర్ అంటామా? సో నియర్, సో ఏమంటాం మనకి? నియర్. సో ఏమని చెప్పు అక్కడ? సో నియర్ స్టోర్ అని చెప్పొచ్చు, కానీ నీరింగ్ అని చెప్పొచ్చు. మనకి నీరింగ్ అని మీనింగ్ అయిపోవచ్చు చూడండి. నీరింగ్, సో నీరింగ్ అని మనకి ఎక్స్పెక్ట్ అయిపోతుంది. రైట్. నీరింగ్ అయిపోతుంది మనకి ఎక్స్పెక్ట్, కాబట్టి అదే చెప్పలేము. కాబట్టి నేను అక్కడ సో అభిషేక్ ర్యాన్ టు ద నియరెస్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఇక్కడ దా వచ్చిందా? దా వచ్చింది కాబట్టి మనకి ఏం కావాలి? సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ఏమైనా మనకి నియరెస్ట్ స్టోర్. ఏం చెప్పొచ్చు మనం? ఇక్కడ దా వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైనా వచ్చి నియరెస్ట్ స్టోర్, అంతేగాని నీరింగ్ అని చెప్పొచ్చు. నీరింగ్ మీనింగ్ కమింగ్, ఎక్స్పెక్టింగ్. కాబట్టి ఇక్కడ టేక్ నియరింగ్. కాబట్టి ఇది మిస్టేక్ ఉంది కదా, ఇది మిస్టేక్ ఉంది కాబట్టి ఇందులో పార్ట్ ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? పార్ట్ బిలో మిస్టేక్ ఉంది. రైట్. సో పార్ట్ బిలో మిస్టేక్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. సో 23. సో సేమ్ మనకి ఎర్రర్సే కదా, చూద్దాం. రైట్. సో రమేష్ ఈజ్ ద బెస్ట్ మ్యూజిషియన్ ఆఫ్ ద టైమ్ బట్ అన్ఫార్చునేట్లీ లీస్ట్ రికగ్నైజ్డ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? రమేష్ గారి గురించి మాట్లాడుతున్నాం. రమేష్ ఈజ్ ద బెస్ట్, మనకి సూపర్లేటివ్ సరిపోయింది కదా, సూపర్లేటివ్ డిగ్రీ దా ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ సరిపోయింది. రైట్. సో మ్యూజిషియన్ ఆఫ్ ద టైమ్ బట్ అన్ఫార్చునేట్లీ లీస్ట్, మనకి లీస్ట్ మనకి ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ కదా. సో సూపర్లేటివ్ డిగ్రీ రావాలంటే ఇక్కడ మనకి దా రావాలి. రైట్. సో ద లీస్ట్ రికగ్నైజ్డ్, ద బెస్ట్, ద లీస్ట్. కాబట్టి ఇక్కడ ఏమన్నా మనకి ద లీస్ట్ రావాలంటే మీకు మిస్టేక్ ఉంది కదా, మనకి పార్ట్ డీలో మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పార్ట్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? పార్ట్ డి. దట్ ఈస్ ఆప్షన్ డి. లెట్ us go for the next question 24. So she must supplement her breakfast with potassium and zinc in order to keep herself fit. మనకి ఏముంది ఇక్కడ? షీ మస్ట్ కాంప్లిమెంట్. అక్కడ షీ మస్ట్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు, అంటే కాంప్లిమెంట్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, ఇది కరెక్టే. షీ మస్ట్ సప్లిమెంట్ హర్ బ్రేక్ఫాస్ట్ విత్ సప్లిమెంట్ విత్ ప్రపోజల్. రైట్. దేంతో? పొటాషియం అండ్ జింక్. ఇది కూడా కరెక్టే. ఇన్ ఆర్డర్ టు +2 + V1 టు కీప్ హెర్ సెల్ఫ్ ఫిట్. కాబట్టి మిస్టేక్ వస్తే అక్కడ మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాకూడదు. ఓకేనా. సో మనకి కీప్ తర్వాత మనకి ఏం రాకూడదు ఇక్కడ? సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాదు. కీప్ కానీ, బేత్ కానీ, సార్ లేదు బాత్, సో బాత్ కానీ ఇలాంటి వాటి దగ్గర మనకి ఏం రాకూడదు? మనకి డోంట్ యూజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ హెర్ సెల్ఫ్ రాకూడదు. ఏదైనా సింపుల్గా కీప్ ఫిట్, దట్స్ ఇట్. రైట్. సో టు కీప్ ఫిట్ అంటే మనకి ఏంటి? జస్ట్ ఫ్రేజ్ అంతే, కీప్ ఫిట్ అంతే. సో కీప్ సమ్వన్ ఫిట్ అనకూడదు, కీప్ ఫిట్ అంతే. మనకి ఇక్కడ ఏం రాకూడదు? మనకి హెర్ సెల్ఫ్ రాకూడదు. మనకి ఇక్కడ మిస్టేక్ ఎక్కడ? మనకి పార్ట్ డీలో మిస్టేక్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మనకి డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి.
let us go for the next question. Right. Actions need to be taken to prevent North Korea's military provocations and push for denuclearization of the Korean Peninsula. So మొత్తానికి చూద్దాం అక్కడ ఏముంది మనకి యాక్షన్ సబ్జెక్ట్ మనకి యాక్షన్ సింగులర్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది నీడ్ సరిపోయింది. ఒకవేళ యాక్షన్ అంటే నీడ్స్ an action needs to be taken actions kabatti need to be taken, so need to be taken passive sense 2 plus v1 to prevent, so North Korea's military provocations saripinda, so North Korea's first step vachinda, so North Korea's military provocations and manaki echu kada v1 vachinda, v1 vachindi kabatti end tarvata kuda em ravali manaki v1 e ravali kabatti v1 vachindi, so and push for denuclearization, so nuclearization kakunda opposite denuclearization, so of the Korean Peninsula ani mana mottaniki anni correct gaane unnai kabatti answer em no error. So for this question 25 our answer is what? Option E. Let us go for the next question. So let us start from question number 26 to 30 questions. మనకి ఏమున్నాయి మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక 6 స్టేట్మెంట్స్ ఉన్నాయి, A to F 6 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటిని మనం ఆర్డర్లో అరేంజ్ చేసి సో తర్వాత మనం ఒకేసారి క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా? చూద్దాం మనకి ఏముందో మనకి ఏలో. సో దోస్ హూ నో హౌ టు మేనేజ్ ద కెమిస్ట్రీ ఆఫ్ దేర్ జాయ్ హ్యావ్ నో సచ్ ఇష్యూ. ఓకేనా? మనకి ఇక్కడ సో క్లూ అనేది మనకి దోస్ అనేది ఒకటి క్లూ, ఇంకా సో సచ్ ఇష్యూ అనేది క్లూ. మనకి సచ్ ఇష్యూ అంటే మనకు తెలియాలి, ఆ ఇష్యూ తెలిస్తేనే మనం ఏం చేయొచ్చు కదా సచ్ ఇష్యూని వాడగలం. ఒకటి ఏముంది అక్కడ దోస్ హూ నో హౌ టు మేనేజ్ ద కెమిస్ట్రీ ఆఫ్ దర్ జాయ్ హ్యావ్ నో సచ్ ఇష్యూ. అలాంటి ఇష్యూ ఉండదు అంటున్నాడు. అలా ఇష్యూ ఉండదు ఎప్పుడు ఉండదు మనకి వాళ్ళకి కెమిస్ట్రీ మేనేజ్ చేయడం వస్తే. ఓకేనా? సో కెమిస్ట్రీ ఆఫ్ దేర్ జాయ్ మేనేజ్ చేయడం వస్తే అలాంటి ఇష్యూ ఉండదంట. ఆ ఇష్యూ ఏంటి మనకు చూడాలి. రైట్, నెక్స్ట్ మనం ఏమైంది బీలో దోస్ హూ సీక్ కెమికల్లీ ఇండ్యూస్డ్ జాయ్ ఆఫ్టెన్ స్పీక్ ఆఫ్ ఎంజాయింగ్ లైఫ్ బట్ ఇఫ్ ఎక్స్టర్నల్ కండిషన్స్ చేంజ్ దే ప్లంజ్ ఇన్ టు డిస్పైర్. అక్కడ ప్లంజ్ అంటే పడిపోవడం ఏమంటామంటే ప్లంజ్. ఓకేనా? సో డ్రాప్ ప్లంజ్ అంటే మీనింగ్ ఏమంటే స్టీప్ డ్రాప్ ఏమంటామంటే ప్లంజ్ అంటాం. ఓకేనా? డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటి మనకి హోప్లెస్. డిస్పైర్ అంటే మీనింగ్ అంటే మనకి హోప్లెస్. ఓకేనా? సో రైట్ ప్లంజ్ ఇన్ టు డిస్పైర్ యాజ్ మెనీ హ్యావ్ డ్యూరింగ్ దిస్ పాండమిక్. సో ఈ ఇష్యూ అని చెప్పుకోవచ్చు లేదా ఇష్యూ. సో ఎవరికి ఇది? సో దోస్ హూ సీక్ కెమికల్లీ ఇండ్యూస్డ్ జాయ్. సో కెమికల్లీ ఇండ్యూస్డ్ జాయ్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఏమయ్యే ఛాన్స్ ఉందంటే అక్కడ మనకి వాళ్ళు డిస్పైర్లోకి అంటే హోప్లెస్నెస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంట. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు అక్కడ డ్యూరింగ్ దిస్ పాండమిక్. ఈ పాండమిక్లో అదే జరిగిందంట. ఎవరైతే సో కెమికల్లీ ఇండ్యూస్డ్ జాయ్ని సో కన్సీవ్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంట? సో రైట్ సో డిస్పైర్లోకి అంటే హోప్లెస్నెస్లోకి వెళ్ళిపోయారంట. కానీ ఇక్కడ ఏమన్నా దోస్ హూ నో హౌ టు మేనేజ్ దర్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ మేనేజ్ చేయడం వచ్చిన వాళ్ళంటే సో హ్యావ్ నో సచ్ ఇష్యూ. అంటే సచ్ ఇష్యూ అంటే మీనింగ్ ఇక్కడ సో రైట్ ప్లంజ్ ఇన్ టు డిస్పైర్. ప్లంజ్ ఇన్ టు డిస్పైర్ అంటే మనకి ఇష్యూ, మనకి వచ్చి సచ్ ఇష్యూ కాబట్టి మనకి సో బీకి కాంబినేషన్ మనకి ఏమైంది మనకి ఏ. సో బిఏ. నెక్స్ట్ మనం చూద్దాం. రైట్, సో దెర్ ఈజ్ నథింగ్ స్పిరిచువల్ అబౌట్ ఏ కెమికల్లీ ఆల్టర్డ్ స్టేట్. ఏమంటున్నాడా? దెర్ ఈజ్ నథింగ్ స్పిరిచువల్ అబౌట్ ఏ కెమికల్లీ ఆల్టర్డ్ సో స్టేట్. మనకి కెమికల్లీ ఆల్టర్డ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏమంటాం మనం నథింగ్ స్పిరిచువల్ అని చెప్తాను. కాబట్టి ఇది రావాలంటే మనకి ఏం తెలియాలి ఇక్కడ? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు వస్తేనే దెర్ ఈజ్ నథింగ్ స్పిరిచువల్ అని చెప్పొచ్చు. ముందు ఏం చెప్పాలి అక్కడ? స్పిరిచువల్ అని చెప్పాలి. స్పిరిచువల్ అని చెప్తేనే ఇక్కడ ఏం చెప్తాం అక్కడ? దెర్ ఈజ్ నథింగ్ స్పిరిచువల్ అని చెప్తాం. ఓకేనా? అది వస్తేనే మనకి ఈ సి వస్తుంది. ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, నెక్స్ట్ డీలో ఏముంది మన మేక్ ద ఫండమెంటల్ షిఫ్ట్ ఫ్రమ్ ఎంజాయింగ్ లైఫ్ టు బీయింగ్ జాయ్ఫుల్. ఇప్పుడు ఏం చెప్పారు? మేక్ ద ఫండమెంటల్ షిఫ్ట్ ఫ్రమ్ ఎంజాయింగ్ లైఫ్ టు బీయింగ్ సో బీయింగ్ జాయ్ఫుల్. ఇక్కడ ఏమంటాడంటే సో ఎంజాయింగ్ లైఫ్ నుంచి ఇలా షిఫ్ట్ అవ్వమంటున్నాడు మనకి. సో బీయింగ్ జాయ్ఫుల్ అన్నాడు. కాబట్టి ఎంజాయింగ్ లైఫ్ గురించి ఎక్కడ చెప్పాడు? బీలో చెప్పాడు కదా. బీలో చెప్పాడు కాబట్టి మనకి ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి సో 2 ఐడియాస్ ఎంజాయింగ్ లైఫ్ బీయింగ్ జాయ్ఫుల్. ఎంజాయింగ్ లైఫ్ బీయింగ్ జాయ్ఫుల్ ఇక్కడ మనకి ఉంది ఎంజాయింగ్ లైఫ్. కాబట్టి సో ఈ ఎంజాయింగ్ లైఫ్ కంటే ముందే మనకి ఏం రావాలి? ఎంజాయింగ్ లైఫ్ టు బీయింగ్ జాయ్ఫుల్ అని చెప్పాలి. కాబట్టి మనకి ఏం రావాలి ఇక్కడ? సో బీ కంటే ముందే ఏమొస్తుంది మనకి? రైట్ డి వస్తుంది. సో డి. ఎందుకంటే అక్కడ ఏమన్నా ఇక్కడ సో ఎంజాయింగ్ లైఫ్ ఉంది, బీయింగ్ జాయ్ఫుల్ ఉంది. ఇక్కడ మనకి ఏముంది? ఓన్లీ ఎంజాయింగ్ లైఫ్ గురించి చెప్తున్నాం. కాబట్టి మనకి ఎంజాయింగ్ లైఫ్ గురించి చెప్పాలంటే దాని ఇంట్రడక్షన్ ముందే జరగాలి వద్దా? ఇక్కడ మనకి ఎంజాయింగ్ లైఫ్ చెప్పామంటే దాని ఇంట్రడక్షన్ ఇక్కడ జరిగింది. కాబట్టి ఇంట్రడక్షన్ వచ్చిన తర్వాతే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? మనకి డి ముందే రావాలి. నెక్స్ట్ అంటే మనకి ఏమొస్తుంది కాంబినేషన్ డిబిఏ. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ మనకి ఏముంది? దే హ్యావ్ లెర్న్డ్ దట్ ఆల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఫ్రమ్ విత్ ఇన్. ఇట్ డస్ నాట్ నీడ్ ఏ కెమికల్ క్లచ్. డస్ నాట్ నీడ్ ఏ కెమికల్ క్లచ్ అంటే ఎక్కడ చెప్తాం మనకి? సో దోస్ హూ నో హౌ టు మేనేజ్ కెమిస్ట్రీ. సో హౌ టు మేనేజ్ కెమిస్ట్రీ ఆఫ్ దేర్ జాయ్ హ్యావ్ నో సచ్ ఇష్యూ. సో కాబట్టి ఇక్కడ మనకి ఏముంది? డస్ నాట్ నీడ్ కెమికల్ సో క్లచ్. మనకి ఏముంది? ఇక్కడ కెమికల్ ఇండ్యూస్డ్. ఇక్కడ ఏముంది? డస్ నాట్ నీడ్ కెమికల్ క్లచ్. కాబట్టి ఇది ఎవరి గురించి చెప్తుంది? ఈ స్టేట్మెంట్ ఎవరి గురించి చెప్తుంది? ఏ గురించి చెప్తుంది. కాబట్టి మనకి ఏ రావాలి? ఏ తర్వాత ఏం రావాలి? మనకి ఈ రావాలి.
సో ఏఈ ఏం చెప్పారు, దోస్ హూ నో హౌ టు మేనేజ్ ద కెమిస్ట్రీ ఆఫ్ దర్ జాయ్ హ్యావ్ నో సచ్ ఇష్యూ. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంట, దే హ్యావ్ లెర్న్డ్ దట్ ఆల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఫ్రమ్ విత్ ఇన్, ఇట్ డస్ నాట్ నీడ్ ఏ కెమికల్ కాబట్టి మనకి సూట్ అవుతుంది కదా. నెక్స్ట్ వన్ నెక్స్ట్ మనకి ఏముంది, సో మెనీ కన్ఫ్యూజ్ హాలోజెనిక్ స్టేట్స్ విత్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మనకి ఏముంది, మెనీ కన్ఫ్యూజ్ అవుతారంట. దేని కన్ఫ్యూజ్ అవుతారు మనకి, హాలోజెనిక్ స్టేట్స్ విత్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. సో హాలోజెనిక్ స్టేట్స్ని దేంతో కన్ఫ్యూజ్ అవుతున్నారంట, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మరి ఇక్కడ ఇంట్రడక్షన్, ఒక ఐడియా ఇంట్రడక్షన్ జరిగింది కాబట్టి మనం ఎఫ్ని మనం స్టార్టింగ్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. రైట్, ఇక్కడ ఏమన్నాడు, మెనీ కన్ఫ్యూజ్ అవుతున్నారంట. ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు, హాలోజెనిక్ స్టేట్స్ విత్ స్పిరిచువల్. కానీ మనకి ఇక్కడ దీని కంటిన్యూషన్ ఎక్కడ వస్తుంది మనకి, సీలో ఏమన్నాడు, దర్ ఇస్ నథింగ్ స్పిరిచువల్ అబౌట్ కెమికల్లీ ఆల్టర్డ్ స్టేట్. ఈ హాలోజెనిక్ ఏమంటాం ఇక్కడ, సో కెమికల్లీ ఆల్టర్డ్ స్టేట్. హాలోజెనిక్ ఏమంటాం, కెమికల్లీ ఆల్టర్డ్ స్టేట్. సో ఇక్కడ ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ దర్ ఇస్ నథింగ్ స్పిరిట్, దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆ కన్ఫ్యూజన్ ఏంటో ఇక్కడ చెప్పాడు. కాబట్టి మనకి ఏం రావాలి, సి. తర్వాత ఏం చెప్పాలి మనకి, తర్వాత మనకి ఇక్కడ సో ఎఫ్సి అయిపోయిందా, మనకి ఏం మిగిలింది, డిబిఏఈ. ఏం మిగిలింది మనకి, డిబిఏఈ మీన్స్ కాబట్టి స్ట్రైట్ అవే ఈ డిబిఏని ఇక్కడ తీసుకోవచ్చు, డిబిఏ అండ్ ఈ. సో దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్. ఓకే, ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ వచ్చింది కాబట్టి ఏం చేద్దాం అంటే క్వశ్చన్స్ అన్ని మనం ఒకేసారి ఆన్సర్ చేద్దాం. ఓకే, ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద ఫోర్త్ సెంటెన్స్ మనకి ఏమవుతుంది, బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. For question number 26, option B is option E is the answer, right? Let us go for the next question. So first statement ఏమవుతుంది మనకి, F. So F is the first statement, right? మనకి ఏమవుతుంది మనకి, F ఎక్కడ ఉంది మనకి, option C. So for question number 27, our answer is what, option C. Let us go for the next question. Which of the following would be the third statement? So third statement ఏమవుతుంది మనకి, D. So D is the third statement. Okay, so let us go for the next statement. So which of the following would be the fifth statement? మనకి fifth statement ఏమవుతుంది మనకి, A. So A is the fifth statement. So option B. So for question number 29, our answer is what, option B. Let us go for the next question. So second statement. మన second statement ఏమవుతుంది మనకి, C. So C is the second statement. Okay, so for question number 30, our answer is what, option D. Let us go for the next question. సో ఇక్కడ వరకు మనకి ఏమైపోయినా మనకి, సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. రైట్, మనకి 31 ఏమో మనకి, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ 4 words హ్యావ్ బీన్ హైలైటెడ్ విచ్ మే ఆర్ మే నాట్ బి మిస్స్పెల్డ్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ ఇన్ దైర్ యూసేజ్. మార్క్ ద ఎరోనియస్ వర్డ్ యాజ్ యువర్ ఆన్సర్ అండ్ ఇఫ్ యూ థింక్ దట్ ఆల్ ద వర్డ్స్ ఆర్ కరెక్ట్ ఇన్ ద స్పెల్లింగ్స్ అండ్ యూసేజ్ చూస్ నో ఎర్రర్. మొత్తానికి మనకి ఏమన్నా మనకి, సో ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఇంకా మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్. ఇప్పుడైతే చేద్దాం. రైట్, సో ఫస్ట్ వన్, so he was one of the first to perceive the vast changes which must ensue from the introduction of steam into the navy, which would necessitate a new system of signals and a new method of tactics. Okay, మనకి ఏముంది మనకి, he was the one of the first perceive ఒక బోల్డ్ వర్డ్, ఇంకా సో ఎన్ష్యూ, మనకి ఎన్ష్యూడ్ మీనింగ్ ఏంటి మనకి, సో రిజల్టెడ్ ఫ్రమ్ అని చెప్పొచ్చు, కన్సిక్వెన్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎన్ష్యూ స్పెల్లింగ్ సరిపోయింది. నెసెసియేట్ ఇంకేమున్నాయి మనకి ఇక్కడ, టాక్టిక్స్ మనకి. సో అన్నీ సరిపోయినాయి కదా మనకి, స్పెల్లింగ్స్ కూడా మనకి ఎన్ష్యూ స్పెల్లింగ్ సరిపోయింది, నెసెసియేట్ సరిపోయింది, ఇంకా టాక్టిక్స్ సరిపోయింది. మనకి మిస్టేక్ కూడా ఇక్కడ, సో పెర్సీవ్. మనకి నార్మల్గా ఈ 2 words చెప్తాను. రైట్, పెర్సీవ్, ఓకే, కన్సీవ్, ఇవి గుర్తుపెట్టుకో. రైట్, ఇక్కడ సో నార్మల్గా ఏమొస్తుంది మనకి, సో మనకు ఒక గ్రామటికల్ రూల్ ఉంది, స్పెల్లింగ్ రూల్. రైట్, సో నాట్ గ్రామటికల్ రూల్, స్పెల్లింగ్ రూల్. అదేంటంటే మనకి ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి, ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్. అంటే నార్మల్గా మీకు ఐఈ కానీ ఈఐ కానీ వచ్చినప్పుడు, ఐఈ కానీ ఈఐ వచ్చినప్పుడు జనరల్గా ఏమొస్తుంది మనకి, ఐ బిఫోర్, ఇన్ జనరల్ ఏం రావాలి మనకి, ఐఈ రావాలి. కానీ ఆఫ్టర్ సి, ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి తర్వాత వస్తే మనం ఏం రావాలి, ఈ సిఈఐ రావాలి. రైట్, సో నార్మల్గా ఏమొస్తుంది మనకి, ఐఈ వస్తుంది, కానీ సి వచ్చిందంటే అది రివర్స్ అయిపోతుంది, సిఐ. ఇది రూల్ ఉంది బట్ ఇది సో మనం అన్నిసార్లు మనం యూజ్ చేయలేము ఈ రూల్. మనకి ఈ స్పెల్లింగ్ రూల్ అనేది మనకి అన్నిసార్లు యూజ్ అవ్వదు కాబట్టి దీన్ని స్పెసిఫిక్గా అంటే స్ట్రెస్ చేసి చెప్పట్లేదు. బట్ ఇలాంటి స్పెల్లింగ్, ఈ 2 spellings అయితే ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి ఏం రావాలి అక్కడ, ఇక్కడ సి నార్మల్గా అయితే ఏం రావాలి, ఐఈ రావాలి, ఐ బిఫోర్ ఈ. ఇక్కడ సి వచ్చింది కాబట్టి ఏం రావాలి, ఈఐ రావాలి. కాబట్టి ఇక్కడ మనకి సో సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, ఈఐ రావాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి, ఈఐ. సో పెర్సీవ్, సో ఈఐ, ఇట్ షుడ్ బి ఈఐ. సో మనకి ఏమొస్తుంది మనకి, ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. పెర్సీవ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా లేదా, సో ఆన్సర్ ఈజ్ ఏ. లెట్ us go for the next question. రైట్, ఇక్కడ చూద్దాం. రైట్, సో అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ హ్యావ్ మేడ్ ఇండియా ఏ డిజిటల్ నేషన్ విత్ ఎన్ ఎస్టిమేటెడ్ 750 million కనెక్షన్స్ అండ్ ఏ థ్రైవింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సెక్టర్. సో మనకి ఏమంటే మనకి అఫోర్డబుల్, సో ఫస్ట్ పాయింట్ ఏమంటే అఫోర్డబుల్ అంటే విచ్ వీ క్యాన్ అఫోర్డ్. మనకి సో దేనైతే మనం మనీ పెట్టి సో కొనుక్కోగలము, ఆ ఎబిలిటీ ఉంటుందని ఏమంటాం మనం, అఫోర్డబుల్ అంటాము. ఓకేనా, వీ కెన్ బై. సో అఫోర్డబుల్ స్పెల్లింగ్ సరిపోయిందా, అఫోర్డబుల్. సో ఏబిఎల్ఈ. రైట్, నెక్స్ట్ వన్
సో ఇంటర్నెట్ హ్యావ్ మేడ్ ఇండియా డిజిటల్ నేషన్ విత్ ఎస్టిమేటెడ్. సో ఎస్టిమేటెడ్ స్పెల్లింగ్ సరిపోయింది కదా, సో నో ప్రాబ్లం రైట్. నెక్స్ట్ 750 మిలియన్ కనెక్షన్స్, ఇది కూడా మనకి స్పెల్లింగ్ సరిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఉంది థ్రైవింగ్. సో థ్రైవింగ్ అంటే మనకి యూ కెన్ సే బూమింగ్, థ్రైవింగ్ లేదంటే బూమింగ్, దీన్ని ఏమని చెప్పచ్చు సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇదంతా సరిపోయింది కాబట్టి మీనింగ్స్ అన్ని సరిపోయినాయి కాబట్టి మనకి స్పెల్లింగ్ కూడా సరిపోయినాయి కాబట్టి దీనికి ఏంటి ఆన్సర్, నో ఎర్రర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, నో ఎర్రర్. లెట్ us go for the next question. ఇప్పుడు ఏమన్నా 33లో మనకి ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ గివెన్ బిలో ఏ సెంటెన్స్ ఇస్ గివెన్ విత్ 3 words in bold. చూస్ ద ఆప్షన్ విచ్ గివ్స్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్ అండ్ కంటెక్స్చువల్. ఇక్కడ ఏముంది అక్కడ, సో బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ బోల్డ్ వర్డ్స్ అని వాటి ప్రాపర్ ప్లేస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఏం చేయాలంటే వాటి ప్రాపర్ ప్లేస్లో వాటిని అరేంజ్ చేయాలి. ఓకే, చూద్దాం మనకి ఏముందో. ఇన్ రెప్యుటేషనల్ కాజెస్, ఇక్కడ రెప్యుటేషనల్ కాజ్ నార్మల్గా గ్రామటికల్గా చూసామనుకోండి. గ్రామటికల్గా చూసి మనకి ఏముంది, కాజెస్ నౌన్ రెప్యుటేషనల్ యాడ్జెక్టివ్. గ్రామటికల్గా సరిపోయింది కాబట్టి మీనింగ్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి గ్రామటికల్గా సరిపోతుందో లేదో చూద్దాం. ఇక్కడ మనకి గ్రామటికల్గా సరిపోయింది రైట్. నెక్స్ట్ వన్, సో ద డ్యామేజ్ టు ద ఎక్స్పోర్ట్స్ అడ్వాంటేజ్. ఇది మనకి గ్రామటికల్గా సరిపోయింది. అక్కడ మనకి ఏముంది, అడ్వాంటేజ్ ఉంది కదా. అడ్వాంటేజ్ మనకి ఏంటి, నౌన్. అడ్వాంటేజ్ నౌన్ అయితే ఇక్కడ మనకి ద ఎక్స్పోర్ట్స్ అడ్వాంటేజ్ అంటామా, నో. ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ కాబట్టి గ్రామటికల్గా మిస్టేక్ ఉంది కదా. సో గ్రామటికల్గా మిస్టేక్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సో బి అయితే మనకి ఇక్కడ ఉండకూడదు. బి ప్లేస్లో అంటే ఎక్స్పోర్ట్స్ అనేది బి ప్లేస్లో ఉండకూడదు. ఆ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉండాలో చూద్దాం. ఎక్కడ ఉండాలి అక్కడ, సో ఇండియాస్ ఫార్మాసిటికల్ డాష్. మనకి ఫార్మాసిటికల్ అంటామంటే సెక్టోరల్ అంటామా. ఫార్మాసిటికల్ ఏమొచ్చింది, ఆల్రెడీ ఏఎల్ వచ్చింది అంటే యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ప్లస్ ఏం రావాలి మనకి, నౌన్ రావాలి. నౌన్ రావాలంటే మనకి ఏముంది, రెప్యుటేషనల్. ఇది కూడా మనకి ఏంటి, యాడ్జెక్టివ్. కాబట్టి సో ఫార్మాసిటికల్ తర్వాత సెక్టోరల్, ఇది కూడా మనకి ఏఎల్తో మనకి అంటే ఏమైతే మనకి ఏఎల్తో అంటే మనకి యాడ్జెక్టివ్. ఏఎల్తో అంటే ఏమైతే మనకి యాడ్జెక్టివ్. ఇది కూడా యాడ్జెక్టివే, ఇది కూడా యాడ్జెక్టివే. ఈ రెండు మనకి రాకూడదు ఎందుకంటే ఫార్మాసిటికల్ యాడ్జెక్టివ్ కాబట్టి వెంటనే మనకి ఇంకో యాడ్జెక్టివ్ రాదు కదా. కాబట్టి అక్కడ సో ఈ మనకి రెప్యుటేషనల్ రాకూడదు, సెక్టోరల్ రాకూడదు. అంటే ఓన్లీ పాసిబిలిటీ ఏంటి మనకి, ఎక్స్పోర్ట్స్ మాత్రమే రావాలి. అంటే ఇక్కడ ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే పాసిబిలిటీ, అంటే ఒకే ఒక పాసిబిలిటీ. మనకి లాస్ట్కి ఏం రావాలి, మనకి బి రావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ అంటే లాస్ట్కి ఏం రావాలి, బి. మనకి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్లో మనకి లాస్ట్కి బి వచ్చింది, మనకి ఓన్లీ ఇది ఒకటే ఉంది, లేదంటే నన్ ఆఫ్ దీస్ ఉంది. ఓకేనా. సో బి లాస్ట్కి రావాలి కాబట్టి ఇవన్నీ మనం ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఇప్పుడు ఏం చెక్ చేసి సరిపోతుంది, ఇక్కడ సిఏబి మనకి చెక్ చేసి సరిపోతుంది లేదా. ఇప్పుడు చూద్దాం. సిఏ మనకి ఏం రావాలి, ఇక్కడ సిలో సెక్టోరల్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఇన్ సెక్టోరల్ కాజెస్ సరిపోయింది కదా. సో యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ మీనింగ్ కూడా సరిపోయింది, సెక్టోరల్ కాజెస్. ద డ్యామేజ్ టు ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియాస్ ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్టర్ రైట్. ఇక్కడ ఉంది మాల్ ఫీజెంట్స్. మనకి మాల్ ఫీజెంట్ మీనింగ్ అంటే మనకి రైట్ రాంగ్ డూయింగ్. రాంగ్ డూయింగ్ ఏదైనా సో చెడు పని చేసి దాన్ని ఏమంటాం, మాల్. మాకు మాల్ వచ్చిందని మీనింగ్ మాల్ బ్యాడ్. మన వాళ్ళు బ్యాడ్ థింగ్స్ చేయడం వల్ల ఏమైతే మనకి రెప్యుటేషన్ పోతుంది కదా. కాబట్టి ఆ రెప్యుటేషన్ అంటే అడ్వాంటేజ్ ఉన్నది పోతుంది కదా. కాబట్టి నేను మనకి రెప్యుటేషనల్ అడ్వాంటేజ్. డ్యామేజ్ టు ద రెప్యుటేషనల్ అడ్వాంటేజ్. నార్మల్గా రెప్యుటేషన్ ఉంటుంది అడ్వాంటేజ్, కానీ ఇక్కడ ఏముంది, డ్యామేజ్ జరిగింది. దేని డ్యామేజ్ జరిగింది, ఆ రెప్యుటేషన్ అడ్వాంటేజ్కే డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రెప్యుటేషన్ ఇక్కడ రావాలంటే బి ప్లేస్లో రావాలి. ఈ సెక్టర్ అనేది ఏం రావాలి, ఇక్కడ రావాలి. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి సి రావాలి, తర్వాత ఏం రావాలి మనకి, ఏ రావాలి, లాస్ట్కి ఏం రావాలి, బి రావాలి. మన ఆన్సర్ ఏమైంది, సిఏబి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. రైట్, ఇక్కడ మనకు ఉంది కదా, ఇది చూద్దాం. అన్ ఆనెస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏముంది మనకి, హానెస్ట్ యాడ్జెక్టివ్. సో హానెస్ట్ యాడ్జెక్టివ్, సెల్ఫ్ అసెస్మెంట్ నౌన్ సరిపోయింది కదా, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రైట్. సో అన్ ఆనెస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ దిస్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఈజ్ పెయిడ్. B firm plus B3 is paid to show what cost India has necessary for antama, no. ఇది మనకి సరిపోట్లా. కాబట్టి ఏం అవ్వాలి, ఫర్ ఇట్స్ ఎకనామిక్ సక్సెస్. కాబట్టి ఇక్కడ మనకి మిస్టేక్ కొంచెం కనిపిస్తుంది క్లియర్గా. సో రైట్, ఇక్కడ టు షో వాట్ కాస్ట్ ఇండియా హ్యాజ్. ఇక్కడ కాస్ట్ వచ్చిందా, సో కాస్ట్ వచ్చింది కాబట్టి మనకి ఏం అవ్వాలి, నెసరీ రాదు. మనకి కాస్ట్ వచ్చినప్పుడు ఏం అవ్వాలి, పెయిడ్. పే కాస్ట్ ఈ రెండు సరిపోతుందా, పే కాస్ట్ ఇది సెట్ అవుతుంది. అంతేగాని నెససరీ కాస్ట్ సెట్ కాదు. ఏముంది మనకి, పే కాస్ట్. కాబట్టి ఏం రావాలి మనకి, సో వాట్ కాస్ట్ ఇండియా పెయిడ్. ఓకేనా. కాబట్టి ఏం రావాలి మనకి, సో పెయిడ్. సో ప్రైస్ కానీ ఓకేనా, ప్రైస్ కానీ కాస్ట్ కానీ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి పే వస్తుంది రైట్. సో ప్రైస్ కానీ కాదు, సో హెవీ ప్రైస్ అంటే పేయింగ్ హెవీ ప్రైస్ అంటామా లేదా, పేయింగ్ హెవీ ప్రైస్ అంటాం కదా. అలాగే విధంగా కాస్ట్ కూడా, కాస్ట్ వచ్చిన ప్రైస్ వచ్చిన మనకి ఏమొస్తుంది, మనకి పే రావాలి. అంటే పే ఇక్కడ పాస్ట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి హ్యాస్ కాబట్టి ప్లస్ B3 రావాలి. కాబట్టి ఏమవుతుంది, పెయిడ్. కాస్ట్ వచ్చింది కాబట్టి పెయిడ్. కాబట్టి లాస్ట్కి ఏం రావాలి, పెయిడ్. లాస్ట్కి పెయిడ్ రావాలి కాబట్టి లాస్ట్ పెయిడ్ ఎక్కడ మనకి బి, అంటే లాస్ట్కి బి రావాలి రైట్. లాస్ట్కి బి రావాలి కాబట్టి ఇది కాదు, సో ఇది కాదు. మనకి ఇంకేముంది, మనకి సిఏబి ఏసీబి. ఓకే, ఇప్పుడు చూద్దాం రైట్. ఇక్కడ ఉంది ఎన్ ఆనెస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్. మనకి ఫస్ట్ వన్ సరిపోయింది కదా, మనకి ఫస్ట్ వన్ అంటే ఏ కరెక్ట్గా ఉంది రైట్. సో ఎన్ ఆనెస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ దిస్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఈజ్ నెససరీ.
ఈజ్ నెససరీ టు షో వాట్ కాస్ట్ ఇండియా హ్యాస్ పేడ్. కాబట్టి ఏం చెప్పి మనకి ఏని యాజ్ టీచర్ ప్లేస్లో పెట్టి సో బీసీని మనం ఎంటర్ చేసి సరిపోతుంది కదా. కాబట్టి ఏ ఇంకా సిబి ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఇక్కడ మనకి నెసరీ కదా, హానెస్ట్ రైట్. ఎన్ ఆనెస్ట్ నెససరీ ఆఫ్ దిస్ అంటామా, నో. ఎన్ ఆనెస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్, ఇక్కడ నౌన్ రావాలి. నెసరీ మనకి ఏంటి యాడ్జెక్టివ్, కాబట్టి ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ రాదు కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ అసెస్మెంట్ ఒకటే పాసిబిలిటీ. కాబట్టి మనకి ఫస్ట్ ఏ రావాలి, తర్వాత సి రావాలి, తర్వాత ఏ రావాలి, సిబిని మనం ఇంటర్చేంజ్ చేసి సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏసీబీ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 34 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. రైట్. సో 35 ఇది చూద్దాం. Policy trade agreements for India's below potential growth appears to be a way to deflect blame for citing errors. మనకి బ్లేమ్ ఫర్ సైటింగ్ ఎర్రర్స్ అంటామా, ఇది మనకు సూట్ కావట్లా. ఓకేనా, సైటింగ్ ఎర్రర్స్ కదా రైట్, ఇక్కడ అది ఉండకూడదు. నెక్స్ట్ ఇక్కడ మనకి బిలో సైటింగ్ గ్రోత్ అంటామా. సైటింగ్ అంటే మనకి ప్రెజెంటింగ్, సైటింగ్ అంటే మీనింగ్ అంటే మనకి సిఐటి ప్రెజెంటింగ్, లేదంటే కోర్ట్ అని చెప్పొచ్చు, కోర్ట్. మనకి ఇలా రాదు. ఇక్కడ మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్, సో ట్రేడ్ అగ్రిమెంట్స్ని చూపిస్తున్న ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, సో బిగినింగ్లో ఉంది కాబట్టి మనకి ఏం రావచ్చు ఇక్కడ పాలసీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని చెప్పాం. ఎందుకంటే మనకి పాలసీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉండదు. బట్ సైటింగ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫర్ ఇండియాస్ బిలో పొటెన్షియల్ గ్రోత్, మనకి పొటెన్షియల్ గ్రోత్ పాసిబిలిటీనే. ఇక్కడ ఏం రావాలి మనకి సైటింగ్ రావాలి. మనకి ఫస్ట్లో ఏం రావాలి మనకి సైటింగ్ రావాలి. నెక్స్ట్ మనకి ఫర్ పాలసీ ఎర్రర్స్ అని చెప్పొచ్చు. మనం పాలసీ ఎర్రర్స్ అని చెప్పొచ్చు, అంతేగాని సైటింగ్ ఎర్రర్స్ అని చెప్పలేము. ఏమొస్తుంది ఇక్కడ, సో సైటింగ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫర్ ఇండియాస్ బిలో పొటెన్షియల్ గ్రోత్. సో గ్రోత్ పొటెన్షియల్ సరిపోయింది కదా, సో పొటెన్షియల్ గ్రోత్ సరిపోయింది కాబట్టి మార్చాల్సిన పని మనకి. సో మిడిల్లో మనకి బీనే వస్తుంది కాబట్టి ఒకటే ఉంది కదా అది. సో ఏ ఉంది, సి ఉంది, మనకి ఏం రావాలి మిడిల్లో బి రావాలి. సో ఫస్ట్లో ఏం రావాలి మనకి సైటింగ్. కాబట్టి సైటింగ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫర్ ఇండియాస్ బిలో పొటెన్షియల్ గ్రోత్ అపేర్స్ టు బి ఏ వే టు డిఫ్లెక్ట్ బ్లేమ్ ఫర్ సో పాలసీ ఎర్రర్స్. కాబట్టి క్లియర్గా కన్వే అవుతుందా, సో కన్వే అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 35 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో 36. ఓకే, ఇప్పుడు 36 డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం రైట్. సో ఈచ్ క్వశ్చన్ బిలో హ్యాస్ 2 blanks. There are 4 pairs of words below the sentence. Each pair is lettered. Choose the pair of words which can be filled up in the blanks in the sentence in the same order as to make the sentence grammatical and contextually correct. Sentence మనకి గ్రామటికల్గా కరెక్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే బ్లాంక్స్ ఫిల్ చేయాలంట. సో చూద్దాం రైట్, ఫస్ట్ వన్ చేద్దాం. సో 36. So the Supreme Court allowed the Ayodhya Mediation Committee to resume talks with the dash Hindu and Muslim parties, even as it indicated that the ongoing dash of the appeals before a constitution bench is likely to finish by end of the month. మొత్తం చూద్దాం మనకి ఏముంది ఇక్కడ ద. సో ఆర్టికల్ దా వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, నౌన్ రావాలి వచ్చింది కదా. సో హిందూ అండ్ ముస్లిం పార్టీస్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఆన్ గోయింగ్ వచ్చింది, ఆన్ గోయింగ్ యాడ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి నౌన్ రావాలి రైట్. ఆ నౌన్ దేంతో అగ్రిమెంట్ ఉండాలి ఇక్కడ మనకి బిఫోర్ ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిపోవాలి. ఓకేనా, కాన్స్టిట్యూషనల్ బెంచ్. ఓకే, ఇప్పుడు చూద్దాం రైట్. సో రెజ్యూమ్ టాక్స్ విత్ ద డిటెస్టబుల్, మనకి డిటెస్టబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్. సో డిటెస్టబుల్ డిస్లైక్, డిటెస్టబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి డిస్లైక్ హిందూ అండ్ ముస్లిం పార్టీస్ అంటామా, నో. డిటెస్టబుల్ పార్టీస్ ఉండవు. ఓకేనా. సో ఆన్ గోయింగ్ సాఫ్ట్నెస్ అంటామా, నో. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్ కూడా సరిపోవట్లేదు, సెకండ్ బ్లాంక్ కూడా సరిపోవట్లేదు. నెక్స్ట్ మనకి అబ్సీన్, మనకి అబ్సీన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, అబ్సీన్ అంటే రైట్ ఇండీసెంట్ అని. అబ్సీన్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇండీసెంట్. మనకి ఇండీసెంట్ హిందూ అండ్ ముస్లిం పార్టీస్ అంటామా, నో. కాబట్టి మనకి అబ్సీన్ కూడా రాదు. నెక్స్ట్ మనకి స్పార్క్లింగ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి షైనింగ్. స్పార్క్లింగ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి షైనింగ్. సో షైనింగ్ ఆఫ్ ద అంటామా, నో. నెక్స్ట్ వన్ డిస్ప్యూటింగ్, మనకి డిస్ప్యూటింగ్ అండ్ మీనింగ్ అంటే ఎవరైతే సో డిస్ప్యూట్లో ఉన్నారో సో వాళ్ళు ఏమంటాం డిస్ప్యూటింగ్. కాబట్టి ఆబ్వియస్గా దేని గురించి మాట్లాడుతున్నాం, అయోధ్య మీడియేషన్ కాబట్టి మనకి సో క్లియర్గా తెలుస్తుందా ఏంటంటే హిందూ అండ్ ముస్లిం పార్టీస్ ఎలా ఉన్నారు, వాళ్ళు డిస్ప్యూట్లో ఉన్నారు కాబట్టి మనకి సో డిస్ప్యూటింగ్ పాసిబుల్ రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం రైట్. ఆన్ గోయింగ్ హీరింగ్స్ ఆఫ్ ద అపీల్స్ బిఫోర్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్, మనకి సో కోర్టు ముందు ఏం జరుగుతుంది మనకి హీరింగ్సే కాబట్టి మనకి ఇది కూడా సరిపోయింది కాబట్టి మనకి సి ఈజ్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం రైట్. డి ఏముంది మనకి ఇక్కడ ప్రాగ్మాటిక్. సో ప్రాగ్మాటిక్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ప్రాక్టికల్. ప్రాగ్మాటిక్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ప్రాక్టికల్. కానీ ఇది ఏంటి మనకి ఇది యాడ్జెక్టివ్ కదా, ప్రాక్టికల్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి యాడ్జెక్టివ్ కావాలి కదా, యాడ్జెక్టివ్ కావాలి. ఇక్కడ మనకి సో ప్రాగ్మాటిక్ హిందూ అండ్ ముస్లిం అంటామా, ప్రాక్టికల్ పార్టీస్ అంటామా, నో. కాబట్టి ఇది సూట్ కాదు. నెక్స్ట్ మనకి డిబేట్ అంటామా, ఆన్ గోయింగ్ డిబేట్ ఆఫ్ ద అపీల్స్ అంటామా, నో. కోర్టులో మనకి డిబేట్ జరగదు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో కోర్టులో ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కానీ
డిబేట్స్ జరగవు. కాబట్టి డోంట్ గో ఫర్ డిబేట్. ఓకేనా. సో కోర్టులో మనకి ఏం జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కానీ డిబేట్స్ జరగవు. కాబట్టి ఈ విధంగా ఎలిమినేషన్లో చేయొచ్చు అంటే స్ట్రైట్ అవే డిస్ప్యూటింగ్ హీరింగ్స్ అని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Right. So let us answer question number 37. Again మనకి blanks ఏ. ఓకే. రైట్. సో మనకి ఏమైంది, మనకి బ్రేకింగ్ ద రూల్స్ ఆఫ్ ద రోడ్ డాష్ లిటిల్ ఆర్ నో ఫైన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. సో బ్రేకింగ్ ద రూల్స్ ఆఫ్ రోడ్, రూల్స్ బ్రేక్ చేయడం అనేది లిటిల్ ఆర్ నో ఫైన్ అంట. సో రూల్స్ బ్రేక్ చేసినా కానీ ఫైన్ ఏమి ఉండదంట. అలాంటి వెర్బ్ రావాలి ఇక్కడ. ఓకేనా. అలాంటి వెర్బ్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ అన్లెస్ ద ట్రాఫిక్ లా వయోలేటర్ ఈజ్ ఎ పిగ్ ఆర్ ఎ కౌ ఇన్ ఎ విలేజ్ ఇన్ ద డాష్ స్టేట్స్ ఈస్ట్ సియాంగ్ డిస్ట్రిక్ట్. మనకి ఏమైనా దా వచ్చింది, మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. మొత్తం చూద్దాం ఏం రావాలి. సో బ్రేకింగ్ ద రూల్స్ ఆఫ్ ద రోడ్ డాష్ లిటిల్ ఫైన్, లిటిల్ ఆర్ నో ఫైన్. చూడండి ప్రొఫైన్ మనకి. సో ప్రొఫైన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సాక్రిలీజ్ అంటే అన్హోలీ అని చెప్పొచ్చు, లేదంటే డిసెక్రేట్ అని చెప్పొచ్చు. డిసెక్రేట్ అపవిత్రం చేయడం అంటాం కదా, అలా అపవిత్రాన్ని ఏమంటామంటే ప్రొఫైన్ అంటాం. మనకు వస్తుంది అదా. సో రోడ్ ప్రొఫైన్ లిటిల్ అంటామా, నో. స్టాగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, నో ఫ్లో. స్టాగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, నో ఫ్లో. ఫ్లో లేకపోతే దాన్ని ఏమంటాం మనం, స్టాగ్నెంట్ అంటాం. ఇది కూడా తీసుకోలేము. కాబట్టి సో బోత్ ఆర్ రాంగ్. నెక్స్ట్ వన్, అట్రాక్ట్స్. మనకు పాసిబిలిటీ ఉంది కదా. సో బ్రేకింగ్ ద రూల్స్ ఆఫ్ ద రోడ్ అట్రాక్ట్స్ లిటిల్ ఆర్ నో ఫైన్, పాసిబిలిటీ ఉంది కదా. సో మనకు కావాల్సిన మనకి ఏంటి, బ్రేకింగ్ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి మనకి ఏమొచ్చింది, మనకి ఎస్ వచ్చింది కాబట్టి వెర్బ్ కాబట్టి సరిపోయింది స్ట్రైట్ అవే. సో రైట్. నెక్స్ట్ మన ఉంది ప్రిఫేస్. మనకి ప్రిఫేస్ అయితే మన ఫ్రంటియర్ అండ్ మీనింగ్, ఫ్రంటియర్ బార్డర్. ఫ్రంటియర్ అండ్ మీనింగ్ అంటే మనకి బార్డర్. బోర్డర్ స్టేట్ సరిపోయిందా, బోర్డర్ స్టేట్ సరిపోయింది. సో ఫ్రంటియర్ కూడా సరిపోయింది కాబట్టి మనకి అట్రాక్ట్స్ ఇంకా ఫ్రంటియర్. నెక్స్ట్ ఏం మనకి ప్రిఫేస్ వస్తుంది మనకి, రోడ్ ప్రిఫేస్. అక్కడ ఫస్ట్ మనకి ఏం రావాలి, వెర్బ్ రావాలి. కానీ ప్రిఫేస్ మనకి వెర్బా, ప్రిఫేస్ మనకి ఏంటి, నౌన్. ప్రిఫేస్ మనకి ఏంటి, నౌన్. కాబట్టి మనకి ఇది రాదు. నెక్స్ట్ మన ఉంది విగర్. విగర్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. విగర్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, స్ట్రెంగ్త్ అండ్ గుడ్ హెల్త్. స్ట్రెంగ్త్ అండ్ గుడ్ హెల్త్, దాన్ని ఏమంటే మనం విగర్ అంటాం. అది వస్తుంది మనకి, నో. కాబట్టి ఇది కూడా. నెక్స్ట్ మనకి స్టైడ్. స్టైడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, స్టడీ. స్టైడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, స్టడీ. కానీ మనకు కావాల్సింది మనకి ఏంటి, వెర్బ్ కదా, వెర్బ్ కావాలి. ఇక్కడ ఏముంది, స్టైడ్ అంటే మనకి సో యాడ్జెక్టివ్ కాబట్టి అది కూడా రాదు. నెక్స్ట్ మనం ఏంది, సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, బీయింగ్ ఎలోన్. ఒంటరిగా ఉండడాన్ని ఏమంటామంటే సాలిట్యూడ్ అంటాం. గుర్తుపెట్టుకుని రైట్. ఒంటరిగా ఉండడాన్ని ఏమంటాం మనం, సాలిట్యూడ్. ఇది కూడా మనకు రాదు. కాబట్టి మనకి పాసిబిలిటీ ఏంటి మనకి, సో అట్రాక్ట్స్. మనకి ఇది ఇలా అన్ని మీనింగ్స్ అన్ని తెలిస్తే చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎలా చేయొచ్చు మనకి. సో కావాల్సింది ఏంటి ఇక్కడ, ఇది సబ్జెక్ట్ ఉంది, అక్కడ ఏముంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. కాబట్టి మనకి ఏం రావాలి, వెర్బ్ రావాలి. ఆప్షన్లో ఒకే ఒక వెర్బ్ ఉంది, ఏంటో మనది, సో అట్రాక్ట్స్. ఎందుకంటే మనకి బ్రేకింగ్ అనేది సింగులర్ కదా, సింగులర్ కాబట్టి మనకి ఏం రావాలి, ఎస్ రావాలి. ఎస్ ఉన్న మనకి వెర్బ్ ఏముంది, ఒక అట్రాక్ట్స్ కాబట్టి స్ట్రైట్ అవే మనకి ఆన్సర్ ఏమవుతుంది, బి. సో దీన్ని ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. అట్రాక్ట్స్కి ఎస్ ఉంది కాబట్టి స్ట్రైట్ అవే మనకి ఏం తీసుకోవచ్చు, అట్రాక్ట్స్ తీసుకోవచ్చు. లేదు మీకు మీనింగ్స్ అన్ని చేసి చేస్తానన్నా అదే ఓకే, బట్ అది టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు అంటే అట్రాక్ట్స్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే. సో ఎందుకు మనకి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్కే ఉండాలి, ఎస్ ఉండాలి కాబట్టి. ఓకే. సో ఫర్ దిస్ క్వశ్చన్ 37 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. సో ఇక్కడ మనకి సో బ్లాంక్స్ క్వశ్చన్ మనకి ఏముంది, 38 క్వశ్చన్. ఓకేనా. సో 38 క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. రైట్. So a new office building for staff and all MPs linked to Parliament via AR and pathway are a new structure on top of the existing building are among the options the center is open to as it works on its dash plan for the central vista. ఓకేనా. మొత్తం చూడండి ఏముంది మనకి. సో సబ్మిసివ్ మనకి ఫస్ట్ వన్, ఏ సబ్మిసివ్ పాత్వే అంటామా, వే. ఇది వే, ఇది సబ్మిసివ్. నార్మల్గా సబ్మిసివ్ ఎవరు ఉంటారు, పీపుల్ ఉంటారు. పీపుల్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఒబీడియంట్. సబ్మిసివ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఒబీడియంట్. సబ్మిసివ్ ఎవరిని అంటాం మనం, పర్సన్స్ అంటాం. అంతేగాని పాత్వేని ఒక రోడ్ని మనం సో ఒబీడియంట్ అంటాము. ఒబీడియంట్ రోడ్స్ ఉంటాయా, ఒబీడియంట్ పర్సన్స్ ఉంటారు. కాబట్టి మనకి సబ్మిసివ్ తీసుకోలేము. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈక్వల్లీ పాత్వే అంటామా. ఎందుకు మనకి ఏమైనా అక్కడ పాత్వే నౌన్, కాబట్టి ఏం రావాలి మనకి, యాడ్జెక్టివ్ రావాలి. కాబట్టి ఇది ఈక్వల్లీ యాడ్వర్బ్ కదా, ఎలిమినేట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్, డెలిగేట్. మనకి డెలిగేట్ అంటే ఎవరు, డెలిగేట్ అంటే మనకి రిప్రజెంటేటివ్. డెలిగేట్ అంటే మీనింగ్ అంటే మనకి రిప్రజెంటేటివ్. మన ఇది నౌన్ కదా, రిప్రజెంటేటివ్ అంటే నౌన్. కాబట్టి మనకి ఏం కావాలి, యాడ్జెక్టివ్. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్, అండర్ గ్రౌండ్ పాత్వే అని చెప్పొచ్చు కదా, అండర్ గ్రౌండ్ రోడ్, అండర్ గ్రౌండ్ పాత్వే. కాబట్టి మనకి పాసిబిలిటీ ఉంది కదా, డి. సో అండర్ గ్రౌండ్ పాత్వే ఆర్ ఏ న్యూ స్ట్రక్చర్ ఆన్ టాప్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఆర్ అమాంగ్ ద ఆప్షన్స్ ద సెంటర్ ఈజ్ ఓపెన్ టు యాజ్ ఇట్ వర్క్స్ ఆన్ ఇట్స్ డాష్ ప్లాన్, రీడెవలప్మెంట్ ప్లాన్. సరిపోతుంది కదా, రీడెవలప్మెంట్ ప్లాన్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ 38 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. సో లెట్ us start question number 39. అగైన్ మనకి ఏంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్సే కదా, డబుల్ బ్లాంక్సే కదా. రైట్, చూద్దాం. రైట్, ఇక్కడ ఏముంది మనకి, 3 years బిఫోర్ ద మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019 డాష్
heavy penalties for traffic violators across India. The elders of Ledam village imposed dash on livestock. ఇక్కడ లైవ్ స్టాక్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్యాటిల్ కావచ్చు, షీప్ కావచ్చు, వాటిని ఏమంటాం లైవ్ స్టాక్ అంటాం, రైట్. లాయిటరింగ్ అందరూ రోడ్డుపై తిరగడం ఏమంటాం లాయిటరింగ్ అంటాం. మొత్తానికి అయితే సో చూద్దాం, రైట్. ఏమన్నా ఫస్ట్ వన్లో 3 years బిఫోర్ ద మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019. సో మనకి ఇక్కడ ఏం చేస్తాం, యాక్ట్ ఏం చేస్తాం మనం, సో యాక్ట్ని ఏం చేస్తాం, ప్రిస్క్రైబ్ చేస్తామా. ప్రిస్క్రైబ్ అంటే మీనింగ్ మనకి సజెస్టెడ్, మనకి 2 words ఉంటాయి, ప్రిస్క్రైబ్, ప్రొస్క్రైబ్. ఓకే, సో ప్రిస్క్రైబ్ అంటే సజెస్ట్, ఓకే. ప్రొస్క్రైబ్ అంటే ప్రొహిబిట్. ప్రిస్క్రైబ్ అంటే సజెస్ట్, ప్రిస్క్రైబ్ అంటే మీనింగ్ ప్రొహిబిట్. ఓకే, సో ప్రిస్క్రైబ్ పాసిబిలిటీ ఉంది కదా. సో బిఫోర్ ప్రిస్క్రైబ్డ్, రైట్. సో విలేజ్ ఇంపోజ్డ్ ఫైన్స్, మనకి ఇంపోజ్ వచ్చింది కాబట్టి మనకి ఏమొస్తుంది, మనకి ఫైన్. సో పాసిబిలిటీ ఉంది కదా కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఇస్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ ఏముంది, గ్లోటెడ్. మనకి గ్లోటెడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో ప్లెజర్, గెట్ ప్లెజర్ అంటాం, లేదంటే రెలిష్. అంటే మనకి సక్సెస్ వచ్చింది అనుకోండి, మనం చాలా ఆనందంగా ఉంటాం కదా, దాన్ని ఏమంటాం మనం రెలిష్ అంటాం. లేదంటే వేరే వాడి కష్టాలు వచ్చాయి అనుకోండి, కొంతమంది వేరే వాడి కష్టాలను చూసి ఆనందపడతారు కదా, దాన్ని ఏమంటామంటే గ్లోట్ అంటాం. వేరే వాడి డిఫికల్టీ కష్టాలను చూసి వాడు సాటిస్ఫై అయితే ఆనందంగా ఉంటుంది, దాన్ని ఏమంటాం గ్లోట్ అంటాం. అది కాదు కదా. సో స్కేల్ కాదు, ఇంపోజ్ స్కేల్ అని అంటామా, నో, కాబట్టి మనకి ఇది రాదు. నెక్స్ట్ ఏముంది, సో ప్రామిస్డ్ యాక్ట్ అంటామా, యాక్ట్ని ప్రామిస్ చేస్తామా, చెయ్యము, కాబట్టి ఇంపోజ్ ఇన్సెక్యూరిటీయా, కాదు. నెక్స్ట్ ఏంది, వ్యాలిడా, నో. బిస్టోడ్, మనకి బిస్టోడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో యూ కెన్ సే, రైట్, ప్రొవైడ్ అని చెప్పొచ్చు. బిస్టోడ్, రెస్పాన్సిబుల్ ఉంది అనుకో, దాన్ని ఏమైనా ప్రొవైడ్, ఓకేనా. సో ఇదే మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో ఇది కూడా రాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓన్లీ ఏ ఈజ్ ద పాసిబిలిటీ. సో ప్రిస్క్రైబ్డ్ ఇంకా ఫైన్స్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 39 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next one. Question number 40. So again మనకి blanks. The mediation committee filed in parallel a short dash informing the court that parties across the Hindu-Muslim divide had approached it with a request to resume talks to dash resolve the dispute. ఓకేనా, మనకి ఏదైనా మనకి ఫస్ట్ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. మనకి ఏమైనా ఇక్కడ షార్ట్, మనకి షార్ట్ మనకి ఏంటి యాడ్జెక్టివ్ కాబట్టి ఏం రావాలి, మనకి నౌన్ రావాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 2 వచ్చింది, 2 ప్లస్ ఏమొచ్చింది మనకి వెర్బ్ వచ్చింది. ఇక్కడ సో 2 ప్లస్ వెర్బ్ వచ్చిందని మధ్యలో ఏం రావాలి, మనకి యాడ్ వెర్బ్ రావాలి. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో నౌన్ రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి, యాడ్ వెర్బ్ రావాలి. చూద్దాం మనకి ఏముంది మనకి, సో నౌన్ షార్ట్ స్కేల్ అంటామా, కొన్ని అక్కడ స్కేల్ వచ్చి ఏముంది, అథారిటీ నౌన్ కదా, అథారిటీ మనకి ఏంటి నౌన్, కానీ మనకి కావాల్సిన మనకి ఏంటి యాడ్వర్బ్, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్, సో రెస్పాన్సిబిలిటీ అంటామా, షార్ట్ రెస్పాన్సిబిలిటీనా, ఇప్పుడు నౌన్ కాబట్టి సరిపోయినా కానీ ఇక్కడ మనకి మల్టిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, న్యూమరస్. మల్టిట్యూడ్ మీనింగ్ ఏంటి మనకి, న్యూమరస్ లేదంటే మెనీ అంటాం, న్యూమరస్ లేదంటే మెనీ. ఇది మనకి ఏంటిది యాడ్జెక్టివ్, ఇది రాదు కదా, ఇది మనకి రాదు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏమైంది మనకి, మెమరాండమ్ పాసిబిలిటీ ఉంది కదా, షార్ట్ మెమరాండమ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ అమికబుల్ అంటే మీనింగ్ అంటే అమిటీ. చూడడానికి ఈ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, అమియబుల్ ఆర్ అమికబుల్. ఓకే, అమియబుల్ ఆర్ అమికబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఫ్రెండ్లీ. అమియబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఫ్రెండ్లీ. మనకి అమియబుల్ అంటే ఫ్రెండ్లీ కాబట్టి, అమికబుల్ అంటే ఫ్రెండ్లీ కాబట్టి ఎల్వై వచ్చింది కదా, ఎల్వై మనకి ఏమైంది యాడ్వర్బ్, మనకి కావాల్సిన కూడా మనకి ఏంటి యాడ్వర్బే కదా, కాబట్టి ఒకటే పాసిబిలిటీ. నెక్స్ట్ మనకి ఏమైంది ఇక్కడ రిజిస్టర్ ఉంది, సో ఇది నౌన్ అయినా కానీ మనకి ఏంది ఇక్కడ కన్ఫర్డ్ వస్తుందా, మనకి ఏం రావాలి యాడ్వర్బ్, టాక్స్ టు కన్ఫర్డ్ రిజల్వ్ అంటాం, నో యాడ్వర్బ్ రావాలి కాబట్టి కన్ఫర్డ్ ఈడీతో ఉంది, వెర్బ్ కదా, వెర్బ్ కాబట్టి నేను చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓన్లీ సో రైట్, సో ఓన్లీ సి ఈజ్ ద ఆన్సర్. సో మెమరాండమ్ ఇంకా అమికబుల్లీ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 40 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, సి. లెట్ us go for the next question. ఇక్కడ మనకి 41 క్వశ్చన్ మనకి ఏమో డైరెక్షన్ చూద్దాం. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ పారాగ్రాఫ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 parts with one of the parts being omitted. You must choose the most suitable alternative among the 5 that should fill the omitted part, making the paragraph grammatically correct and contextually meaningful. If none of the given alternatives are appropriate to fill the blank, choose option E, that is none of these as your answer. So మొత్తంగా మనకి ఏంటిది పారాగ్రాఫ్ ఫిల్లింగ్. ఓకేనా, సో పారాగ్రాఫ్ ఫిల్లింగ్ కాబట్టి మనం ఆన్సర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, there has been a radical shift in the government's policy. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, సో radical shift in the government policy. సో అంటే రాడికల్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, కంప్లీట్ షిఫ్ట్. ఓకేనా, సో కాబట్టి చూద్దాం రాడికల్ షిఫ్ట్. ఓకే, సో ఇన్ ద గవర్నమెంట్ పాలసీలో మనకి ఏముంది, షిఫ్ట్ వచ్చిందండి, రాడికల్గా షిఫ్ట్ వచ్చిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, టువర్డ్స్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ వన్, సో బ్లాంక్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, కన్సోలిడేషన్. మనకి కన్సోలిడేషన్ మీనింగ్ మనకి స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఓకేనా, మెర్జర్ అంటే కలిపేది. ఓకేనా, మెర్జర్ అండ్ అక్విజిషన్స్ ఆఫ్ పిఎస్సీస్.
ఇక్కడ దేని గురించి మాట్లాడతాం, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఇక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. హోపింగ్ ఇట్ వుడ్ లీడ్ టు ఎకానమీస్ ఆఫ్ స్కేల్, కెపాసిటీ టు టేక్ రిస్క్, టేకింగ్ హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్, గ్రేటర్ నెగోషియేటింగ్ పవర్ అండ్ ఆప్టిమైజింగ్ రిటర్న్స్. ఇదంతా ఇది ఇంటెన్షన్ అనమాట. సో ఇది చేయడం వల్ల ఇది ఇంటెన్షన్, ఇలా జరుగుతుందని చెప్పి చేశారంట. రైట్, ఏం చేశారు? సో రాడికల్ షిఫ్ట్ తీసుకొచ్చారు ఇందులో గవర్నమెంట్ పాలసీస్లో. అక్కడ గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ కూడా గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడుతున్నాం. ఆ గవర్నమెంట్ పాలసీ యొక్క ఇంపాక్ట్స్ అంటే ఏ ఉద్దేశంతో ఆ రాడికల్ షిఫ్ట్ తీసుకొచ్చారని మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ బ్లాంక్లో వచ్చేది కూడా ఏమై ఉండాలి, ఆ పాలసీ షిఫ్ట్ గురించి ఉండాలి. ఇప్పుడు చూద్దాం ఆప్షన్ మనకి ఆ పాలసీ షిఫ్ట్ గురించి ఎవరు ఎక్కడ చెప్పారు. రైట్, సో ఆప్షన్ ఏలో ఏముంది మనకి, ద కంపెనీ మైట్ ఆల్సో కోఆర్డినేట్. మనకి ఇక్కడ ఏముంది, మనకి కంపెనీ అంటున్నాం. మనం ఏదైనా కంపెనీ గురించి చెప్పాము, మనకి బ్లాంక్ ముందు ఏమైనా కంపెనీ వచ్చిందా, రాలేదు. ఇంకొకటి ఏంటి, ఆల్సో కోఆర్డినేట్. ఆల్సో అని చెప్పాలంటే ఇలాంటి వాడు ఇలాంటి ఇంటెన్షన్ ఇక్కడ ముందు ఉండాలి కదా, అలాంటి ఇంటెన్షన్ ఏమి ఉందా, లేదు. కాబట్టి ఆల్సో కూడా రాదు. కాబట్టి సో ఆల్సో రాదు, కంపెనీ కూడా రాదు. కాబట్టి స్ట్రైట్ అవే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఎ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ హ్యావ్ బీన్ బ్రాట్ అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ అడాప్టెడ్ ఏ పాలసీ ఆఫ్ కన్సోలిడేషన్. సరిపోతుంది అక్కడ ఏంది, లాట్ ఆఫ్ రిఫార్మ్స్ హ్యావ్ బీన్ బ్రాట్. సో రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చారు, రాడికల్ షిఫ్ట్ ఇన్ ద గవర్నమెంట్ పాలసీ. ఇంకేముంది, ద గవర్నమెంట్ హ్యాస్ అడాప్టెడ్ చూస్డ్ ఏ పాలసీ ఆఫ్ పాలసీ. సరిపోతుందా, సేమ్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి బి. మనకి సి చూద్దాం. ఎన్ ఎఫెక్టివ్ అండ్ సింప్లిఫైడ్ గవర్నెన్స్ మోడల్. దేని గురించి మాట్లాడుతున్నా, మోడల్ ఓకేనా. సో అలైన్ టు గ్లోబల్ స్టాండర్డ్స్. సిక్స్ మనకి కన్సోలిడేషన్ అంటామా, నో. కాబట్టి ఇది సూట్ కావట్లేదు. కాబట్టి అన్ ఎఫెక్టివ్ అండ్ సింప్లిఫైడ్ గవర్నెన్స్ మోడల్. మనకి గవర్నెన్స్ మోడల్ మాట్లాడలేదు, దేని గురించి మాట్లాడుతున్నాము, పాలసీలో షిఫ్ట్ వచ్చిందని చెప్తుంది. కాబట్టి ఇక్కడ గవర్నెన్స్ గురించి మాట్లాడలేదు, దేని గురించి మాట్లాడుతుంది, ఎస్పెషల్లీ సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మనకి పాలసీస్లో సో రాడికల్ షిఫ్ట్ వచ్చేది మాట్లాడుతున్నాం. కాబట్టి యూ కెనాట్ టేక్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ డి చూద్దాం, డిఈ చూద్దాం. ఓకే, సో డీలో ఏమో మనకి దీస్ ఇన్క్లూడ్ అండ్ ఎంఓయూ సిస్టమ్. మనకి దీస్ అంటే ఇక్కడ మనకి చెప్పాలా, రాడికల్ షిఫ్ట్ అన్నాం కానీ ఇక్కడ రాడికల్ చేంజెస్ అన్నామా, చేంజెస్ అని చెప్పాలా. ఇక్కడ ఏమైంది మనకి దీస్ మనకి ఏంటి, ప్లూరల్. మనకి ఇది ప్లూరల్ రావాలంటే బ్లాంక్ అంటే ముందు కూడా మనకి ప్లూరల్ సో దాన్ని ఇంప్లై చేయాలి వద్దా, ఎక్కడ మనకి ప్లూరల్ ఇంప్లై అవుతుందా, ఎక్కడ కూడా మనకి ప్లూరల్ ఇంప్లై అవ్వట్లేదు. కాబట్టి యూ కెనాట్ టేక్ దీస్ తీసుకోలేము. కాబట్టి మనకి ఏ తీసుకోలేము, బి తీసుకోలేము. ఓన్లీ పాసిబిలిటీ ఏంటి ఇక్కడ, సో సారీ సి తీసుకోలేము. ఓన్లీ పాసిబిలిటీ ఏంటి ఇక్కడ మీకు, ఓన్లీ రైట్. సో ఏ తీసుకోలేము, ఎందుకంటే మనకి కంపెనీ వచ్చింది, ఆల్సో వచ్చింది. కాబట్టి ఏ తీసుకోలేము. నెక్స్ట్ వన్, అండ్ ఎఫెక్టివ్ అండ్ సింప్లిఫైడ్ గవర్నెన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ గవర్నెన్స్ గురించి మాట్లాడలేదు, మనం పాలసీ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి తీసుకోలేము. నెక్స్ట్ వన్, సో ఎంవై గురించి మాట్లాడలేదు. అదే కాకుండా మనకి దీస్ రాలేదు. కాబట్టి మనకి సో అక్కడ మనకి ప్లూరల్ రాలేదు. కాబట్టి దీస్ తీసుకోలేము. మిగిలింది ఏంటి, రాట్ ఆఫ్ రిఫార్మ్స్. మనకి ఏముంది, పాలసీ షిఫ్ట్, రాడికల్ షిఫ్ట్ ఇన్ ద పాలసీ అని చెప్పాం. కాబట్టి రిఫార్మ్స్ వస్తున్నాయి. మనకి దేని గురించి, మనకి పాలసీ గురించి మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ యొక్క పాలసీ. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ 41 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ B. Let us go for the next question. So 42 మనకి సేమ్, మనకి ఏం చేయాలి, మనకి పారాగ్రాఫ్ ఫిల్ చేయాలి. ఓకేనా, చూద్దాం. ఏముంది, మనకి డాష్ ఇచ్చాడు, తర్వాత మనకి ఏం వచ్చింది, ఎండ్ వచ్చింది. డాష్ వచ్చి మనకి ఏం ఎండ్. కాబట్టి మనకి ఆ ఎండ్తో సరిపోవాలి. ఇప్పుడు ఎండ్ ద ఎన్సీఆర్ ప్లానింగ్ బోర్డ్. So the entity tasked with the regulation of development in the National Capital Region under the 2021 region and the suit develop. So Haryana seems to be playing with its water security and the NCR planning board. So ఇక్కడ ఏముంది, NCR planning board దగ్గర మనకి ఏముంది, వాటర్ సెక్యూరిటీ అండ్ NCR planning board సరిపోతున్నాయి. రెండు సిమిలర్. మనకి ఎప్పుడైనా ఎండ్ వచ్చినప్పుడు ఏమైనా మనకి రెండు కూడా సిమిలర్ ఐడియాస్ రావు. నెక్స్ట్ ఇక్కడ ఉంది డెలిబరేషన్స్. మనకి డెలిబరేషన్స్ అండ్ మీనింగ్ ఏంటి, మనకి డిస్కషన్స్. సో డిస్కషన్స్ బిట్వీన్, మనకి ఏమొచ్చి మనకి బిట్వీన్. సో డిస్కషన్స్ బిట్వీన్ సక్సెసివ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద ఎన్సీఆర్ ప్లానింగ్. మనకి బిట్వీన్ కాంబినేషన్ మనకి ఏంటి, ఎండ్ కదా, బిట్వీన్ ఎండ్. కాబట్టి స్ట్రైట్ అవే మన ఆన్సర్ ఏమవుతుంది, మనకి బి. కాబట్టి బ్లాంక్ తర్వాత ఏ ఎండ్ ఉంది. కాబట్టి మనకి ఏమొస్తుంది, మనకి బిట్వీన్ ఎండ్. సో లాజిక్ కదా, బిట్వీన్ మనకి సో దట్ either or, neither nor, not only but also ఎలాగో బిట్వీన్ మనకి ఏమొస్తుంది, కాంబినేషన్ ఎండ్ వస్తుంది. కాబట్టి స్ట్రైట్ అవే బిట్వీన్ వచ్చింది. కాబట్టి ఎండ్ సరిపోయిందా, మనకి ఆన్సర్ ఏమవుతుంది బి. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ హ్యాడ్ టు ఇంటర్వీన్ అండ్ ద ఎన్సీఆర్ ప్లానింగ్ అంటాం. ఇక్కడ మనకి ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇక్కడ వెర్బ్ కదా, వెర్బ్ వస్తే ఇటువైపు కూడా ఏం రావాలి, వెర్బే రావాలి. ఇక్కడ వచ్చింది నౌన్ వచ్చింది. కాబట్టి మనకి ఇది తీసుకోలేం. ఇక్కడ మనకి ఎండ్ కంటే ముందు వెర్బ్ వచ్చిందంటే ఎండ్ తర్వాత కూడా మనకి ఏం రావాలి, వెర్బే రావాలి. ఇక్కడ వచ్చి నౌన్ వచ్చింది కాబట్టి తీసుకోలేం. కాబట్టి సో సి ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆల్రెడీ ఏ ఎలిమినేట్ చేసాం కదా, సి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆన్ June 15, 2017 హర్యానా రోడ్ టు ద NCRPB. మళ్ళీ ఇక్కడ ఇటువైపు కూడా NCRPBఏ, ఇటువైపు కూడా మళ్ళీ ఫుల్ ఫామ్ వచ్చింది. మనకి ఫస్ట్ ఇక్కడ షార్ట్ ఫామ్ వచ్చింది, ఇటువైపు ఫుల్ ఫామ్. ఇప్పుడు మనకి ఫుల్ ఫామ్ ఫస్ట్ వస్తుంది కానీ షార్ట్ ఫామ్ ఫస్ట్ రాదు. ఫస్ట్ ఫుల్ ఫామ్ వస్తుంది, తర్వాత షార్ట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చింది షార్ట్ ఫామ్ వచ్చింది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి డీని ఎలిమినేట్ చేస్తే మనకి మిగిలింది మనకి ఓన్లీ
బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ బి. అంటే దీన్ని ఎలిమినేషన్లో చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎలా చేయొచ్చు. అక్కడ బిట్వీన్ వచ్చింది, ఎండ్ వచ్చింది కాబట్టి ఎండ్ వచ్చింది కాబట్టి ఏమన్నా బిట్వీన్. సో ఆన్సర్ ఈస్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ బి. లెట్ us go for the next question. సో సేమ్ మనకేంటి, మనకి పారాగ్రాఫ్ ఫిల్ చేయాలి. ఓకేనా, చూద్దాం. రైట్. The high pitched India growth story is based on dash in private corporate sector. చూద్దాం రైట్, మనకి ఏమని హై పిచ్ గ్రోత్ రేట్. సో ఈ గ్రోత్ రేట్ హై పిచ్డ్ ఇండియా గ్రోత్ స్టోరీ ఇస్ బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకుంది చూద్దాం. సో నాన్ గవర్నమెంట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ బేస్ చేసుకుందా. సో మనకి ఇది చెప్పలేము, పబ్లిక్ లిమిటెడ్ అని చెప్పలేము. ఎందుకంటే మనకి ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ పబ్లిక్ కంపెనీస్ అని చెప్పలేము. మాకు వస్తే ఇక్కడ ఎండ్ రావాలి కానీ ఇన్ రాదు కదా, మనకి కంప్లీట్గా మిస్టేక్. మనకి ఏముంది, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటాం, ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ ఉండదు, మనకి రిడిక్యులస్. ఓకేనా, నెక్స్ట్ వన్. సో అక్యుములేషన్ ఇన్ ప్రొడక్టివ్ క్యాపిటల్. సో చూడడానికి, సో బేస్డ్ ఆన్ అక్యుములేషన్ ఇన్ ప్రొడక్టివ్ క్యాపిటల్ ఇన్ ప్రైవేట్ కార్పొరేషన్ సెక్టర్. సో యూ కెనాట్ సే రైట్. సో ప్రొడక్టివ్ క్యాపిటల్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ అని చెప్పలేము కాబట్టి మనకి ఈ ఫ్రేజ్ సరిపోవట్లేదు. నెక్స్ట్ వన్. సో మిస్టేకెన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సజ్జన్ మనకి మీనింగ్ అంటే ఇంక్రీజ్. సజ్జన్ మీనింగ్ అంటే మనకి ఇంక్రీజ్ ఇన్ గ్రాసెస్ క్యాపిటల్ ఫార్మేషన్. సో GCF ఇన్ ప్రైవేట్ కార్పొరేట్ మనకి ఎందుకు కదా. సో క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ మిస్టేక్ ఏముంది ఇక్కడ. సో హై పిచ్డ్ ఇండియా గ్రోత్ స్టోరీస్ బేస్డ్ ఆన్ వాట్, మిస్టేకెన్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఏముంది, గ్రోత్ స్టోరీ బేస్డ్ ఆన్ ఇంటర్ప్రిటేషన్ సరిపోతుంది. బేస్డ్ ఆన్ ఇంటర్ప్రిటేషన్ కాబట్టి మనకి గ్రోత్ స్టోరీ బేస్డ్ ఆన్ ఇంటర్ప్రిటేషన్. ఎలాంటి ఇంటర్ప్రిటేషన్, మిస్టేకెన్ ఇంటర్ప్రిటేషన్ కాబట్టి మనకి ఇది సూట్ అవుతుంది. నెక్స్ట్ మన ఏముంది, ద నేచర్ ఆఫ్ గ్రోత్ స్టోరీ ఇస్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ యాక్చువల్ యూస్ లెట్ టు. ఇక్కడ మనకి ఇట్స్ రాదు కదా, దీనికి ముందే ఇట్స్ లేదు కదా, కాబట్టి ఇట్స్ యాక్చువల్ యూజ్ లెట్ టు అని చెప్పకూడదు కాబట్టి ఇక్కడ. సో ఇది మొత్తం రాంగ్. బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ సంథింగ్ అని చెప్పాలి, మళ్ళీ ఇట్స్ యాక్చువల్ యూజ్ టు లెట్ టు మళ్ళీ రాదు కదా, కాబట్టి మిస్టేక్ ఉంది. కాబట్టి గ్రామటికల్ మిస్టేక్ ఉంది, స్ట్రక్చర్ వైజ్ మిస్టేక్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోలేము. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. దీన్ని ఎలిమినేషన్లో చేసాము. ఓకేనా, నెక్స్ట్ వన్. లెట్ us go for the next question. 44. ఇది కూడా మనకి ఏంటి, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో మనకి పారాగ్రాఫ్ ఫిల్ చేయాలి. చూద్దాం మనకి ఏముందో. The annual growth rate is poor and unemployment hovers around 25%. Even as the country comes to terms with the role of top African National Congress leaders in the loot of its natural wealth, dash despair that the mission of Nelson Mandela has dissipated under successive governments. ఇక్కడ మనకి ఏమొచ్చింది, మనకి డిస్పైర్. మనకి డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటి, మనకి హోప్లెస్. డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటి, మనకి హోప్లెస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే మీకు ఒక స్టేట్మెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఆస్పైర్ టు ఇన్స్పైర్ ఓకే పీపుల్ ఇన్ డిస్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. ఓకే, ఏమైనా గుర్తుపెట్టుకుంటారు, ఆస్పైర్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇన్ డిస్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. అంటే మీనింగ్ ఇక్కడ ఆస్పైర్ అంటే హోప్ఫుల్. ఆస్పిరెంట్ మీనింగ్ ఏంటి, మనకి హోప్ఫుల్, లేదంటే ఎయిమ్ అని చెప్పొచ్చు. హోప్ఫుల్గా ఉండాలి. దేనికోసం, ఇన్స్పైర్ చేయడం కోసం. ఎవరిని, పీపుల్. ఎలాంటి పీపుల్, డిస్పైర్. అంటే డిస్పైర్ అంటే మీనింగ్ మనకి హోప్లెస్. అంటే ఆస్పైర్కి ఆపోజిటే డిస్పైర్. సో ఆస్పైర్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇన్ డిస్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. అంటే మనకి ఎవరైతే హోప్ లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి, సో హోప్ఫుల్ చేయాలి, ఆస్పైర్ చేయాలి. ఓకే, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అక్కడ, సో ఇన్స్పైర్ చేయాలి. సో ఎప్పుడులోపు, ఎక్స్పైర్ అయ్యేలోపు. అప్పుడు ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే ఈ వర్డ్స్ మీకు ఈజీ గుర్తుంది. అక్కడ డిస్పైర్ అన్న, డిస్పైర్ అంటే మీనింగ్ మనకి హోప్లెస్. ఇప్పుడు వచ్చేది ఇక్కడ ఆ డిస్పైర్తో సూట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఏముందో, ద డేటా ఆన్ inequality and economic drift have led to a sense of despair. సరిపోయింది కదా, a sense of hopelessness. కాబట్టి a sense of despair మనకి ఫ్రేజ్ సరిపోతుంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి, మనకి ఏ. నెక్స్ట్. సో గ్రూప్స్ ఆర్ డిస్పైర్ అంటామా, యూ కెనాట్ సే అమాంగ్ రాడికల్ గ్రూప్స్ ఆర్ డిస్పైర్ అంటామా, నో. కాబట్టి సూట్ కావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ సో సిగ్నిఫికెంట్ డిస్పైరా, నో. డిస్పైర్ మనకి నెగిటివ్ వర్డ్ కదా, హోప్లెస్. సిగ్నిఫికెంట్ డిస్పైర్ అని చెప్తామా, నో, యూ కెనాట్ సే. సిగ్నిఫికెంట్ డిస్పైర్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకి సో లాస్ట్ వన్, ఆర్ పొటెన్షియల్లీ డిస్పైరా. ఇది కూడా మనకి పొటెన్షియల్లీ డిస్పైర్ అనేది మనకి సూట్ కదా వర్డ్, మనకి నెగిటివ్ వర్డ్ కదా, పొటెన్షియల్లీ పాజిటివ్ వర్డ్. సో పొటెన్షియల్లీ డిస్పైర్ మనకి చెప్పలేము కాబట్టి మనకి ఇది కూడా సూట్ కదా. మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఎలా చెప్పేవారు, మనకి ఏ సెన్స్ ఆఫ్, ఈ ఫ్రేజ్ ఏ సెన్స్ ఆఫ్ డిస్పైర్. ఇది మనం డైరెక్ట్గా చేయాలి. ఓకేనా, ఏ సెన్స్ ఆఫ్ డిస్పైర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఏ. లెట్ us go for the next question. So 45. Okay, so artificial intelligence technology looks for patterns, learns from experience and predicts responses based on historical data. An artificial intelligent powered computer can't produce a unique thought, but it can probably predict yours.
ద ఎండ్ రిజల్ట్ ఏంటి ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఈజ్ ఏబుల్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఎట్ సచ్ డాష్. అక్కడ నెక్స్ట్ వచ్చేది ఏమైనా ఇక్కడ ఇది ఎట్ సచ్ ద సూట్ అవ్వాలి, రైట్? ఎట్ సచ్ ఎబిలిటీ టు స్టిమ్యులేట్ అంటామా? సో సచ్ ఎబిలిటీ చూడడం ఉంది, సచ్ ఎబిలిటీ అంటాం, సచ్చే అంటాం, సచ్ అని ఎబిలిటీ అంటాం కానీ సచ్ ఎబిలిటీ అని చెప్పి. సచ్ ఎబిలిటీ టు స్టిమ్యులేట్ హ్యూమన్ థింకింగ్ మీన్స్ మళ్ళీ ఇక్కడ సో ఇక్కడే ఉంది artificial intelligence is able to learn new things at such ability to stimulate human thinking means it can also streamline our lives antama. ఇది మనకి సూట్ అవ్వట్లేదు కాబట్టి మనకి you cannot take A. Next one, so at such the beginning antama, no. Next one, at such broad spectrum artificial intelligence application more accessible and everyday machines more intelligent antama మనకి ఇక్కడ. సో గ్రామటికల్గా ఇది సూట్ అవ్వట్లేదు. ఇక్కడ ఏముంది artificial intelligence is able to learn new things at such broad spectrum, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అయిపోతుంది అట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏ అప్లికేషన్ మోర్ యాక్సెసిబుల్ మనకి కంప్లీట్ అవ్వకుండా సో కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ మనకి ఏమొస్తుంది గ్రామటికల్గా స్ట్రక్చర్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ ఎలిమినేట్ తీసుకోండి. నెక్స్ట్ వన్, సో ఏటే ఉంది ఇక్కడ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏబుల్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఎట్ సచ్ ఏ స్పీడ్ దట్ ఇట్ కెన్ ప్రిడిక్ట్ యువర్ బిహేవియర్ అండ్ ప్రియంప్ట్ యువర్ రిక్వెస్ట్. పాసిబిలిటీ ఉంది కదా ఎట్ సచ్ ఏ స్పీడ్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఎట్ సచ్ ఏ స్పీడ్, అది మనకి ఫ్రేజ్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. సో ఇక్కడ 46 మనకి డైరెక్షన్ చూద్దాం. మనకి ఏమున్నాయి? సెలెక్ట్ ద ఫ్రేజ్ ఆ కనెక్టర్ స్టార్టర్స్. మనకి ఏ క్వశ్చన్ మనకి స్టార్టర్స్ క్వశ్చన్, లేదంటే సింథసిస్ అని వచ్చారు. మనం ఏం చేయాలి? 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, వాటి మనం ఏం చేయాలి? జాయిన్ చేస్తూ సో స్టార్టింగ్ ఏమవుతుందో అది తీసుకొని మనం ఆన్సర్ తీసుకోవాలి ఓకేనా. సో స్టార్టర్స్ చూద్దాం. మనకి ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ? మనకి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి అలాంటి మనం జాయిన్ చేయాలి ఓకేనా. చూద్దాం ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఏ ఉంది ఇక్కడ, ద న్యూ బిల్ ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ ఎస్ఆర్ యాక్ట్. న్యూ బిల్ అంటే ఏంటి అక్కడ? రిఫైన్మెంట్ ఆఫ్ ఎస్ఆర్ అంటే ఎస్ఆర్ యాక్ట్ నుంచే ఈ న్యూ బిల్ తీసుకొచ్చారంట ఓకేనా. నెక్స్ట్ వన్, అండర్ ద ఎస్ఆర్ యాక్ట్. సో ఈ ఎస్ఆర్ యాక్ట్ గురించి ఇక్కడ చెప్పలేదు. అండర్ ద ఎస్ఆర్ యాక్ట్ పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్ వాజ్ ద రూల్ అండ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ యాజ్ అన్ ఎక్సెప్షన్. ఇక్కడ దేని గురించి చెప్పాడంటే మనకి ఎస్ఆర్ యాక్ట్ గురించి చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? ద న్యూ బిల్ ఈజ్ రిఫర్మెంట్ ఆఫ్ ఎస్ఆర్ యాక్ట్. ఇక్కడ ఏం చెప్పాడు? అండర్ ద ఎస్ఆర్ యాక్ట్ అని చెప్పి. కాబట్టి రెండింటి మనకి సబ్జెక్ట్ ఉందా లేదా? ఇక్కడ ఎస్ఆర్ యాక్ట్ ఉంది, ఇక్కడ కూడా ఎస్ఆర్ యాక్ట్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు? మనం జాయిన్ చేయొచ్చు కదా, జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ పాసిబిలిటీస్ ఏంటో చూద్దాం రైట్. మనకి ఫస్ట్ వన్ ఏముంది మనకి? ద న్యూ బిల్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్. మనకి ఏముంది? రిఫైన్మెంట్ ఉందా? ఇక్కడ ఏముంది మనకి? ఇంప్రూవ్మెంట్, సేమ్ థింగ్ కాబట్టి వస్తుందా లేదా? ద న్యూ బిల్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎస్ఆర్ యాక్ట్ అండర్ విచ్ పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్. ఇక్కడ ఏమొచ్చి మనకి ఏమి యూజ్ చేసుకుంటాం? మనకి రిలేటివ్ ప్రొనౌన్. విచ్ మనకి ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. కాబట్టి సరిపోతుంది. మనకి ఏం చేయొచ్చు? మనకి ఏమనుకున్నాం అక్కడ? సింథసిస్ చేయడానికి మీకు ఏం ఐడియా ఉండాలి? రిలేటివ్ మనకి స్టార్టర్స్ క్వశ్చన్ చేయాలంటే మీకు ఏమైనా ఉండాలంటే రిలేటివ్ ప్రొనౌన్ ఐడియా ఉండాలి ఓకేనా. కంజంక్షన్స్ ఐడియా ఉండాలి, పార్టిసిపుల్స్ ఐడియా ఉండాలి. ఏం ఐడియా ఉండాలి? రిలేటివ్ ప్రొనౌన్స్, కంజంక్షన్స్, పార్టిసిపుల్స్, ఇవి మీకు ఐడియా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అక్కడ? విచ్ ఏం చేసి విచ్ రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి సరిపోతుంది కదా. సో ఏమొస్తుంది అక్కడ? ద న్యూ బిల్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎస్ఆర్ యాక్ట్ అండర్ విచ్ పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్ వాజ్ ద రూల్ అండ్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సెంచరీస్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండ్ ఎక్సెప్షన్. కాబట్టి మనకి ఫస్ట్ వన్ కరెక్టే. నెక్స్ట్ వన్ చూద్దాం. ద న్యూ బిల్ ఇంటెండ్స్ టు అప్గ్రేడ్ ద ఎస్ఆర్ యాక్ట్ విచ్ స్టేట్స్ దట్. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు ఏమి యూజ్ చేసాం ఇక్కడ? రిలేటివ్ ప్రొనౌన్. ఏముంది ఇక్కడ? ద న్యూ బిల్ ఇంటెండ్స్ టు అప్గ్రేడ్. ఇప్పుడు ఏముంది? రిఫైన్మెంట్ని ఇక్కడ ఏమన్నాడు? ఇంప్రూవ్మెంట్ అన్నాడు. రిఫైన్మెంట్ ఇక్కడ ఏమన్నాడు? అప్గ్రేడ్ అన్నాడు. మీనింగ్ మారలేదుగా, మీనింగ్ మారలేదు. ఇక్కడ ఏమన్నాడు? ఇంప్రూవ్మెంట్ ఇక్కడ ఏమన్నాడు? అప్గ్రేడ్ ద ఎస్ఆర్ యాక్ట్ విచ్ స్టేట్. ఇక్కడ నుంచి ఏమన్నా మనకి ఎస్ఆర్ యాక్ట్ గురించి రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసాం రైట్. సో విచ్ స్టేట్స్ దట్ మనకి ఇంత కామన్. విచ్ స్టేట్స్ దట్ పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్ వాజ్ ద రూల్ అండ్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ ఎక్సెప్షన్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద న్యూ బిల్ ప్రపోజెస్ ఫర్ ద ఎస్ఆర్ యాక్ట్ విచ్ క్లియర్లీ ఫ్రీస్ అవుట్. మనకి ఇది క్లియర్గా మనకి మిస్టేక్ ఉంది. మనకి ఏమన్నా? ద న్యూ బిల్ ప్రపోజెస్ ఫర్ ద ఎస్ఆర్ అంటామా? అది కాదు. మనకి ఏమన్నా? ద న్యూ బిల్ ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ ఎస్ఆర్. మనకి ప్రపోజెస్ ఫర్ ద ఎస్ఆర్ కాదు, మనకి ఇది మీనింగ్ మారిపోతుంది కాబట్టి కెనాట్ టేక్. సో థర్డ్ వన్ మనకి ఏమొస్తుంది? 1 and 2 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? C. So for this question our answer is what? Option C, both 1 and 2. Let us go for the next question. So again మనకి స్టార్టర్స్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఏమన్నా మనకి అగైన్ AB 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇవి చేద్దాం ఓకే. మేకర్స్ ఆర్ డెస్పరేట్లీ ట్రయింగ్ టు ఫిల్ ద గ్యాప్స్ విత్ ఓపెన్ సోర్స్ డిజైన్స్. నెక్స్ట్ వన్, మేకర్స్ ఆర్ డెస్పరేట్లీ ట్రయింగ్ టు ఫిల్ ద గ్యాప్స్ విత్ ఓపెన్ సోర్స్ డిజైన్స్. నెక్స్ట్ వన్, సో కంట్రీస్ ఫేస్ షార్టేజెస్ ఆఫ్ ఇంపోర్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్. ఇక్కడ ఉంది ఇక్కడ మేకర్స్ ఆర్ డెస్పరేట్లీ ట్రయింగ్ టు ఫిల్ గ్యాప్స్ విత్ ఓపెన్ సోర్స్. ఇది ఒకటి చెప్పారు. ఇక్కడ ఉంది కంట్రీస్ ఫేస్ షార్టేజెస్. ఇక్కడ షార్టేజెస్ ఉన్నాయంట. దేని షార్టేజ్ ఉంది? ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్.
ఏం షార్టేజ్ ఉంది ఇక్కడ? మెడికల్ ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉంది. ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ మేకర్స్ ఏం చేశారంటే డెస్పరేట్లీ ట్రైయింగ్. ఇక్కడ షార్టేజ్ ఉంది, అది ట్రై చేస్తున్నారు, వాళ్ళు ట్రై చేస్తున్నారు, గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మనకి షార్టేజ్ ఉంది. కాబట్టి రెండు ఎలా జరుగుతున్నాయి? సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. షార్టేజ్ ఉంది, మెడికల్ ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉంది, ఇక్కడ వాళ్ళు ట్రై కూడా చేస్తున్నారు. రెండు ఎలా జరుగుతున్నాయి? సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి కన్వే కావాలి. ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, సో యాజ్ కంట్రీస్ ఫేస్ షార్టేజ్ ఆఫ్ ఇంపార్టెంట్ మెడికల్ ఎక్విప్మెంట్ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్, మేకర్స్ ఆర్ డెస్పరేట్లీ ట్రైయింగ్ టు ఫిల్ ద గ్యాప్స్. సరిపోతుందా? మనకి ఇక్కడ యాజ్ ఏం కన్వే చేస్తుంది? మనకి సైమల్టేనియస్. ఏం కన్వే చేస్తుంది? ఆ సైమల్టేనియస్ అనే ఇన్ఫర్మేషన్ కన్వే. ఇక్కడ మనకి ఈ టూ మనకి ఏం కన్వే చేస్తుంది? మనకి సైమల్టేనియస్. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది, ఆ సైమల్టేనియస్ ఐడియా కన్వే అవుతుందా? కాబట్టి యాజ్ సూట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం. సో విత్ కంట్రీస్ ఫేసింగ్ షార్ట్, సేమ్ థింగ్. ఇక్కడ మనకి విత్ ఏం కన్వే చేస్తుంది? ఇక్కడ మనకి ఈ సైమల్టేనియస్ అనే ఐడియాని కన్వే చేస్తుంది. కాబట్టి విత్ కూడా కరెక్ట్. నెక్స్ట్ మనకి డిస్పైట్. మనకి ఏంటి? కాంట్రాస్ట్. డిస్పైట్ మనకి ఏంటి? మనకి డిస్పైట్ కానీ, ఇన్స్పైట్ ఆఫ్ కానీ, లేదంటే దో కానీ, ఆల్ దో కానీ, ఈవెన్ దో కానీ, ఇవన్నీ మనకి ఏంటి? కాంట్రాస్ట్. మనకి ఏమైనా కాంట్రాస్ట్ ఉందా? కాంట్రాస్ట్ లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ డిస్పైట్. మనకి ఏం కావాలి? మనకి సైమల్టేనియస్ అనే ఐడియా కన్వే కావాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? మనకి యాజ్ విత్. కాబట్టి మనకి 1 and 2. సో పాసిబిలిటీ. కాబట్టి మనకి ఏం కావాలి? బోత్ 1 and 2 ఎక్కడ వచ్చింది? మనకి బోత్ 1 and 2. సో ఆన్సర్ ఇస్ వాట్? డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? డి. లెట్ us go for the next one. సో 48. ఓకే, చూద్దాం మనకి ఏంటి ఇక్కడ? సో సేమ్ స్టార్టర్స్. ఓకే, రీసెంట్లీ గ్లోబల్ లీడర్స్ అటెండెడ్ ద యాన్యువల్ గ్యాదరింగ్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ జెనీవా. ఇక్కడ ఏమైంది ఇక్కడ? రీసెంట్లీ గ్లోబల్ లీడర్స్ ఏం చేశారంటే అటెండ్ అయ్యారంటే దేనికోసం? సో హెల్త్ అసెంబ్లీ ఇన్ జెనీవా. నెక్స్ట్ వన్, దే ఎక్స్ప్రెస్డ్ వరీ అండ్ ఆప్టిమిజం ఇన్ ఆల్మోస్ట్ ఈక్వల్ మెజర్. దే అంటే ఎవరు? ఇక్కడ మనకి గ్లోబల్ లీడర్స్. ఇక్కడ కూడా గ్లోబల్ లీడర్స్ ఉంది, ఇక్కడ మనకి దే వచ్చింది కాబట్టి సేమ్ సబ్జెక్ట్ సేమ్ కాబట్టి మనం ఏం చేయొచ్చు? జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. రైట్, ఇన్స్పైట్ ఆఫ్ ద యాన్యువల్ గ్యాదరింగ్. మనకి ఇన్స్పైట్ ఎప్పుడు వస్తుంది? మనకి కాంట్రాస్ట్. ఏమైనా కాంట్రాస్ట్ ఉందా? కాంట్రాస్ట్ లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ ఇన్స్పైట్. మనకి ఇన్స్పైట్ ఆఫ్ రావాలంటే కాంట్రాస్ట్ అవ్వాలి. ఏం క్లియర్గా మనకి కాంట్రాస్ట్ ఏం కనిపించలేదు, పాజిటివ్ నెగిటివ్ ఏం కనిపించలేదు. కాబట్టి నెక్స్ట్ వన్, సో కాబట్టి అది తీసుకోలేం. కాబట్టి సో ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏముంది? గ్లోబల్ లీడర్స్ ఎట్ ద రీసెంట్ యాన్యువల్ గ్యాదరింగ్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ జెనీవా ఎక్స్ప్రెస్డ్ వరీ. ఇదే అంటే ఎవరు? వీళ్ళంతా వీళ్ళే కదా. సో గ్లోబల్ లీడర్స్ ఎట్ ద రీసెంట్ యాన్యువల్ గ్యాదరింగ్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ జెనీవా ఎక్స్ప్రెస్ అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్ప్రెస్డ్ వరీ అండ్ ఆప్టిమిజం ఇన్ ఆల్మోస్ట్ ఈక్వల్ మెజర్. కాబట్టి మనకి సో సెకండ్ వన్ ఈజ్ పాసిబుల్. నెక్స్ట్ వన్, ఎట్ అన్ యాన్యువల్ గ్యాదరింగ్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ జెనీవా ద వరల్డ్ లీడర్స్ లేదంటే ద గ్లోబల్ లీడర్స్ ఎక్స్ప్రెస్డ్ వరీ అండ్ ఆప్టిమిజం ఇన్ ఆల్మోస్ట్ ఈక్వల్ మెజర్. కాబట్టి ఇది కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి మనకి ఏం చెప్పొచ్చు? గ్లోబల్ లీడర్స్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు, అంటే సో ప్రిపోజిషన్ ఫ్రేజ్ తీసుకుని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ దీన్ని యాడ్ ఆఫ్ తో స్టార్ట్ చేస్తున్నాం. అంటే యాన్యువల్ గ్యాదరింగ్ మనకి యాడ్ ఆఫ్ తో స్టార్ట్ చేస్తున్నాము, ఇక్కడ సో సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి నో ప్రాబ్లం. మనకి రెండింటిలో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? 2, 3 కరెక్ట్. కాబట్టి బోత్ 2 and 3 is correct, right? So answer is what? D. So for this question our answer is what? D. Let us go for the next question. So question number 49. Okay, again మనకి starters. Okay, సో మనకి ఏముంది? ఏలో ఏముంది? మనకి గ్యాంబ్లింగ్ హ్యాస్ బీన్ అపోజ్డ్ బై లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పర్టికులర్లీ ఉమెన్. ఓకేనా? సో గ్యాంబ్లింగ్ ఏం చేశారంటే మనకి అపోజ్ చేశారంటే హ్యాస్ బీన్ అపోజ్డ్ బై లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పర్టికులర్లీ ఉమెన్. మనకి ఏంటిది? ఎఫెక్ట్, లేదంటే మనకి ఏం అనుకోవచ్చు? రిజల్ట్ అనుకోవచ్చు. మనకి ఎఫెక్ట్ రిజల్ట్ ఉంది, మనకి ఏం కావాలి? రీజన్ కానీ కాజ్ కానీ కావాలి. చూద్దాం. మనకి గ్యాంబ్లింగ్ హ్యాస్ ఫేస్డ్ అపోజిషన్ బికాస్ ఇట్ ఇన్వేరియబుల్లీ లీడ్స్ మోరల్ అండ్ మానిటరీ బ్యాంక్రప్సీ. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ మనకి బికాజ్ అని చెప్పాడు. ఏం చెప్పాడు? బికాజ్ చెప్పి కాజ్ చెప్పాడు కదా. కాజ్ లేదంటే రీజన్. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్, రీజన్ అండ్ రిజల్ట్. కాబట్టి మనకి ఏం కావాలి? కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి అలాంటి సెన్స్తోనే మనం జాయిన్ చేయొచ్చు. కాబట్టి చూడండి మనకి ఏముంది? మనకి ఆల్దో అంటామా? ఆల్దో మనకి ఏంటి? కాంట్రాస్ట్. ఆల్దో అంటే మనకి కాంట్రాస్ట్ కాబట్టి మనం దీన్ని తీసుకోలేము. నెక్స్ట్ నాట్ విత్ స్టాండ్ కూడా మనకి ఏంటి? కాంట్రాస్ట్ కాబట్టి దీన్ని తీసుకోలేము. మనకి ఏం కావాలి? మనకి కాంట్రాస్ట్ రాకూడదు. ఏం కావాలి? కాజ్ అండ్ ఎఫెక్ట్ కానీ రీజన్ అండ్ రిజల్ట్ రావాలి. కాబట్టి ఇక్కడ ఆల్దో నాట్ విత్ స్టాండ్ ఎలిమినేట్ చేయాలి. రెండు కూడా కాంట్రాస్ట్. నెక్స్ట్ వన్ ఏముంది? లార్జ్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్. ఏం చెప్పొచ్చు ఇక్కడ? లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ పర్టికులర్లీ ఉమెన్ సో అపోజ్డ్ gambling because it invariably leads moral and monetary bankruptcy. కాబట్టి మనకి సూట్ అవుతుంది కదా. కాబట్టి మనకి సెకండ్ వన్ ఇస్ ద పాసిబిలిటీ. ఏమన్నా సింపుల్గా చెప్పొచ్చు? లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పర్టికులర్లీ ఉమెన్ అపోజ్డ్ gambling because it invariably leads to so moral and morality bankruptcy. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఓన్లీ 2. సో ఓన్లీ 2 కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? మనకి D. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ D. లెట్ us go for the next question. సో ఇప్పుడు మనకి ఏమన్నా చూడమంటాం? there is the growing threat of dementia. మనకి dementia అంటే మీనింగ్ ఏంటి? మనకి మెమరీ లాస్. dementia that hangs over us all. Next one, the first step may be to know something about Alzheimer's.
ఆల్జీమర్స్ కూడా దేనికి రిలేటెడ్ మనకి మెమరీ లాస్ సంబంధించింది. ఆల్జీమర్స్ ఇట్స్ సిమ్టమ్స్ అండ్ కన్సిక్వెన్సెస్. ఇక్కడ ఏమైనా మనకి ప్రాబ్లం ఉందంట. ఏం ప్రాబ్లం అక్కడ? సో థ్రెట్ ఆఫ్ డెమెంటియా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇది చేయాలి. సో సజెషన్ ఇక్కడ సరిపోయింది మనకి. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉందా లేదా? అప్పుడు చూద్దాం. అక్కడ ఇక్కడ సో డెమెంటియా థ్రెట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? దానిపైన అవేర్నెస్ ఉండాలి. ఆల్జీమర్స్ పైన అవేర్నెస్ ఉండాలి. ఈ థ్రెట్ ఉంది కాబట్టి అవేర్నెస్ ఉండాలి. థ్రెట్ ఉంది కాబట్టి అవేర్నెస్ ఉండాలి. కాబట్టి ఏం కన్వే అవుతుంది మనకి? కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ కన్వే అవుతుంది కాబట్టి మనం అది తీసుకోవచ్చు. మనం ఏముంది? యాజ్ దెర్ ఈజ్ ఏ, యాజ్ మనకి ఏం చెప్పింది? మనకి యాజ్ కానీ బికాజ్ కానీ సిన్స్ కానీ, ఓకేనా, ఇవన్నీ మనకి ఏం చెప్తాయి? కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి చెప్తాయి. కాబట్టి మనకి ఏముంది ఇక్కడ? యాజ్ ఉంది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. యాజ్ దెర్ ఈస్ గ్రోయింగ్ threat of dementia that hangs over us all, the first step may be to know something about Alzheimer's, its symptoms and consequences. కాబట్టి మనకి సూట్ అవుతుంది కదా, కాజ్ అండ్ ఎఫెక్ట్ కాబట్టి సూట్ అవుతుంది. నెక్స్ట్ వన్ గివెన్. ఇక సేమ్ గివెన్ అండ్ మీనింగ్ మనకి కన్సిడరింగ్ అని చెప్పొచ్చు. గివెన్ అండ్ మీనింగ్ అంటే మనకి కన్సిడరింగ్. ఇది కూడా మనకి ఏం చెప్తుంది? సేమ్ సెన్సే కదా. కాబట్టి గివెన్ ద గ్రోయింగ్ థ్రెట్, సో సేమ్ థింగ్. కాబట్టి మనకి ఇది కూడా సూట్ అవుతుంది కదా. సెకండ్ వన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ థర్డ్ ఓయింగ్ టు అన్న డ్యూ టు అన్న సేమ్ థింగ్. ఓయింగ్ టు అన్న డ్యూ టు అన్న కాకపోతే మీనింగ్ కన్వే అవుతుంది చూడండి. సో ఓయింగ్ టు ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఈస్ ఏ గ్రోయింగ్ థ్రెట్ ఆఫ్ డిమెంటియా దట్ హ్యాంగ్స్ ఓవర్ అస్ ఆల్, ద ఫస్ట్ స్టెప్ మే బి చెప్పొచ్చు కదా. ఇక్కడ మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే మనకి ఏం కరెక్ట్? ఇక్కడ మనకి ఆల్ ఆర్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ ఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ.